ఇండియాస్ 23. ఇండియాస్ 23 బారోయింగ్ కాస్ట్. బారోయింగ్ కాస్ట్ అంటే అందరికీ తెలిసిందే. మనం ఏదైనా లోన్ తీసుకుంటే దాని మీద పే చేసే చార్జెస్ ని బారోయింగ్ కాస్ట్ అంటాం. ఓకే. బారోయింగ్ కాస్ట్ లో ఈ ఇండియాస్ లో ఎక్స్పెషల్ గా టూ కవర్ అవుతాయి. ఒకటి ఇంట్రెస్ట్ కాస్ట్ ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎక్స్చేంజ్ డిఫరెన్స్. ఏంటంటే ఫారెన్ లో లోన్స్ తీసుకున్నప్పుడు కూడా ఫారెన్ లో లోన్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకు అంత తక్కువ ఇస్తారు? వాళ్ళకి ఇన్ఫ్లేషన్ తక్కువ ఉంటుంది, అందుకని వాళ్ళ కరెన్సీ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి అల్టిమేట్ గా ఏమవుతుంది, మన ఇంట్రెస్ట్ ఛార్జెస్ తో పాటు ఆ ఫారెన్ ఎక్స్చేంజ్ గెయిన్ ఆర్ లాస్ ఉంటుంది కదా, అది కూడా బేర్ చేయాలి. గెయిన్ వస్తే ఒక ప్రాబ్లం లేదు, లాస్ వస్తేనే మనం ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాం. గెయిన్ వస్తే ఇంక్లూడ్ చేయం నార్మల్ గా, లాస్ వస్తే ఇంక్లూడ్ చేస్తాం. అంటే సింపుల్ గా ఏంటంటే ఇండియాలో లోన్ తీసుకుంటే 10% ఇంట్రెస్ట్ రేట్ అవుతాయి. ఫారెన్ లో తీసుకుంటే 4 రూపీస్, 3% 4% 5% తక్కువే ఉంటుంది. 5% కంటే తక్కువే ఉంటుంది నార్మల్ గా. యుఎస్ లో తీసుకుంటే, యుఎస్ కానీ యూకే లో కానీ తీసుకుంటే సో నార్మల్ గా తక్కువ ఉంటుంది పర్సంటేజ్. సో మరి అందరూ అక్కడే తీసుకోవచ్చు కదా అంటే కుదరదు. ఎందుకంటే మళ్ళీ అక్కడ వాళ్ళు డాలర్ పెరిగినప్పుడు మళ్ళీ మనకి ఎక్స్చేంజ్ లాస్ కూడా బేర్ చేయాలి. ఆ 4% 5% తో పాటు ఈ ఎక్స్చేంజ్ లాస్ కూడా బేర్ చేయాలి. సో ఆ రెండు తీసుకుంటే ఈక్వల్ గానే ఉంటది. అంటే అల్టిమేట్ గా మనకి పెద్ద ప్రాఫిట్ ఏమి ఉండదు ఇండియన్ రూపీస్ ఫారిన్ కరెన్సీలో తీసుకుంటే. అల్టిమేట్ గా రూపీ బలపడితే ఓకే, అప్పుడు బాగా బెనిఫిట్ అవుతాం. కానీ అది ఇంకా అది ఏంటంటే వేరే కంట్రీలో మనం తీసుకుంటున్నామంటే అది ఇంకా మనం ట్రేడింగ్ అన్నట్టు, ఇంకా మనం రిస్క్ చేస్తున్నట్టు. సో ఎందుకంటే అది ఇప్పుడు ఇండియాలో తీసుకుంటే మన 10%. సో ఫిక్స్డ్ మనది ఫిక్స్ అయిపోతాం. అంటే మనం యాక్చువల్ గా బేర్ చేసే ఇంట్రెస్ట్ మాక్సిమం 10%, అంతకు మించి ఉండదు. కానీ ఫారెన్ లో తీసుకుంటే అది ఎంతైనా ఉండొచ్చు. సో చెప్పలేం, రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో నార్మల్ గా రెండు కొంతమంది కరెక్ట్ గా ప్రిడక్ట్ చేసుకునే దాంట్లో కొన్ని మన ఏఎఫ్ఎం లో ఉంటాయి, కొన్ని రిస్క్ మెజర్స్ ఉంటాయి. రిస్క్ మిటిగేట్ చేసుకోవడానికి హెడ్జ్ చేసుకోవడం, లేకపోతే ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ ఎంటర్ అవడం. సో ఇలాంటి వాటిలో రిస్క్ తగ్గించుకోవడం, ఇలాంటివన్నీ చెక్ చేసుకుని అప్పుడు ఫారిన్ కరెన్సీలో ఏమైనా వర్కౌట్ అవుతే, అంటే లెస్ దెన్ 10% ఏమైనా అవుతుంది అనుకుంటే అప్పుడు తీసుకుంటారు. సో ఎనీవే, రెండు పక్కన పెడితే ఇక్కడ ఇండియాస్ 23లో టూ టూ కాస్ట్స్ కవర్ అవుతాయి. ఒకటి ఇంట్రెస్ట్ కాస్ట్, ఒకటి ఎక్స్చేంజ్ డిఫరెన్సెస్ ఆన్ ఫారిన్ కరెన్సీ బారోయింగ్ అప్ టు సమ్ ఎక్స్టెంట్. ఆ సమ్ ఎక్స్టెంట్ ఏంటో చూడాలి, అది ఇంపార్టెంట్. సరే, అల్టిమేట్ గా ఇంట్రెస్ట్ కాస్ట్, ఎక్స్చేంజ్ డిఫరెన్స్ లో కూడా ఎక్స్చేంజ్ లాస్ వరకునే కవర్ అవుతుంది. సరే, ఫస్ట్ టైం లాస్ వస్తే కవర్ అవుతుంది, నెక్స్ట్ టైం గెయిన్ వస్తే మళ్ళీ అది రివర్స్ చేస్తాము. కానీ ఫస్ట్ టైం గెయిన్ వస్తే మాత్రం అది ఇంక్లూడ్ చేయం, లాస్ వస్తేనే ఇంక్లూడ్ చేస్తాం. సరే, ఇదంతా ఓకే. ఇంట్రెస్ట్ కాస్ట్ కవర్ అవుద్దన్నాను, ఎక్స్చేంజ్ డిఫరెన్స్ కవర్ అవుద్దాను. కవర్ అవుతే ఏం చేస్తాం? అల్టిమేట్ ఇనిషియల్ రికగ్నిషన్ ఏంటి, సబ్సిక్వెంట్ రికగ్నిషన్ ఏంటి చెప్పా కదా. మన సీక్వెన్స్ ఉంది కదా. ఫస్ట్ డెఫినేషన్ లో ఇక్కడ ఏం కవర్ అవుతాయి అంటే ఇంట్రెస్ట్ కాస్ట్, ఎక్స్చేంజ్ డిఫరెన్స్ ఆన్ ఫారెన్ కరెన్సీ బారోయింగ్స్, ఈ రెండు కవర్ అవుతాయి అని చెప్పాను. ఇప్పుడు ఇంట్రెస్ట్ కాస్ట్ ఇనిషియల్ గా ఎలా రికార్డ్ చేయాలి? సింపుల్ గా ఏంటంటే ఈ ఇండియాస్ 23 చెప్పేది ఏంటంటే అల్టిమేట్ గా క్రైటీరియా చెప్పి, ఆ క్రైటీరియా మీట్ అవుతే దానికి అసెట్ యాడ్ చేయి. అది ఎసెట్ అంటే పీపీ అవ్వచ్చు, ఇన్వెంటరీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మనం కామన్ గా ఏమనుకుంటాం, ఇన్వెంటరీకి యాడ్ చేయకూడదు అనుకుంటాం, కానీ ఇన్వెంటరీ కూడా యాడ్ చేయాలి. అల్టిమేట్ గా ఇక్కడ డెఫినేషన్ ఏంటంటే ఇన్వెంటరీకి యాడ్ చేయి, పీపీకి యాడ్ చేయని ఉండదు. క్వాలిఫైయింగ్ ఎసెట్ అయితే యాడ్ చేయమని చెప్పి డెఫినేషన్ ఇస్తాడు. క్వాలిఫైయింగ్ ఎసెట్ అంటే ఏంటి? ఇట్ టేక్స్ సబ్స్టాన్షియల్ పీరియడ్ ఆఫ్ టైం. మీకు ఆల్రెడీ ఫస్ట్ లో ఇండియా 16 చెప్పినప్పుడు ఒకసారి చెప్పాను. సో అల్టిమేట్ గా మనకి ఏదైనా ఎసెట్ సబ్స్టాన్షియల్ పీరియడ్ ఆఫ్ టైం పడితే దాన్ని మనం క్వాలిఫైయింగ్ ఎసెట్ అని చెప్పేసి అప్పుడు దానికి యాడ్ చేస్తాం. సో పట్టడం అంటే దేనికి? ఇన్స్టాలేషన్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్, ఏదో ఒకటి. సరే, ఇప్పుడు చూద్దాం, వరుసగా చూద్దాం. సో అల్టిమేట్ గా ఏంటంటే ఇండియాస్ ఏం చెప్తుందంటే ఏ సిచ్యువేషన్స్ లో ఎసెట్ కి యాడ్ చేయాలి, ఏ సిచ్యువేషన్స్ లో పిఎండ్ఎల్ లో రైట్ ఆఫ్ చేయాలి. అదే మొత్తం ఇండియాస్ 23 చెప్పేది రెండే పాయింట్స్. ఎప్పుడు మనం ఎసెట్ కి యాడ్ చేయాలి, ఎప్పుడు మనం పిఎండ్ఎల్ కి చార్జ్ చేయాలి. సో ఇప్పుడు మనం అది క్లారిటీగా చూస్తే మనకు అర్థం. ఫస్ట్ ఇంట్రెస్ట్ కాస్ట్ చూద్దాం. లాస్ట్ లో ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటుంది ఎక్స్చేంజ్ డిఫరెన్సెస్ గురించి. అది లాస్ట్ లో చిన్న పాయింట్, ఒక పారాగ్రాఫ్ ఉంటుంది అంతే. సో మనం మొత్తం మేజర్ అంతా ఇంట్రెస్ట్ కాస్ట్. ఓకే, చెప్పారు కదా, ఈ బారోయింగ్స్ ఇస్ టేకెన్ ఫర్ ఎక్విజిషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ క్వాలిఫైయింగ్ అసెట్. ఆ క్వాలిఫైయింగ్ అసెట్ రిలేటెడ్ అని తీసుకుంటే దాన్ని క్యాపిటలైజ్ చేయాలి, అదర్వైజ్ ఏదైనా సరే పిఎన్ఎల్ కి చార్జ్ చేయాలి. ఓకే, క్వాలిఫైయింగ్ అసెట్ అంటే ఏంటో చెప్పాను కదా. ఏం ఇక్కడ డెఫినేషన్ రాయలేదు. అంటే సబ్స్టాన్షియల్ పీరియడ్ ఆఫ్ టైం పడితే దానికి టు గెట్ రెడీ టు ఫర్ ఇస్ ఇంటెంటెడ్ యూస్ ఆర్ సేల్, దెన్ వీ నీడ్ టు క్యాపిటలైజ్. సబ్స్టాన్షియల్ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఏంటంటే డౌట్ వస్తుంది మనకి డెఫినేషన్ చూడగానే. అది క్వశ్చన్ లో ఎక్కడ డిఫైన్ చేయలేదు, అంటే ఈ ఇండియస్ లో ఎక్కడ డిఫైన్ చేయలేదు. సో ఎంటిటీ చాయిస్, ఎంటిటీ జడ్జ్మెంట్, అది మనం ఆల్రెడీ ఫస్ట్ టైం చెప్పాను కదా. ఎంటిటీలు మనకి క్లియర్ గా ఇస్తాడు, ఇవ్వకపోతే సరే. ఇక్కడ చూడు, సబ్స్టాన్షియల్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇస్ నాట్ డిఫైన్డ్ అండర్ ఇండ్ ఇయర్స్, ఇట్ విల్ బి యాజ్ పర్ ద జడ్జ్మెంట్ ఆఫ్ ఎంటిటీ. ఇన్ సైలెంట్ క్వశ్చన్ we will assume that the asset is taking substantial period of time. నార్మల్ గా క్వశ్చన్ లో ఇస్తాడంటే, ఇవ్వకపోతే సబ్స్టాన్షియల్ పీరియడ్ ఆఫ్ టైం పడుతుందని చెప్పేసి అజంప్షన్ తీసుకో. ఓన్లీ ఇండియాస్ 23లో, మన ఇండియా 16లో, ఇండియాస్ 2లో
ఇండేస్ 38 లో ఇవి అన్నిట్లో చూసాం మనం. అప్పుడు ఏం చేసాం, అక్కడ జస్ట్ అక్కడ క్లియర్ గా క్వాలిఫైయింగ్ అసెట్ అంటేనే మరి ఇండేస్ అలౌడ్ అండర్ ఇండేస్ 23 అంటేనే యాడ్ చేసాం. కానీ ఇక్కడ అలా కాదు, సైలెంట్ గా ఉన్నా సరే యాడ్ చేయమని. అంటే ఇంట్రెస్ట్ క్వశ్చన్ ఇస్తే అది ఇంట్రెస్ట్ క్వశ్చన్ ఇస్తే డైరెక్ట్ గా ఇంట్రెస్ట్ క్వశ్చన్ ఇస్తే వాడు క్లియర్ గా మెన్షన్ చేయకపోయినా సరే మనం ఎజ్యూమ్ చేసుకుంటాం. సో ఓకే, సబ్స్టెన్షియల్ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఏంటో డెఫినేషన్ ఇవ్వలేదు, సో అది ఎంటిటీ జడ్జ్మెంట్ ఇంకా సింపుల్ గా. ఓకే సార్. ఇప్పుడు పీరియడ్ ఆఫ్ క్యాపిటలైజేషన్ ఆఫ్ బారోయింగ్. సో ఇప్పుడు మనం క్యాపిటలైజ్ చేయాలంటే, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకు ఖచ్చితంగా పీరియడ్ కావాలి. ఎందుకంటే లోన్ ఎప్పుడు తీసుకున్నాం, లోన్ ఎప్పుడు ప్రీపే చేసాం అనేది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. సో లోన్ అన్నది ఎప్పుడైనా తీసుకోవచ్చు, కానీ రీపేమెంట్ మాత్రం 20 years 10 years 7 years అలా. టర్మ్ లోన్స్, ప్లాంట్ మిషనరీ కోసం లోన్స్ అయినా సరే 7 years ఉంటాయి. మన అన్ని అప్పటి వరకు క్యాపిటలైజ్ చేయం కదా. ఎప్పుడైతే మన అసెట్ కంప్లీట్ అయిపోతుందో అప్పటి వరకు క్యాపిటలైజ్ చేస్తాం. సో మనకి ఇది చాలా ఇంపార్టెంట్. లోన్ ఎప్పుడు తీసుకున్నది ఇంపార్టెంట్ కాదు, లోన్ ఎప్పటి నుంచి క్యాపిటలైజ్ చేయాలి, ఎప్పటి నుంచి మనం ఎప్పటి వరకు క్యాపిటలైజ్ చేయాలి. సో మిగిలిన తర్వాత నుంచి ఒక్కసారి క్యాపిటలైజేషన్ అయిపోయాక తర్వాత అంతా పిఎన్ఎల్ లో రైట్ ఆఫ్ చేసేస్తాం. సో సింపుల్. పీపీఈ డెఫినేషన్ గుర్తుందిగా. పీపీఈ అంటే డిప్రిసియేషన్ కాన్సెప్ట్ చెప్పినట్టు చెప్పాను కదా. ఎప్పటి వరకు మనం ఎప్పుడు క్యాపిటలైజ్ చేస్తాం పీపీఈని? రెడీ టు యూస్. ఓకేనా, రెడీ టు యూస్ వరకు అప్పుడు ఆ టైంలో మనం క్యాపిటలైజ్ చేస్తాం. అంటే రెడీ టు యూస్, ఇంటెండెడ్ యూస్ కోసం రెడీ అయితే అప్పుడు మనం క్యాపిటలైజ్ చేస్తాం. అలాగే ఇక్కడ కూడా ఇది ఎండింగ్ పాయింట్. సరే, స్టార్టింగ్ పాయింట్ లో ఇక్కడ 3 ఇస్తారు. దీన్ని కమెన్స్మెంట్ డేట్ అంటాము. అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి ఇంట్రెస్ట్ అన్నది కమెన్స్మెంట్ డేట్, ఎప్పుడు ఆపేయాలనేది సిసిషన్ డేట్ ఆఫ్ క్యాపిటలైజేషన్. సో సింపుల్. ఇక్కడ 3 ఇస్తాడు, 3 కండిషన్స్. అల్టిమేట్ గా టెక్నిక్ మన లాజికల్ గా ఆలోచించిన 3లో విచ్ ఎవర్ ఇస్ లేటర్ ఉంటుంది, వీడు కూడా విచ్ ఎవర్ ఇస్ లేటర్ చెప్తాడు. అల్టిమేట్ గా లోన్ తీసుకున్నప్పటి నుంచి ఆర్ ఈ మూడిట్లో విచ్ ఎవర్ ఇస్ లేటర్ అంటే లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంటుందో, అంటే సపోజ్ ఒకటి 1st April ఉంది, ఇంకోటి 30 April ఉంది, ఇంకోటి 30 May ఉంది. సో విచ్ ఎవర్ ఇస్ లేటర్ అంటే ఏంటి, 30 May తీసుకోవాలి, అంటే లాస్ట్ డేట్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఏదైనా క్వశ్చన్ ఇవ్వగానే ఫస్ట్ ఈ 3 డేట్స్ ఐడెంటిఫై చేసుకోవాలి. సో ఫస్ట్ లోన్ టేకెన్, తర్వాత డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఆన్ ద అసెట్ హ్యాస్ బిన్ స్టార్టెడ్, తర్వాత ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ ఆన్ ద డేట్. సింపుల్ గా లోన్ తీసుకున్నాం, లోన్ తీసుకోగానే ఖర్చు పెట్టాం కదా. లోన్ తీసుకున్న తర్వాత మనం డెవలప్మెంట్ యాక్టివిటీస్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసిన వెంటనే మళ్ళీ ఖర్చు పెట్టాం. అల్టిమేట్ గా మనం ఎప్పుడైతే పేమెంట్ చేస్తామో అప్పటి నుంచి మనం స్టార్ట్ చేస్తాం. అంటే ఫస్ట్ పేమెంట్ జరిగినప్పటి నుంచి మనం కమెన్స్మెంట్ డేట్ అంటాం. అప్పటి నుంచి ఇంట్రెస్ట్ క్యాపిటలైజేషన్ స్టార్ట్ చేస్తాం. మనం ఎప్పుడైతే యాక్చువల్ గా ఎక్స్పెండిచర్ పెడతాం అప్పటి నుంచి కదా క్యాపిటలైజ్ చేసేది. ఓకే, అది పక్కన పెట్టాం. ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడు ఆపేసేయాలి? సింపుల్ గా ఇందాక చెప్పాను కదా. ఎప్పుడు ఆపేసేయాలి? ఇంటెండెడ్, ఎప్పుడైతే అసెట్ గెట్స్ రెడీ ఫర్ ఇట్స్ ఇంటెండెడ్ యూజ్ ఆర్ సేల్. Capitalization of a borrowing cost should be stopped on the date when the asset gets ready for its intended use or sale. If entity is completing construction of assets, ఇంకోటి ఏంటి, ఇంటెండెడ్ యూస్. ఇప్పుడు సపోజ్ మనం ఒక 5 floors బిల్డింగ్ కడుతున్నాం. 5 floors బిల్డింగ్ కడితే మనం ఎప్పుడు ఆపేస్తాం? నార్మల్ గా ఫస్ట్ డెఫినేషన్ ప్రకారం ఎప్పుడైతే 5 floors కంప్లీట్ అయిపోయి అది రెడీ టు ఆక్యుపై అయితే, అండ్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అంటాం, అది వస్తే అప్పుడు అప్పటితో మనం క్యాపిటలైజేషన్ ఆపేస్తాం నార్మల్ గా. కానీ ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఇచ్చాడు. అంటే సపోజ్ మనం 5 floor బిల్డింగ్ కడుతున్నాం, ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ అయిపోయింది, ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు ఇండిపెండెంట్ గా. సో 5 floor తో సంబంధం లేకుండా కింద ఫ్లోర్ ఆల్రెడీ రెంట్కి ఇచ్చేసాం మనం, అంటే అది రెంట్కి ఇవ్వడానికి రెడీగా ఉంది. సో అంటే ఏంటి, 5 floor తో సంబంధం లేకుండా అది వర్క్ జరుగుతున్నా సరే కింద వాళ్ళు ఇండిపెండెంట్ గా దాని వర్క్ అంటే సెకండ్ ఫ్లోర్ లో మనం బిజినెస్ రన్ చేసుకోవచ్చు. సో అలాంటప్పుడు మనం క్యాపిటలైజ్ చేస్తాం. ఇక్కడ చూడండి కదా, ఇఫ్ ఎంటిటీ ఈస్ కంప్లీటింగ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎన్ అసెట్ ఇన్ ఎ పార్ట్ ఆర్ ఈచ్ పార్ట్ కెన్ బి యూజ్డ్ ఇండివిజువల్లీ. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ వాడు పార్ట్స్ కింద కట్టాలి, ప్లస్ ఆ పార్ట్ ఇండివిజువల్ గా యూజ్ చేయాలి. పార్ట్ కెన్ బి యూజ్డ్ ఇండివిజువల్లీ. సో అప్పుడు మనం దాన్ని క్యాపిటలైజేషన్, అప్పుడు కూడా మనం ఇంట్రెస్ట్ క్యాపిటలైజేషన్ అనేది ఆపేస్తాం. దెన్ ఎంటిటీ షుడ్ స్టాప్ క్యాపిటలైజేషన్ ఆఫ్ బారోయింగ్ కాస్ట్ అండ్ కంప్లీటెడ్ పార్ట్ ఆఫ్ ద డేట్ వెన్ దట్ పార్ట్ గెట్స్ రెడీ. సో మొత్తం ఆపేయకూడదు. సపోజ్ మనం ఆ పార్ట్ రిలేటెడ్ గా ఆపేయాలి, మొత్తం బిల్డింగ్ ఆపేయకూడదు, మొత్తం అన్ని ఫ్లోర్స్ కి ఆపేయకూడదు. ఫస్ట్ ఫ్లోర్ రెడీ అయిపోయింది, ఫస్ట్ ఫ్లోర్ రెడీ టు యూస్, వాళ్ళు యూస్ చేస్తున్నట్లేదు పక్కన పెట్టు, రెడీ టు యూస్ ఇండివిజువల్లీ. సో అప్పుడు మనం దాన్ని ఇంకా ఆ రిలేటెడ్ కాస్ట్ ఒక్క మనం ఇంట్రెస్ట్ యాడ్ చేయడం మానేసేయాలి. ఇంకా రిమైనింగ్ కాస్ట్ కి యాడ్ అవుతా ఉంటుంది తప్ప ఆ కాస్ట్ కి యాడ్ చేయకూడదు ఇంక ఇంట్రెస్ట్. ఓకే, అంటే యాడ్ చేయకూడదు అంటే నథింగ్ బట్ రెండో సైడ్ కూడా చూడాలి. యాడ్ చేయకూడదు అంటే పేమెంట్ చేయాలి. ఇండియాస్ 38 కానీ ఇండియాస్ 40 కానీ కొన్ని మనకి ఇనీషియల్ రికగ్నేషన్ లో కొన్ని కాస్ట్లు యాడ్ చేయొద్దని చెప్తున్నాను. సో కొన్ని కాస్ట్లు యాడ్ చేయొద్దంటే దాని అర్థం ఏంటి, క్యాపిటలైజ్ చేయట్లేదంటే దాని అర్థం ఏంటి, పిఎన్ఎల్ చార్జ్ చేయాలి. సో ఎప్పుడు రెండో పాయింట్ కూడా ఆలోచించండి. ఎప్పుడు ఒకటే పాయింట్ కాదు, క్వశ్చన్ లో మనం ఖచ్చితంగా రెండో పాయింట్ కూడా మెన్షన్ చేయాలి ఖచ్చితంగా. సరే, ఎందుకంటే క్వశ్చన్ లో ఎలా అడుగుతాడంటే, క్వశ్చన్ లో క్లియర్ గా ప్లీజ్ ఫైండ్ ద ఇనీషియల్ కాస్ట్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ పీపీ అంటే ఒక ఇనీషియల్ కాస్ట్ మెజర్ చేసి వదిలేయచ్చు. కానీ క్వశ్చన్ లో అలా ఇవ్వడు. ప్లీజ్ డూ ద అకౌంటింగ్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ అని చెప్పేసి, హౌ యూ డీల్ విత్ ద అబౌట్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పేసి ఇలా ఇస్తాడు.
ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటాం, అంటే క్లియర్ గా క్వశ్చన్ అడగడు. సో మొత్తం జనరల్ గా అన్ని కవర్ అయ్యేలా అడుగుతాడు. సో మనం అన్నిటికీ ఆన్సర్ చేయాలి, అప్పుడే ఫుల్ మార్క్స్ పడతాయి. లేకపోతే హాఫ్ మార్క్ 1 మార్క్ కట్ అవుతుంది. సరే, ఇఫ్ ఎంటిటీ పాస్ చెప్పాక అబ్నార్మల్ లాస్. అబ్నార్మల్ లాస్ నీకు ఆల్రెడీ తెలుసు. అబ్నార్మల్ లాస్ అంటే ఏంటి? ఏదైనా స్ట్రైక్స్ వల్ల కానీ, లేదా రా మెటీరియల్ షార్టేజ్ వల్ల కానీ, క్వాలిటీ డిజైన్ వల్ల కానీ, ఏదైనా మధ్యలో కన్స్ట్రక్షన్ ఆగిపోతే ఆ రిలేటెడ్ పీరియడ్ లో మనం ఈ క్యాపిటలైజేషన్ కూడా ఆపేసేయాలి ఆ పీరియడ్ లో. ఓకేనా? ఇఫ్ ఎంటిటీ పాస్ డెవలప్మెంట్ వర్క్ ఆన్ ద ఎంటిటీ ఫర్ అన్నెసరీ రీజన్, దెన్ క్యాపిటలైజేషన్ ఆఫ్ ద బారోయింగ్ కాస్ట్ ఆన్ దట్ అసెట్ విల్ బి సస్పెండెడ్. అదే నార్మల్ గా మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇప్పుడు బిల్డింగ్ కట్టేటప్పుడు ఒక గోడలు స్లాబ్ వేసిన, గోడలు కట్టినా కొంచెం టైం ఇవ్వాలి. ఒక 1 వీక్ లేకపోతే 14 డేస్, లేకపోతే స్లాబ్ అయితే 7 డేస్, ఇలా కొన్ని కొన్ని డేస్ ఉంటాయి. అంటే ఆ డేస్ లో మనకు కన్స్ట్రక్షన్ చేయడానికి ఆప్షన్ లేదు. సో అది నార్మల్ వే, అది నార్మల్ వెయిటింగ్ పీరియడ్. సో అవి ఓకే, ఎప్పుడైనా సరే నార్మల్ గా స్ట్రైక్స్ వల్ల కానీ, క్వాలిటీ డిజైన్స్ వల్ల కానీ, మెటీరియల్ షార్టేజ్ వల్ల కానీ, ఇలాంటి రీజన్స్ వల్ల అయితే అవి దాన్ని అబ్నార్మల్ లాస్ అంటాము. అవి దాని రిలేటెడ్ ఆ పీరియడ్ లో ఉన్న ఇంట్రెస్ట్ కాస్ట్ కూడా మనం నార్మల్ గా ఎక్స్పెండిచర్ కూడా ఎలాగైతే యాడ్ చేయం, ఇది కూడా అబ్నార్మల్ వేస్టేజ్ కాబట్టి ఇది కూడా యాడ్ చేయము, అంతే సింపుల్. క్యాపిటలైజేషన్ బారోయింగ్ కాస్ట్. ఇక్కడ బారోయింగ్ కాస్ట్ క్యాపిటలైజ్ చేయాలి, స్టార్టింగ్ పీరియడ్ తెలిసింది, ఎండింగ్ పీరియడ్ తెలిసింది, అంతా ఓకే. కానీ ఇక్కడ బారోయింగ్స్ లో కూడా 2 టైప్ ఆఫ్ బారోయింగ్స్ ఉంటాయి: స్పెసిఫిక్ బారోయింగ్స్, జనరల్ బారోయింగ్స్. స్పెసిఫిక్ బారోయింగ్స్ అంటే ఏంటి? ఆ ఎసెట్ కోసమే తీసుకున్నప్పుడు, సపోజ్ నేను ఒక ఇల్లు కడుతున్నాను అనుకో, ఆ ఇల్లు కోసం ఒక 50 lakhs అవుతాయి, 30 lakhs లోన్ ఇచ్చాడు వాడు, 30 lakhs బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నాను, ఇంకో 20 lakhs అవుతాయి. సో దాంట్లో ఒక 10 lakhs నా సేవింగ్స్ ఉన్నాయి, సేవింగ్స్ యాడ్ చేశాను, ఇంకా 10 lakhs లాస్, ఇంకా 10 lakhs ఉన్నాయి. సో వాడేమో బిల్డింగ్ లోన్ ఏమో ఇవ్వట్లేదు, 80%, 70%, 60% ఇస్తాడు. సో 30 lakhs ఇచ్చేసాడు అల్టిమేట్ గా. సో 50 lakhs లో 30 lakhs ఇచ్చాడు, 10 lakhs ఏమో నా సేవింగ్స్ ఉన్నాయి, ఇంకో 10 lakhs నాకు కావాలి కాబట్టి నేనేం చేస్తున్నాను, ఏ పర్సన్ లోనో పెట్టి, లేకపోతే ఏ ఓడి అనో, ఇలాంటి సిసి అనో మనకి బిజినెస్ లో ఉంటాయి కదా, ఆ లోన్స్ అమౌంట్ తీసుకొచ్చి బిల్డింగ్ కోసం వాడతాం. సో నార్మల్ గా అలాగే అప్పుడు అది దాన్ని జనరల్ బారోయింగ్స్ అంటాం. ఏంటి? దాన్ని పర్టికులర్ గా బిల్డింగ్ కోసమే మనం యూజ్ చేయట్లేదు దాన్ని, సో తీసుకోలేదు దాన్ని, కాకపోతే మనం యూజ్ చేయడం మాత్రం అలా యూజ్ చేస్తాం. సో చూడు, సింపుల్ గా స్పెసిఫిక్ బారోయింగ్స్ అంటే మనం పర్పస్ ఏదైతే ఎసెట్ కడుతున్నామో దానికోసం తీసుకుంటే స్పెసిఫిక్ గా దాన్ని తీసుకుంటే స్పెసిఫిక్ బారోయింగ్స్ అంటాం. సో దానికోసం కాకుండా జనరల్ గా మనం ఓడి కానీ, లేదా పర్సనల్ లోన్ కానీ, ఈ సీసీలు కానీ, ఇలాంటివన్నిటిని అదర్ బారోయింగ్స్ ఆర్ జనరల్ బారోయింగ్స్ అంటాం. సో అమౌంట్ బారోడ్ స్పెసిఫికల్లీ ఫర్ ఎక్విజిషన్ ఆర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ క్వాలిఫైయింగ్ అసెట్. సో ఇక్కడ క్వాలిఫైయింగ్ అసెట్ అనే డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్. క్వాలిఫైయింగ్ అసెట్ అంటే ఏంటి? ఇట్ టేక్స్ ఎ సబ్స్టాన్షియల్ టైమ్ టు గెట్ రెడీ ఆర్ సేల్. సరే, ఆల్ అదర్ ఆల్ అదర్ బారోయింగ్స్ ఆఫ్ ఎంటిటీ విచ్ కెన్ బి యూజ్డ్ ఫర్ ఎనీ పర్పస్. సో చెప్పగా ఏ పర్పస్ కోసం అయినా తీసుకోవచ్చు. వాళ్ళు దీనికి యూజ్ చేశారా లేదా అన్నది కూడా ఇంపార్టెంట్ కాదు ఇక్కడ యాక్చువల్ గా. మనం యాక్చువల్గా ఇక్కడ ఏం చేస్తాం, జనరల్ బారోయింగ్స్ అంటే వాళ్ళు యూజ్ చేశారా లేదా అన్నది కూడా అవసరం లేదు మనకి. సో మనం మాత్రం యూజ్ చేశారనే assumption తోనే చేసి దాని రిలేటెడ్ బారోయింగ్ కాస్ట్ యాడ్ చేస్తాం. సో స్పెసిఫిక్, జనరల్ బారోయింగ్ రెండు ఉన్నాయంటే ఖచ్చితంగా దీనికి ఒక బేస్ ఉంటుంది, దీనికి అంటే రెండింటికి సింపుల్ గా యాడ్ చేయం. దీనికి ఒకలా యాడ్ చేస్తాం, దీనికి ఒకలా యాడ్ చేస్తాం. సో స్పెసిఫిక్ బారోయింగ్స్ దానికోసం తీసుకున్నాం, టోటల్ ఇంట్రెస్ట్ యాడ్ చేస్తాం. కానీ ఇక్కడ మాత్రం కొంచెం ఎక్స్పెండిచర్స్ అవన్నీ క్యాలిక్యులేట్ చేసి చేస్తాం. సరే, స్టెప్ బై స్టెప్ చూద్దాము. ఓకే, ఇట్ ఈస్ assumed that specific borrowings are first used to the incur expenditure on qualifying asset, and then జనరల్ బారోయింగ్స్ ఆర్ యూజ్డ్ టు ఇంకర్ రిమైనింగ్ ఎక్స్పెన్సెస్ ఆన్ క్వాలిఫైయింగ్ అసెట్. అంటే అసెన్షనే కదా, స్పెసిఫిక్ బారోయింగ్ తీసుకున్నావు కాబట్టి ముందు దాంట్లోంచి ఖర్చు పెట్టు, అది కంప్లీట్ అయిపోయాక నీకు ఇంకా ఏమైనా డబ్బులు ఉంటే అప్పుడు జనరల్ బారోయింగ్స్ యూజ్ చేసినట్టు అసెన్షన్ తీసుకోమని చెప్తున్నాడు. ఫస్ట్ స్పెసిఫిక్ బారోయింగ్స్ యూజ్ చేసి తర్వాత జనరల్ బారోయింగ్స్. సో ఇవన్నీ ఎందుకు, ఈ ప్రయారిటీ ఎందుకు చాలా ఇంపార్టెంట్ ఇది, ఎందుకంటే సమ్స్ చూస్తే ఇంకా క్లారిటీ ఉంటుంది. కింద ఎగ్జాంపుల్ కూడా ఉంటుంది, చూద్దాం. సరే, ఇక్కడ వరకు అర్థమైంది కదా, స్పెసిఫిక్ బారోయింగ్స్ అంటే ఏంటి, జనరల్ బారోయింగ్స్ అంటే ఏంటి, క్వాలిఫైయింగ్ అసెట్ అంటే ఏంటి, ఇంట్రెస్ట్ కాస్ట్ యాడ్ చేయాలా, పిఎన్ఎల్ చేయాలా, అవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ వరకు క్వాలిఫైయింగ్ అసెట్ అయితే యాడ్ చేస్తాం, క్వాలిఫైయింగ్ అసెట్ కాకపోతేనేమో పిఎన్ఎల్ చేస్తాం. అది కూడా ఏ పీరియడ్ యాడ్ చేయాలి. సో ఇక్కడ మనం పైన చూసాం కదా, కమెన్స్మెంట్ డేట్ నుంచి డిసిషన్ డేట్ వరకు. అంటే మన కమెన్స్మెంట్ డేట్ అంటే విచ్ ఎవర్ ఇస్ లేటర్, డిసిషన్ డేట్ అంటే విచ్ ఎవర్ ఇస్, ఇది కూడా విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్. సో ఇది విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్ అంటే అల్టిమేట్ గా పార్ట్ కంప్లీట్ అయిపోయింది, సో టోటల్ అసెట్ కంప్లీట్ అవ్వలేదు. సో పార్ట్ ఆగినప్పుడు ఆ పార్ట్ రిలేటెడ్ క్యాపిటలైజేషన్ ఆపేయాలి. సో ఇది విచ్ ఎవర్ ఇస్ లేటర్ ఉంటుంది, విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్ ఉంటుంది. సరే, ఈ వరకు ఓకే. సో 2 టైప్స్ కూడా అర్థమైంది కదా. ఇప్పుడు calculate calculation of the borrowing cost to be capitalization of qualifying asset during the year as follows. Specific borrowing cost. Specific borrowing cost లో స్పెసిఫిక్ బారోయింగ్ కాస్ట్ అంటే ఆల్రెడీ చూసాం. స్పెసిఫిక్ బారోయింగ్ కాస్ట్ అంటే ఏంటి? స్పెసిఫిక్ బారోయింగ్ పే చేసే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, దాన్ని స్పెసిఫిక్ బారోయింగ్ కాస్ట్ అంటాం. సో ఇక్కడ నువ్వు చూసిందేమో స్పెసిఫిక్ బారోయింగ్ అంటే ఇది లోన్ స్పెసిఫిక్ బారోయింగ్ అవుతుందా, జనరల్ బారోయింగ్ అవుతుందా చూసావు. సో ఇప్పుడు
ఈ స్పెసిఫిక్ బారోయింగ్స్ మీద అంటే స్పెసిఫిక్ లోన్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ బిల్డింగ్ లోన్ ఉంటుంది, బిల్డింగ్ లోన్ మీద పే చేసే ఇంట్రెస్ట్ స్పెసిఫిక్ బారోయింగ్ కాస్ట్ అంటాం. సో ఇది చాలా సింపుల్, ఇది ఏమి ఉండదు. సో అల్టిమేట్ గా ఒక 10 lakhs, ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ తీసుకున్నాం, 30 lakhs లోన్ తీసుకున్నాం. సో మనం ఇప్పుడు 3 డేట్స్ చెప్పాను కదా స్టార్ట్ చేయాల్సింది. సో ఫస్ట్ నేను లోన్ తీసుకుందేమో 1st ఏప్రిల్లో తీసుకున్నాను. డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమో 30 ఏప్రిల్లో స్టార్ట్ చేశాను. 1st ఏప్రిల్లో లోన్ తీసుకున్నాను, 30 ఏప్రిల్లో మనం డెవలప్మెంట్ యాక్టివిటీ స్టార్ట్ చేశాను. కానీ ఫస్ట్ వెండర్ ఏం డబ్బులు అడగలేదు. సో ఒక వర్క్ కంప్లీట్ అయిపోయాక ప్రొపోర్షనల్ బేసిస్ లో ఇస్తానని చెప్పేసి నేను వాడితో అగ్రిమెంట్ ఎంటర్ అయ్యాను. సో వాడు ఏం 25% కంప్లీట్ చేశాడు ఫస్ట్ 1 month లో, బేస్ ఈ ల్యాండ్ లెవెలింగ్ అవన్నీ చేశాడు. సో అప్పుడు డబ్బులు అడుగుతున్నాడు. సో అప్పుడు అంటే 30 మేన డబ్బులు అడుగుతున్నాడు. సో ఇక్కడ నుంచి క్యాపిటలైజ్ చేయాలి ఇంట్రెస్ట్ ని. సో ఇది ఇక్కడ వరకు క్లారిటీ ఉందా క్యాపిటలైజేషన్ డేట్ వరకు? సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది అర్థమైతే నీకు తర్వాత ఇంకా అర్థమైంది ప్రిసిషన్. సార్. సో ఓకే, ఈ 3 days లో విచ్ ఎవర్ ఇస్ లేటర్ అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి ఇంట్రెస్ట్. కానీ స్పెసిఫిక్ బారోయింగ్స్ ఉన్నాయి కదా, దీంట్లో ప్లస్ ఏంటంటే మనకి ఏ తలనొప్పి లేదు. ఇక్కడ నుంచి లోన్ ఎంతైతే తీసుకున్నావు, 30 lakhs లోన్ తీసుకున్నావు కదా, 30 lakhs ఇంటూ ఇంట్రెస్ట్ రేట్ ఎంతైతే ఉందో ఇంటూ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసిన మంత్స్ ఎండ్ అయ్యే మంత్ అంటే ఇంటూ నెంబర్ ఆఫ్ మంత్స్ డివైడెడ్ బై 12 months. సో మొత్తం యాడ్ చేసేస్తావు, దీంట్లో డౌటే లేదు అసలు. సో అంటే ఇక్కడ ఎంత ఎక్స్పెండిచర్ పెట్టావు అనేది పాయింట్ కాదు, జస్ట్ ఫస్ట్ ఎక్స్పెండిచర్ నుంచి కంప్లీట్ అయ్యే వరకు దీని స్పెసిఫిక్ బారోయింగ్స్ ఇంట్రెస్ట్ మొత్తం యాడ్ చేస్తాం. దీంట్లో డౌట్ ఏమి ఉండదు. జనరల్ బారోయింగ్స్ లో ఇప్పుడు చూడు, ఇప్పుడు అల్టిమేట్ గా ఫస్ట్ పేమెంట్ నేను 30 మేన పే చేశాను అనగా 30 మేన ఒక 10 lakhs పే చేశాను. తర్వాత మళ్ళీ ఒక 2 months తర్వాత ఓ 10 lakhs పే చేశాను. మళ్ళీ ఇంకో 2 months తర్వాత 10 lakhs పే చేశాను. అల్టిమేట్ గా నవంబర్ కి నా లోన్ అమౌంట్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ అక్టోబర్ నేను ఈ 30 lakhs అంటే స్పెసిఫిక్ బారోయింగ్స్ అయిపోయాక ఇంకొక అమౌంట్ నా పర్సనల్ అమౌంట్ నుంచి, అది ఈ లోన్స్ అమౌంట్స్ అదర్ బారోయింగ్స్ నుంచి ఖర్చు పెడతానంటే ఎగ్జామ్షన్ తీసుకున్నా కాబట్టి, సో అదర్స్ బారోయింగ్స్ నుంచి ఒక 10 lakhs ఖర్చు పెట్టాను. అంటే ఈ ఈ ఫస్ట్ తీసుకున్న 30 lakhs ఏంటంటే మనం స్టార్టింగ్ డేట్ ఒక్కటే చూస్తాం, ఎండింగ్ డేట్ అంటే చివరి వరకు మొత్తం ఎక్స్పెండిచర్ అంటే 30 lakhs ఇంటూ ఇంట్రెస్ట్ రేట్ ఇంటూ నెంబర్ ఆఫ్ మంత్స్ డివైడెడ్ బై 12 months. సో ఇది ప్రాబ్లం లేదు. సో డైరెక్ట్ గా మొత్తం పీరియడ్ అంతా యాడ్ చేస్తావు. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ జనరల్ బారోయింగ్స్ నీకు 30 lakhs ఉండొచ్చు, నువ్వు బయట 20 lakhs 30 lakhs తీసుకున్నావు. కానీ ఇక్కడ ఫస్ట్ 10 lakhs ఖర్చు పెట్టావు కాబట్టి ఆ 10 lakhs రిలేటెడ్ ఎక్స్పెండిచర్ అంటే 10 lakhs రిలేటెడ్ ఇంట్రెస్ట్ కాస్ట్ మాత్రమే యాడ్ చేయాలి సింపుల్ గా. సో కాకపోతే ఇంట్రెస్ట్ రేట్ ఏంటి, ఇప్పుడు ఇక్కడ నీకు 3-4 లోన్స్ ఉండొచ్చు. సో 3-4 లోన్స్ ఉంటాయి కాబట్టి 3-4 ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి. సో అంటే ఇప్పుడు వెయిటెడ్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏదైనా వెయిటెడ్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి, పైన టోటల్ అన్ని ఇంట్రెస్ట్ యాడ్ చేయాలి, కింద టోటల్ డివైడెడ్ బై టోటల్ బారోయింగ్స్ చేస్తే నీకు ఒక రేట్ వస్తుంది. ఆ రేట్ ప్రకారం క్యాపిటలైజ్ చేయాలి. సరే సింపుల్ గా మళ్ళీ చెప్తా చూడు, నీకు అర్థమైంది. సో స్టెప్ 1, స్పెసిఫిక్ బారోయింగ్స్ ఎలా యాడ్ చేయాలంటే యాక్చువల్ ఇంట్రెస్ట్ కాస్ట్ ఇంకర్డ్ ఆన్ ద స్పెసిఫిక్ బారోయింగ్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ ఆన్ ద క్వాలిఫైయింగ్ అసెట్ డిఫరెంట్ డేట్. చెప్పా కదా, ఏ డేట్ లో ఇంకర్ ఏమన్నా సంబంధం లేదు, స్టార్టింగ్ డేట్ ఒక్కటి చూసి అక్కడి నుంచి కంప్లీట్ అయ్యే వరకు మొత్తం యాడ్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ఈ ఫామ్ లో చూస్తే అర్థమవుతుంది. స్పెసిఫిక్ బారోయింగ్స్ అమౌంట్ అంటే టోటల్ 30 lakhs, నేను చెప్పిన ఎగ్జాంపుల్ లో 30 lakhs ఇంటూ ఇంట్రెస్ట్ రేట్ ఒక 10% తీసుకుందాం. సో ఇంటూ 10% ఇంటూ నెంబర్ ఆఫ్, సపోజ్ మనం ఎప్పుడు స్టార్ట్ చేసాం, 30 మేలో స్టార్ట్ చేసాం. విచ్ ఎవర్ ఇస్ లేటర్ అంటే 30 మే వస్తుంది కాబట్టి 30 మేలో స్టార్ట్ చేసాం. సపోజ్ డిసెంబర్ లో కంప్లీట్ అయిపోయింది. సో డిసెంబర్ లో కంప్లీట్ అయింది కాబట్టి ఎన్ని మంత్స్, డిసెంబర్ వరకు 9 months, దాంట్లో 2 months తీసేస్తే మే వరకు తీసేస్తే 7 months. 7 months. సో 7 months, 7 into 12, 7 divided by 12. సో అర్థమైందిగా 30 lakhs ఇంటూ 10% ఇంటూ 7 divided by 12. అంటే ఇక్కడ మనం స్పెసిఫిక్ బారోయింగ్ మొత్తం తీసుకున్నాం. జనరల్ బారోయింగ్స్ లో స్పెసిఫిక్ బారోయింగ్ తీసుకో. సో చిన్న ఫార్ములా డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఇక్కడ చూడు, ఇది ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ ఆన్ ద క్వాలిఫైయింగ్, ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ అంటున్నాడు. ఇక్కడేమో బారోయింగ్ టోటల్ బారోయింగ్ అమౌంట్ తీసుకుంటున్నాడు, ఇక్కడేమో ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్. అంటే నువ్వు అల్టిమేట్ గా ఈ 30 lakhs అయిపోయిన తర్వాత ఎక్స్పెండిచర్ ఎంత ఇంకర్ అవుతావు కదా, అప్పుడు ఆ ఎక్స్పెండిచర్. సో సపోజ్ ఫస్ట్ అక్టోబర్ 10 lakhs ఇంకర్ అయ్యావు, ఇంకొక తర్వాత ఫస్ట్ మార్చిన 10 lakhs ఇంకర్ అయ్యావు. అంటే సింపుల్ గా ఏం చేయాలి అప్పుడు, ఎసెట్ 31st March కంప్లీట్ అయిపోయింది అనుకుందాం. సింపుల్ గా ఎగ్జాంపుల్ తీసుకుందాం, 31st March కంప్లీట్ అయింది అనుకుందాం. సో ఫస్ట్ అక్టోబర్ నుంచి 31st March కి ఎన్ని మంత్స్ ఉంటాయి, 6 months ఉంటాయి. సో ఆ 10 lakhs ఇంటూ సపోజ్ వెయిటెడ్ యావరేజ్ రేట్ ఫైండ్ అవుట్ చేసే కదా, ఒక 15% వచ్చింది అనుకుందాం. ఎక్కువ వస్తుంది ఇది నార్మల్ గా. స్పెసిఫిక్ అంటే జనరల్ బారోయింగ్స్ ఎక్కువ ఉంటాయి, స్పెసిఫిక్ బారోయింగ్స్ తక్కువ ఉంటాయి, టర్మ్ లోన్స్ తక్కువ ఉంటాయి, ఈ షార్ట్ టర్మ్ లోన్స్ రేట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి సో ఇది 15% వస్తుంది. సో 15% ఇంటూ ఇక్కడ నెంబర్ ఆఫ్ మంత్స్ 6 divided by 12. ఇక్కడ చూసావు జనరల్ బారోయింగ్స్ నీ దగ్గర 50 lakhs ఉండొచ్చు, 40 lakhs ఉండొచ్చు, 80 lakhs ఉండొచ్చు.
నీకు ఆ అమౌంట్ తో సంబంధం లేదు. స్పెసిఫిక్ బారోయింగ్స్ మాత్రం టోటల్ అమౌంట్, అంటే టోటల్ ఎంత అయితే లోన్ తీసుకున్నావో అది ఇంటూ ఇంట్రెస్ట్ రేట్ చేసి ఇంటూ నెంబర్ ఆఫ్ మంత్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ డివైడ్ బై 12 చేస్తున్నావు. సో ఇది స్పెసిఫిక్. జనరల్ బారోయింగ్స్ ఏంటంటే ఎంతైతే ఎక్స్పెండిచర్ ఇంకర్ అవుతుందో ఆ రిలేటెడ్ ఎక్స్పెండిచర్ మాత్రమే యాడ్ చేయాలి. సరే, మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైంది కదా? అర్థమైంది సార్. ఓకే, ఒక సమ్ చేస్తే క్లారిటీ వస్తుంది. ఒకవేళ చిన్న చిన్న డౌట్స్ ఉన్నా సరే ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ చెప్పాను కదా, ఫ్రమ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తామంటే కమెన్స్మెంట్ డేట్. అంటే ఆల్రెడీ లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయితే ఇయర్ బిగినింగ్, అంటే లాస్ట్ ఇయర్ స్టార్ట్ అవుతే ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఎక్స్పెండిచర్ లాస్ట్ ఇయర్ లో ఇంట్రెస్ట్ యాడ్ చేసి ఉంటాం కాబట్టి ఇప్పుడు మనం దానికి అవసరం లేదు. జస్ట్ మనం ఇయర్ బిగినింగ్ నుంచి చేస్తే సరిపోతుంది. అలాగే ఫ్రమ్ ఇది టూ ఎప్పటి వరకు, ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయిందో అప్పటి వరకు, అంటే 31st మార్చ్ కంప్లీట్ అయిపోతే 31st మార్చ్ కంప్లీట్ అవ్వకుండా నెక్స్ట్ ఇయర్ కూడా క్యారీ ఫార్వర్డ్ అయింది అనుకో, మనకు సంబంధం లేదు. 31st మార్చ్ కి మనం ఫైనాన్షియల్ ప్రిపేర్ చేస్తాం కాబట్టి 31st మార్చ్ వరకు యాడ్ చేయి, అంతే. ఇయర్ ఎండ్ వరకు యాడ్ చేయని చెప్తున్నాడు అంతే. ఎప్పుడైతే ఇయర్ లో కంప్లీట్ అయితే ప్రాబ్లం లేదు, ఇక్కడతో ఆపేస్తాం మనం. ఇప్పుడు సపోజ్ 31st మార్చ్ మన ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్, జనవరి 31st అయిపోయింది. సో జనవరి 31st ఆపేస్తాం. ఒకవేళ అది కంప్లీట్ అవ్వలేదు, 31st మార్చ్ కూడా కంప్లీట్ అవ్వలేదు, కానీ మనం ఏం చేస్తాం 31st మార్చ్ వరకు ఫస్ట్ అయితే కంప్లీట్ అయిందని ఎజంప్షన్ అదే ఎజంప్షన్ కో లేకపోతే అక్కడ వరకు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం సింపుల్ గా. సో తర్వాత ఇయర్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ క్యాలిక్యులేట్ చేస్తాం. సరే, నీకు ఆల్రెడీ ఇండియా 16 లో ఒక సమ్ వచ్చింది గుర్తుందా? స్పెసిఫిక్ బారోయింగ్స్ నుంచి అని ఇంట్రెస్ట్ మ్యూచువల్ ఫండ్ లో వీటిలో డిపాజిట్ చేస్తే మైనస్ చేయమని చెప్పాను కదా. సో అది ఇక్కడ ఇంపార్టెంట్. ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ టెంపరీ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ది స్పెసిఫిక్ బారోయింగ్స్. స్పెసిఫిక్ బారోయింగ్స్ అనే ఓన్లీ మళ్ళీ జనరల్ బారోయింగ్స్ లో డబ్బులు ఉన్నాయని చెప్పి అది ఎక్కడ ఇన్వెస్ట్ చేసి ఆ ఇంట్రెస్ట్ వస్తే అది మైనస్ చేయకూడదు. ఓన్లీ స్పెసిఫిక్ బారోయింగ్స్ మన దగ్గర మనీ ఉంటే దాన్ని మనం టెంపరీ ఎక్కడ డిపాజిట్ చేస్తే దాని నుంచి వచ్చే ఇంట్రెస్ట్ మాత్రమే మైనస్ చేయాలి, గుర్తుపెట్టు. ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ ఆన్ టెంపరీ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ది స్పెసిఫిక్ బారోయింగ్స్ మైనస్ చేయాలి. ఓకే, సింపుల్, అర్థమైంది కదా. సో నార్మల్ స్పెసిఫిక్ బారోయింగ్ పెద్ద డౌట్ ఏమి ఉండదు. జస్ట్ లోన్ అమౌంట్ ఎంతో చూడాలి, మనం ఎప్పటి నుంచి స్టార్ట్ చేసామో చూడాలి, అంటే విచ్ ఎవర్ ఇస్ లేటర్ 3 dates విచ్ ఎవర్ ఇస్ లేటర్ తీసుకోవాలి. తర్వాత ఎప్పుడు ఆపేస్తాం చూసుకుని డైరెక్ట్ గా టోటల్ బారోయింగ్ అమౌంట్ ఇంటూ ఇంట్రెస్ట్ రేట్ యాడ్ చేస్తారు. స్పెసిఫిక్ గా మనం వెయిటెడ్ యావరేజ్ ఏం ఫైండ్ అవుట్ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ క్లియర్ గా ఉంటుంది అక్కడ. ఇంటూ నెంబర్ ఆఫ్ కన్స్ట్రక్షన్ సబ్స్టాన్షియల్ పీరియడ్ ఎంత అయితే ఉందో అది తీసుకుని డివైడ్ బై 12 months చేస్తే అల్టిమేట్ గా స్పెసిఫిక్ బారోయింగ్స్ అయిపోతుంది. స్పెసిఫిక్ బారోయింగ్స్ లో పెద్ద డౌట్ ఏం లేదు. దాంట్లోంచి ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ ఏమైనా వస్తే అది ఆ డిపాజిట్స్ ని టెంపరీ ఎక్కడైనా డిపాజిట్ చేస్తే దాని నుంచి ఏమైనా ఇన్కమ్ వస్తే అది మైనస్ చేస్తే అల్టిమేట్ గా స్పెసిఫిక్ బారోయింగ్స్ వచ్చేసింది. సో దీంట్లో పెద్ద డౌట్ లేదు. జనరల్ బారోయింగ్స్ కొంచెం ఒక ప్రాసెస్ ఉంటుంది అంతే. ఇది కూడా ఏం పెద్ద కష్టమేం కాదు, చెప్పే కదా ఆల్రెడీ. సో రేట్ ఉండదు ఇక్కడ, ఎందుకంటే 3-4 రేట్స్ ఉంటాయి. ఒకటే లోన్ ఉంటే మనం వెయిటెడ్ యావరేజ్ చేయక్కర్లేదు. సపోజ్ ఒకటే లోన్ ఉంది, నేను ఆల్రెడీ 30 lakhs ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి కాబట్టి 10 lakhs ఇన్వెస్ట్మెంట్ ఉంది కాబట్టి, సో నా దగ్గర ఇంకొక 10 lakhs లోన్ తీసుకున్నాను, నేను ఒకటే లోన్ తీసుకున్నాను. సో అప్పుడు ఆ ఒక్కరైనా వెయిటెడ్ యావరేజ్ అని ఈ ఈ స్టెప్ స్కిప్ అయిపోద్ది, ఎందుకంటే మనకు ఒకటే లోన్ ఉంది కాబట్టి వెయిటెడ్ యావరేజ్ అన్న కాన్సెప్ట్ ఉండదు. డైరెక్ట్ గా ఆ రేట్ ఇక్కడ వేసేస్తాం అప్లికేషన్ రేట్ కింద. సరే, ఎనీవే ఇప్పుడు చూద్దాం. ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ ఆన్ ద క్వాలిఫైయింగ్ అసెట్. అర్థమైంది కదా. ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ అంటే ఎంతైతే మనం స్పెసిఫిక్ బారోయింగ్స్ తర్వాత ఎంతైతే ఇంకర్ అవుతాం ఆ అమౌంట్, టోటల్ లోన్ నువ్వు ఎంత తీసుకున్నావో సంబంధం లేదు, జనరల్ బారోయింగ్స్ కాబట్టి. సో నువ్వు ఎంతైతే ఇంకర్ అయ్యావు ఆ అమౌంట్ తీసుకుని ఇంటూ క్యాపిటలేషన్ రేట్ అంటే వెయిటెడ్ యావరేజ్ రేట్ ఇంటూ మంత్స్ డివైడెడ్ బై 12. సో దీంట్లో చేంజ్ అయ్యేది రెండు రేట్లు, ఒకటి క్యాపిటలేషన్ రేట్. ఈ క్యాపిటలేషన్ రేట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇలాగ టోటల్ యాక్చువల్ ఇంట్రెస్ట్ ఆన్ ఆల్ జనరల్ బారోయింగ్స్, నీ దగ్గర కంపెనీలో ఉన్న ఆల్ జనరల్ బారోయింగ్స్ యాడ్ చేసి డివైడెడ్ బై ఆల్ జనరల్ బారోయింగ్స్ అమౌంట్ యాడ్ చేయాలి. ఇంట్రెస్ట్ పైనేమో ఇంట్రెస్ట్, కిందేమో బారోయింగ్స్ అమౌంట్. సో చేస్తే మనకి అమౌంట్ రేట్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వెయిటెడ్ యావరేజ్ అంటున్నాడు. వెయిటెడ్ యావరేజ్ అంటే ఏంటంటే సపోజ్ ప్రతి లోన్ 31st సారీ ప్రతి లోన్ 1st April లో ఉండదు కదా, మధ్యలో తీసుకుంటాం కదా. 9 months ఉంటే ఇంట్రెస్ట్ కూడా పైన, ఎందుకంటే ఇది యాక్చువల్ ఇంట్రెస్ట్ ఎప్పుడు మనకి ఎన్ని మంత్స్ అయితే ఉందో అన్ని months కే వస్తుంది. సో వెయిటెడ్ ఇక్కడ మనం లోన్ కూడా అన్ని months కే తీసుకోవాలి. ఇక్కడ సపోజ్ సింపుల్ గా చెప్తా చూడు, ఒకటే లోన్ ఉంది అనుకున్న ఎగ్జాంప్షన్. సో ఒకటే లోన్ ఉంటే మనం 1st April లో తీసుకుందాం సింపుల్ గా. సో 10% లోన్ అనుకుంటే, సో ఇప్పుడు 12 months కి ఎంత అవుతుందో, ఒక 1 lakh లోన్ తీసుకో, 1 lakh ఇంటూ 10% అంటే 10,000 డివైడ్ బై 1 lakh అంటే 10% వస్తుంది. సో అది కరెక్ట్, అంటే రేట్ కరెక్ట్ గా వచ్చింది. సపోజ్ నేనేం చేశాను, ఏప్రిల్లో మనం మనం ఏప్రిల్లో తీసుకోలేదు, సరే సపోజ్ అక్టోబర్ 1st తీసుకుందాం. అక్టోబర్ 1st తీసుకున్నాము, 31st మార్చ్ వరకు మన కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవుతుంది. సో 31st మార్చ్ ని క్యాపిటలైజ్ చేయాలనుకున్నాం. ఇప్పుడు రేట్ ఏం చేస్తామంటే 10%, సేమ్ అదే 1 lakh 10%. సో ఇప్పుడు ఏం చేస్తాం సింపుల్ గా, పైన ఏమో యాక్చువల్ ఇంట్రెస్ట్ అన్నావు కాబట్టి 1 lakh ఇంటూ 10% ఇంటూ టైం చేస్తాం ఏంటి 6 డివైడెడ్ బై 12. అక్టోబర్ నుంచి మార్చ్ వరకు 12 months కాబట్టి 5,000 డివైడెడ్ బై కింద 1 lakh వేసాం అనుకో, ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది 5% వస్తుంది. సో అది తప్పు.
సో ఎందుకు తప్పు? పైన పైన నువ్వు 6 months ఇంట్రెస్ట్ తీసుకున్నావు కాబట్టి కింద కూడా 6 months బారోయింగ్స్ తీసుకోవాలి. అంటే నథింగ్ బట్ కింద కూడా 1 lakh ఇంటూ 6/12 చేయాలండి. అంటే కింద కూడా టైం ఫ్యాక్టర్ తో ఇంటూ చేయాలి. సో అదే చెప్తున్నాడు, వెయిటెడ్ యావరేజ్ ఆన్ టైం బేసిస్. సో ఫస్ట్ ఏప్రిల్ లో నుంచి లోన్ ఉంటే మనం మొత్తం తీసుకుంటాం, దానికి వెయిటెడ్ యావరేజ్ ఏం అవసరం లేదు. కానీ మధ్యలో లోన్స్ ఏమైనా తీసుకుంటే దానికి వెయిటెడ్ యావరేజ్ చేయమని చెప్తున్నాడు. సరే, ఓకే, అర్థమైంది కదా. సరే, ఇది ఒక సమ్ చేద్దాము, ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. సో ఇది మళ్ళీ సేమ్. ఇక్కడ చూసారా, ఇక్కడ ఇందాక ఏం చూసారు, జస్ట్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి, కమెన్స్మెంట్ డేట్, ఇయర్ బిగినింగ్. సో ఇక్కడ ఏంటి, కమెన్స్మెంట్ డేట్ ఉంది, ఇయర్ బిగినింగ్ ఎలాగో ఉంది, ఇంకొకటి యాడ్ అయింది, రెస్పెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇంకర్ డేట్. సో అంటే డైరెక్ట్ గా మనం ఫస్ట్ ఎక్స్పెండిచర్ నుంచి ఇంకర్ చేయము. మనం ఎప్పుడైతే ఎక్స్పెండిచర్ ఇంకర్ అవుతున్నామో ఫస్ట్ 10 lakhs అయితే 10 lakhs మాత్రం యాడ్ చేయాలి. తర్వాత నెక్స్ట్ ఇంకో 10 lakhs అయితే అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడైతే ఇంకర్ అయ్యామో అక్కడి నుంచి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అందుకే రెస్పెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇంకర్ డేట్ ఇంకొకటి యాడ్ అయింది. సో కింద మాత్రం సేమ్ సెషన్ డేట్ ఆర్ ఇయర్ ఎండ్, ఇది కామన్, దాంట్లో యాడ్ చేయడానికి ఏం లేదు. అల్టిమేట్ గా ఆ ఇయర్ లో కంప్లీట్ అయిపోతే ఆ ఇయర్ ఎప్పుడైతే కంప్లీట్ అయిందో అప్పటి వరకు యాడ్ చేస్తాం ఇంట్రెస్ట్ ని. అదే ఆ ఇయర్ లో కంప్లీట్ అవ్వకపోతే 31st March వరకు యాడ్ చేస్తాం, అంతే, సింపుల్. ఎక్స్పెన్సెస్ ఇంకర్ షుడ్ బి కన్సిడర్డ్ ఆన్ యాక్చువల్ అవుట్ఫ్లో బేసిస్. ఇంకొకటి ఏంటంటే మన బుక్స్ ఎక్రూవల్ బేసిస్ లో ఉంటాయి. సో వెండర్ బిల్ ఇవ్వగానే మనం ఏం చేస్తాం, నార్మల్ గా అకౌంట్ చేసేసుకుంటాం, ఎక్స్పెన్సెస్ టు వెండర్ పేబుల్ అని అకౌంట్ చేస్తాం. అలా అంటే ఈ యాక్చువల్ అవుట్ఫ్లో ఉండాలి, అంటే రియల్ గా క్యాష్ పే చేస్తేనే మనం ఇంట్రెస్ట్ యాడ్ చేయాలి. జస్ట్ వాడు బిల్ ఎక్రూవల్ బేసిస్ లో చేయకూడదని చెప్తున్నాడు సింపుల్ గా, నాట్ ఎక్రూవల్ బేసిస్, యాక్చువల్ గా క్యాష్ అవుట్ఫ్లో ఉండాలి. సరే, ద బారోయింగ్ కాస్ట్ ఆల్రెడీ క్యాపిటలైజ్డ్ ఆన్ ద కాలింగ్. ఇదేంటంటే నేను చెప్పా కదా, 31st March లాస్ట్ ఇయర్ లో స్టార్ట్ చేసాము, ఫస్ట్ అక్టోబర్ స్టార్ట్ చేసాము. సో 31st March కంప్లీట్ అవ్వలేదు. సో ఆ 31st March కి ఇంట్రెస్ట్ యాడ్ చేసి ఉంటాం. సో ఇప్పుడు టోటల్ కాస్ట్ లో ఇంట్రెస్ట్ కూడా యాడ్ అయి ఉంటుంది ఇయర్ ఓపెనింగ్ కి. సో ఇయర్ మళ్ళీ కంప్లీట్ అవ్వలేదు, సో మళ్ళీ ఎక్స్పెండిచర్ అన్ని యాడ్ చేస్తాం. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ టోటల్ కాస్ట్ లో ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది కాబట్టి ఆ ఇంట్రెస్ట్ కూడా మళ్ళీ ఇంట్రెస్ట్ యాడ్ అవుతుందని చెప్తున్నాడు. సో చూడు, అర్థమైంది. బారోయింగ్ కాస్ట్ ఆల్రెడీ క్యాపిటలైజ్డ్ ఆన్ ద క్వాలిఫైయింగ్ అసెట్ till previous year should also be considered as expenses incurred on the qualifying asset for calculation of eligible general borrowing cost for the, sorry, మళ్ళీ చదువు. బారోయింగ్ కాస్ట్ ఆల్రెడీ క్యాపిటలైజ్ ఆన్ ద క్వాలిఫైయింగ్ టిల్ ప్రీవియస్ ఇయర్, అంటే 31st March కి యాడ్ చేసింది ఉంటుంది కదా, షుడ్ ఆల్సో బి కన్సిడర్డ్ as ఎక్స్పెన్సెస్. అంటే మనం ఈ పైన ఫార్ములాలో ఎక్స్పెండిచర్ అంటున్నావు కదా, ఈ పై దాంట్లో ఇక్కడ ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ ఆన్ ద క్వాలిఫైయింగ్, ఈ ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ లో ఇంట్రెస్ట్ కూడా లాస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ యాడ్ చేసి ఆ ఇంట్రెస్ట్ కూడా ఈ ఎక్స్పెన్సెస్ కింద ట్రీట్ చేసుకుని దాని మీద కూడా ఇంట్రెస్ట్ చేయమని చెప్తున్నాడు. ఒక సమ్స్ ఉంటాయి, ఇవన్నీ కొంచెం క్లారిటీ వచ్చేస్తాయి. ఇక్కడ చిన్న చిన్న క్లారిఫికేషన్ మిస్ అయినా మనం సమ్స్ చేసినప్పుడు క్లారిటీ వస్తుంది. సరే, క్యాలిక్యులేట్ ద జనరల్ బారోయింగ్స్ కాస్ట్ టు బి క్యాపిటలైజ్. సో ఇప్పుడు ఇదంతా చేసావు కదా, పైన ఫార్ములా చేసావు కదా, ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ ఆన్ ద క్వాలిఫైయింగ్ అసెట్ ఆన్ ఈచ్ రేట్ ఇంటూ క్యాపిటలైజేషన్ రేట్ ఇంటూ మంత్స్ చేసావు కదా, ఇది మొత్తం యాడ్ చేయకూడదు. మళ్ళీ ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంటుంది, మళ్ళీ ఏంటంటే యాక్చువల్, సో మాక్సిమం ఎంత యాక్చువల్, మనం యాక్చువల్గా ఇదంతా ఇది మనం ఒక క్యాలిక్యులేట్ చేసాం, ఒక అమౌంట్ వచ్చింది. సో దాన్ని యాక్చువల్ ఇంట్రెస్ట్ తో కంపేర్ చేయి. సో పైన ఆల్రెడీ యాక్చువల్ ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది, మనం ఆల్రెడీ ఇందాకే చేసాం ఇక్కడ, టోటల్ యాక్చువల్ ఇంట్రెస్ట్, దీంతో కంపేర్ చేసి విచ్ ఎవర్ ఇస్ లోయర్ మాత్రమే క్యాపిటలైజ్ చేయాలి. అంటే ఇది ఎప్పుడు నార్మల్ గా లోయర్ గా ఉంటుంది, అది 1 or 2 సినారియోస్ లో ఉండదు. ఎందుకంటే మనం ఏంటంటే లోన్ తీసుకున్నాం, ఫస్ట్ లో ఎప్పుడో లోన్ తీసుకున్నాము, మనం కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన 1-2 months కి అది రీపే చేసాం. సో మనం యాక్చువల్ టోటల్ ఇంట్రెస్ట్ లో మాత్రం అది యాడ్ అవుతుంది, కానీ అల్టిమేట్ గా మాత్రం యాడ్ అవ్వదు. సరే, అది ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఒక ఇక్కడ చిన్న చిన్న క్లారిఫికేషన్స్ కావాలంటే మీకు ఎగ్జాంపుల్స్ వచ్చారు. సరే, ఇదైతే గుర్తుపెట్టుకో సింపుల్ గా, జనరల్ బారోయింగ్స్ పైన క్యాలిక్యులేట్ చేసావు కదా, ఆ క్యాలిక్యులేట్ చేసిన అమౌంట్ ని యాక్చువల్ ఇంట్రెస్ట్ తో కంపేర్ చేయి. యాక్చువల్ ఇంట్రెస్ట్ ఆల్రెడీ నువ్వు క్యాలిక్యులేట్ చేస్తావు పైన క్యాపిటలైజేషన్ రేట్ కోసం, దాంతో కంపేర్ చేసి విచ్ ఎవర్ ఇస్ లోయర్ చేయాలి. ఇక్కడ ఒక సమ్ ఉంటుంది, సమ్ చేస్తే అన్ని క్లారిటీ వచ్చేస్తాయి. సరే, అల్టిమేట్ గా టోటల్ బారోయింగ్స్ అంటే ఏంటి, స్పెసిఫిక్ బారోయింగ్స్ ప్లస్ జనరల్ బారోయింగ్, ఈ రెండింటిని కలిపితేనే బారోయింగ్ కాస్ట్ అంటాడు. సో నువ్వు అల్టిమేట్ గా రెండు చేసేసి ఈ కన్క్లూజన్ రాయకుండా వదిలేసామంటే మళ్ళీ చెప్తున్నా 1 mark 2 marks పోతాయి. సో అనవసరంగా ఏంటంటే అల్టిమేట్ గా ఇప్పుడు అడిగేది ఏంటి, టోటల్ బారోయింగ్ కాస్ట్ ఎంత క్యాపిటలైజ్ చేయాలని చెప్పేసి, నువ్వు అంతా చేసి జస్ట్ ఈ కన్క్లూజన్ పార్ట్ వదిలేస్తే ఆన్సర్ వదిలేసినట్టే. సో 1-2 marks పోతాయి, స్టెప్ వర్క్స్ పడతాయి, 5 marks లో 3 marks పడతాయి, కానీ 2 marks మాత్రం మిస్ అయిపోతాయి. సో ఖచ్చితంగా ఇది కూడా రాయాలి, స్టెప్ 3 కూడా రాయాలి. మోర్ దెన్ వన్, అంటే ఇప్పుడు ప్రాజెక్ట్ లోన్స్ అని ఉంటాయి బిజినెస్ లో, అంటే దాంట్లో చాలా అసెట్స్ కోసం అన్నిటికీ ఒక 2-3 అసెట్స్ కలిపి ఒకటే లోన్ తీసుకుంటాం. అప్పుడు ప్రొపోర్షనేట్ గా బైఫర్కేట్ చేయమన్నారు, టోటల్ స్పెసిఫిక్ బారోయింగ్స్ తీసుకుని కాస్ట్ తీసుకుని ఇంటూ ఎక్స్పెన్స్ ఇంకా ఫస్ట్ అసెట్ డివైడెడ్ బై టోటల్ ఎక్స్పెండిచర్. సో అట్లా బైఫర్కేట్ చేసి దానికి యాడ్ చేయాలి, ఈ ఎక్స్పెండిచర్ రిమైనింగ్ అసెట్ కి యాడ్ చేయాలి సింపుల్ గా.
ఈ బారోయింగ్స్ టేకెన్ ఇన్ ద నేచర్ ఆఫ్ బాండ్స్ ఇన్ ఇష్యూడ్ డిస్కౌంట్ దెన్ ఇయర్. సరే, కొన్ని జీరో కూపన్ బాండ్స్ అని ఇలాంటి బాండ్స్ ఉంటాయి. అప్పుడు ఏం చేస్తామంటే మనం యాక్చువల్ వాళ్ళకి ఇంట్రెస్ట్ పే చేయం. జీరో కూపన్ బాండ్స్ అంటే ఏంటి? నార్మల్ గా ఇంట్రెస్ట్ ఏమి ఉండదు, దాని మీద 0% ఇంట్రెస్ట్ ఉంటుంది. మనం ఏం చేస్తామంటే డిస్కౌంట్ ఇష్యూ చేస్తాం. సపోజ్ 1000 రూపీస్ ఫేస్ వాల్యూ ఉంటుంది, కానీ మనం 900కి ఇష్యూ చేస్తాం. సో అప్పుడు ఏం చేస్తాం, మరి కొన్నోళ్ళకి లాస్ కదా, ఎందుకు ఇంట్రెస్ట్ పే చేయకపోతే 0% అంటే. కానీ మనం డబ్బులు ఎప్పుడైతే 5 years టైం ఇస్తామో 5 years రీపే చేసినప్పుడు 100 రూపీస్ కలిపి పే చేస్తాం, 1000 రూపీస్ పే చేస్తాం. అల్టిమేట్గా దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ పేరుకి మాత్రం డిస్కౌంట్కి ఇష్యూ చేసినట్టు. ఎందుకంటే దీనివల్ల ఏముందంటే కంపెనీ మీద అల్టిమేట్గా డైరెక్ట్ ఈ ఇయర్ లో బడ్డెన్ పడదు. నార్మల్ గా 5 years తర్వాత దానికి పే చేయాలి కాబట్టి ఎవ్రీ ఇయర్ ఎంత పే చేయాలి ఈ కన్ఫ్యూజన్ ఉండదు, ఈ టెన్షన్ ఉండదు. బిజినెస్ మీద కొంచెం ప్రెజర్ తగ్గుతుంది. సో అందుకని జీరో కూపన్ బాండ్స్ అని ఇష్యూ చేస్తారు. దాని మీద ఇంట్రెస్ట్ రేట్ ఏమి ఉండదు, ఎవ్రీ ఇయర్ పే చేయాల్సి అవసరం లేదు. ఏదైతే టెన్యూర్ ఉంటుందో 5 years 10 years టెన్యూర్ ఆ టెన్యూర్ లో మనం ఆ డిస్కౌంట్ ఇచ్చింది కూడా కలిపి పే చేయాలి. సరే, ఇది అయిపోయింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం, క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇది మర్చిపోయాను, సారీ, నీకు ఇది చెప్పలేదు. డిస్కౌంట్ ఇష్యూ చేస్తాము. ఆ డిస్కౌంట్ ఇష్యూ చేసిన తర్వాత అల్టిమేట్ గా మనం 5 years తర్వాత మనం పే చేయాలని చెప్పాను కదా, దానికి అని ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ అని చెప్పేసి ఇండియాస్ 109 లో చేస్తాం ఇది. అంటే అల్టిమేట్ దాని మీద టెక్నికల్ గా 0%, కానీ ఈ 900 తీసుకుని 100% చేసాం కాబట్టి దానికి ఒక రేట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. దాన్నే ఐఆర్ఆర్ అంటాం. మీకు లీజెస్ చెప్పినప్పుడు చెప్పాను, లీజెస్ చెప్పినప్పుడు ఒక కాన్సెప్ట్ చెప్పాను కదా, వెండర్ వెండర్ ఇంక్రిమెంటల్ బారోయింగ్, సారీ, ఎక్స్ప్లిసిట్ బారోయింగ్ రేట్ ఆఫ్ వెండర్ అని చెప్పేసి చెప్పాను. అది ఉంటే ఫస్ట్ ప్రయారిటీ అదే తీసుకోవాలని చెప్పేసి లీజెస్ లో చెప్పాను. అంటే అది ఏంటని కూడా అక్కడ బ్రాకెట్ లో రాశారు, ఐఆర్ఆర్ అని చెప్పేసి. ఐఆర్ఆర్ అంటే ఏంటంటే క్యాష్ ఫ్లోస్ ఈజ్ ఈక్వల్ టు క్యాష్ అవుట్ ఫ్లోస్. సో ఆ రేట్ తో రెండు ఈక్వల్ అవుతాయి. అంటే అల్టిమేట్ గా 1000 రూపీస్ నీకు రావాలి అంటే నువ్వు ఎంత ఇంట్రెస్ట్ యాడ్ చేయాలో ఇక్కడ ఈ ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ అది ఫైండ్ అవుట్ చేస్తే అల్టిమేట్ ఆ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తున్నాడు. సింపుల్ గా నీకు చెప్పాలంటే బుక్స్ లో ఏం ఇంట్రెస్ట్ బుక్ అవ్వట్లేదు. అంటే అల్టిమేట్ గా నువ్వు బయటకి అయితే ఏం పే చేయక్కర్లేదు, కానీ అల్టిమేట్ గా 100 రూపీస్ పే చేస్తున్నావు అంటే 900 కాస్త 1000 పే చేస్తున్నావు అంటే 100 రూపీస్ ఇంట్రెస్టే. సో 100 రూపీస్ కి ఇంట్రెస్ట్ ఎంతో ఫైండ్ అవుట్ చేస్తున్నాం, దాన్ని ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ అంటాం. సో ఇండియాస్ 101 నుంచి చూస్తే ఇది ఓకే, క్లారిటీ వస్తుంది. నీకైతే కాన్సెప్ట్ అర్థమైంది కదా. వాడు ఈ సమ్స్ లో మాత్రం డైరెక్ట్ ఇస్తాడు, వాడు జస్ట్ ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ అని చెప్పేసి వాడే ఇస్తాడు, జస్ట్ అది యాడ్ చేయాలంతే. ఇక్కడ ఈ ఇండియాస్ 23లో ఈఏఆర్ ఫైండ్ అవుట్ చేయమని క్వశ్చన్స్ ఉండవు, ఉన్నా సరే నేను చెప్తా ఒకవేళ సమ్స్ లో వస్తే చూద్దాం. సరే, ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఇప్పుడు సమ్ చేద్దాం, ఏమైనా డౌట్ ఉంటే చెప్పు, మళ్ళీ ఒకసారి చేసి అప్పుడు సమ్ చేద్దాం, నీకు క్లారిటీ వచ్చేస్తా డౌట్స్ ఉంటే. నో డౌట్ సార్. ఓకే, సరే. ఇప్పుడు చూడు, ఏ లిమిటెడ్ స్టార్టెడ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద బిల్డింగ్ ఆన్ 1st April ఫర్ విచ్ ఇట్ obtained a specific borrowings at 2 lakh at 9%. సో సింపుల్, 1st April లో మనం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నామంట. సో దానికి స్పెసిఫిక్ లోన్ తీసుకున్నామంట. ఇది స్పెసిఫిక్ లోన్ వాడే అంటే స్పెసిఫిక్ బారోయింగ్స్ తీసుకున్నాం 2 lakhs at 9%. ఇది క్లియర్. స్పెసిఫిక్ బారోయింగ్ 2 lakhs ఉంది. తర్వాత మనం ఇంకా జనరల్ బారోయింగ్స్ కూడా ఉన్నాయంటే ఏ లిమిటెడ్ ఆల్సో టేకెన్ అదర్ లోన్స్ as ఫాలోస్. ఇక్కడ డేట్ ఏమి ఇవ్వలేదు కాబట్టి అది కూడా 1st April అనుకోవాలి. సో 8 lakhs ఇంటూ 10%, తర్వాత 12 lakhs ఇంటూ 13%. సో ఈ రేట్స్ ఇది జనరల్ బారోయింగ్స్. అంటే 8 lakhs రెండు లోన్స్ ఉన్నాయి కాబట్టి వెయిటెడ్ యావరేజ్ చేయాలన్న కాన్సెప్ట్ వచ్చింది. సరే, ఫస్ట్ గుర్తుపెట్టుకో, కమెన్స్మెంట్ డేట్ ఫైండ్ అవుట్ చేయాలి. కమెన్స్మెంట్ డేట్ అంటే ఏంటి? లోన్ తీసుకున్న డేట్ ఆర్ డెవలప్మెంట్ డేట్ ఆర్ ఆర్ లాస్ట్ డేట్ ఏంటి? యాక్చువల్ పేమెంట్. సో విచ్ ఎవర్ ఈస్ లేటర్. సో ఇక్కడ 1st April లో లోన్ తీసుకున్నావు. సో ఫస్ట్ ఏప్రిల్ లో కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసామని చెప్పావు. సో అల్టిమేట్ గా పేమెంట్ కూడా 1st April లో ఉంది. ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ అంటే నథింగ్ బట్ పేమెంట్ చేసిన డేట్ ఇది. సో ఫస్ట్ పేమెంట్ 1,50,000 మనం చేసాం. సో గుర్తుపెట్టుకో, నీకు చెప్పాను కదా, 1,50,000 1 lakh 1 రూపీ అన్నది ఇంపార్టెంట్ కాదు స్పెసిఫిక్ బారోయింగ్స్ కి. అంటే ఈ డేట్ నుంచి మనకి డేట్ కోసమే చూడాలి, అది అమౌంట్ కోసం కాదు చూసేది. సో 1st April ఫస్ట్ పేమెంట్ ఇంకర్ అయ్యాం. సో ఇక్కడ నుంచి క్యాపిటలైజేషన్ స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడు 1st April లో మనం క్యాపిటలైజేషన్ స్టార్ట్ చేసాం. సరే, ఎప్పుడు ఏం చేయాలి అది కూడా చూసేసి అప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. 1st August ఇంత ఉంది, 1st October ఇంత ఇంకర్ అయ్యాం. సో కన్స్ట్రక్షన్ కంప్లీట్ 31st December. సో 31st December కంప్లీట్ అయింది. సో ఎప్పుడు స్టార్ట్ అయింది? 1st April లో స్టార్ట్ అయింది, 31st December కంప్లీట్ అయింది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ పీరియడ్ ఎంతో చెప్పు, సబ్స్టెన్షియల్ పీరియడ్ ఆఫ్ టైం ఉందా లేదా? సో 9 months కాబట్టి సో ఇట్ కన్సిడర్ బై ఇక్కడ ఏమి ఇవ్వలేదు కాబట్టి నువ్వు ఎగ్జంప్షన్ రాయాలి, లేకపోతే మన సమ్మే ఉండదు. ఇంత చేయక్కలే డైరెక్ట్ గా. ఈ సమ్ ఎందుకు చేస్తున్నామంటే అల్టిమేట్ గా క్వాలిఫైయింగ్ అసెట్. అందుకే అక్కడ పైన డెఫినేషన్ చదివేటప్పుడు ఒక పాయింట్ పెట్టాడు కదా, ఇఫ్ సైలెన్స్ ఆల్సో వీ కెన్ కన్సిడర్ as సబ్స్టెన్షియల్ పీరియడ్ ఆఫ్ టైం క్వాలిఫైయింగ్ అసెట్ అని చెప్పేసి మన ఎగ్జంప్షన్ తీసుకోవాలని చెప్పేసి. సో ఎగ్జంప్షన్ తీసుకోండి ఇక్కడ క్వాలిఫైయింగ్ అసెట్ అని చెప్పేసి.
ఎగ్జామ్షన్ తీసుకొని ఇప్పుడు ఇంట్రెస్ట్ కాస్ట్ ఫస్ట్ స్పెసిఫిక్ బారోయింగ్స్ కాస్ట్ యాడ్ చేయాలి. సో స్పెసిఫిక్ బారోయింగ్ కాస్ట్ ఇంట్రెస్ట్ బారోయింగ్ కాస్ట్ డెఫినేషన్ ఏంటి, సారీ ఫార్ములా ఏంటి, స్పెసిఫిక్ బారోయింగ్ ఇంటూ ఇంట్రెస్ట్ రేట్ ఇంటూ నెంబర్ ఆఫ్ మంత్స్ డివైడెడ్ బై 12 months. సో ఇప్పుడు అల్టిమేట్ గా మనకి ఇక్కడ అన్ని తెలిసిపోయింది. 2 lakhs స్పెసిఫిక్ బారోయింగ్ తెలుసు, ఇంట్రెస్ట్ రేట్ 9% తెలుసు, 2% తెలుసు, 9% తెలుసు, మంత్స్ కూడా 9 months, ఫస్ట్ ఏప్రిల్ నుంచి 31st December వరకు 9 months. సో ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయడం డైరెక్ట్ గా 2 lakhs ఇంటూ 9% ఇంటూ 9 డివైడెడ్ బై 12. సో స్పెసిఫిక్ బారోయింగ్స్ ఇక్కడతో అయిపోయింది. ఇంకా స్పెసిఫిక్ బారోయింగ్స్ గురించి ఇంకా పాయింట్ ఏమి ఉండదు. జనరల్ బారోయింగ్స్ మీద ఉంటుంది క్వశ్చన్ అంతా. సో జనరల్ బారోయింగ్స్ ఏం చెప్పాను, ఫస్ట్ వెయిటెడ్ యావరేజ్ రేట్ ఫైండ్ అవుట్ చేయాలి. వెయిటెడ్ యావరేజ్ రేట్ అంటే ఏంటి, ఫార్ములా ఏంటి, total actual interest divided by actual borrowings weighted as per the time basis, calculated as per the time basis. That simple గా యాక్చువల్ ఇంట్రెస్ట్ ఎంత ఫస్ట్ ఏప్రిల్ లో తీసుకున్నాడు. సో 31st మొత్తం ఇయర్ ఉంది అనుకోవాలి. ఇక్కడ కంప్లీషన్ ఇది సంబంధం ఉండదు. సో ఇక్కడ 31st మొత్తం యాక్చువల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, ఆ ఇయర్ లో పే చేసిన ఎక్స్పెండిచర్. సో ఆ ఇయర్ లో ఎంత పే చేస్తాము, 8 lakh ఇంటూ 10%, 1 lakh 12 lakhs ఇంటూ 13%. వచ్చే కాలిక్యులేటర్ తీసుకుని ఎక్సెల్ ఓపెన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఎంతో చెప్పు, 8 lakh ఇంటూ 10%, 12 lakhs ఇంటూ 13% ఇంట్రెస్ట్ ఎంతో చెప్పు. ఎయిట్ లాక్ ఇంటూ 10%, 80,000. ఓకే, 12 lakh. ఎక్సెల్ షేర్ అవుతుందా అది? ఇప్పుడే అవుతుంది సార్. ఓకే, ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ రేట్. ప్రిన్సిపల్ చెప్పు. ఇప్పుడు జనరల్ బారోయింగ్స్ 8 lakhs, ఇంట్రెస్ట్ రేట్ వచ్చి ఫస్ట్ 10% కదా, 10%. నెక్స్ట్ 12 lakhs, 12 lakh ఇంట్రెస్ట్ రేట్ 13%. 13%. ఓకే, ఇప్పుడు టోటల్ చూద్దాం. సో 2,36,000 టోటల్ జనరల్ బారోయింగ్స్. సో టోటల్ ఇంట్రెస్ట్ ఇది. సో మనకి న్యూమరేటర్ వచ్చింది. డినామినేటర్ ఏంటి, డినామినేటర్ మనకు ఆల్రెడీ తెలిసింది, టోటల్ బారోయింగ్స్. సో సింపుల్ గా ఇక్కడ టైం లేదు, ఎందుకంటే 12 months ఉన్నాయి, ఇది 12 months ఉన్నాయి, ఇవి 12 months ఉన్నాయి కాబట్టి ఇంకా డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. టోటల్ ఇంట్రెస్ట్ డివైడెడ్ బై టోటల్ బారోయింగ్స్. ఇంకా టైం అన్న కాన్సెప్ట్ లేదు ఇక్కడ. సో అల్టిమేట్ గా 11.8%. ఓకేనా, ఈ రేట్ అర్థమైందా ఫస్ట్? అర్థమైంది సార్. ఓకే, ఇప్పుడు జనరల్ బారోయింగ్స్ ఎలా చేయాలంటే 8 lakhs ఫస్ట్ నీకు ఆల్రెడీ ఫస్ట్ ప్రయారిటీ ఏంటి, స్పెసిఫిక్ బారోయింగ్స్ ఎప్పుడైతే ఎగ్జాస్ట్ అయిపోతాయో, అంటే అవి అల్టిమేట్ గా ఫుల్ గా యూజ్ చేస్తామో అప్పటి నుంచే జనరల్ బారోయింగ్స్ యూజ్ చేస్తాం. స్పెసిఫిక్ బారోయింగ్స్ ఎంత 2 lakhs. సో 2 lakhs ఎక్కడ ఎగ్జాస్ట్ ఉంది చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఏప్రిల్ లో 1,50,000 ఎగ్జాస్ట్ అయితేనే తర్వాత అంటే ఇక్కడ ఇంకా 50,000 పెండింగ్ ఉన్నాయి, అంటే ఇక్కడ ఫుల్ గా ఎగ్జాస్ట్ అవ్వట్లేదు. సో నెక్స్ట్ 1st August లో ఈ 1,50,000 1,40,000 యాడ్ చేస్తే 2,90,000, అంటే ఇక్కడ 90,000 ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ ఇంకా అయ్యాం. సో ఇక్కడ అంతే 90,000 ఎక్స్ట్రా ఎక్స్పెండ్, అంటే 1,50,000 ప్లస్ 1,40,000 చేస్తే 2,90,000 అయింది కాబట్టి 2 lakhs ఏమో స్పెసిఫిక్ బారోయింగ్స్ అనుకోవాలి. సో స్పెసిఫిక్ బారోయింగ్స్ ఆల్రెడీ ఇంట్రెస్ట్ యాడ్ చేస్తాం. స్పెసిఫిక్ బారోయింగ్స్ ఎంత యాడ్ చేసాము, ఇక్కడ తీసుకుంటాను. స్పెసిఫిక్ బారోయింగ్స్ ఎంత 2 lakhs, రేట్ వచ్చి 9% బారోయింగ్. సో ఇక్కడ 9% ఇంటూ 9 months, కన్స్ట్రక్షన్ పీరియడ్ అంతా 9 months. సో 13,500 ఇది ఆల్రెడీ అయిపోయింది, దీనికి ఇంకా డౌట్ లేదు. ఈ 13,500 ఫిక్స్. సో ఇప్పుడు మనకు సెకండ్ది కావాలి కాబట్టి ఇప్పుడు ఫార్ములా చెప్పు ఒకసారి, గుర్తుందా ఫార్ములా? ఫార్ములా జనరల్ బారోయింగ్స్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ బారోయింగ్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఏంటంటున్నా, టోటల్ యాక్చువల్ ఇంట్రెస్ట్ బారోయింగ్, టోటల్ జనరల్ బారోయింగ్స్ పై టోటల్ ఇంట్రెస్ట్ ఆన్ జనరల్ బారోయింగ్స్ డివైడెడ్ బై వెయిటెడ్ యావరేజ్ ఆన్ టైం బేసిస్. అంతే, టోటల్ బారోయింగ్స్ ఆన్ టైం వెయిటెడ్ యావరేజ్, టోటల్ బారోయింగ్స్ ఆన్ టైం బేసిస్, టోటల్ బారోయింగ్స్ ఆన్ వెయిటెడ్ యావరేజ్ ఆన్ టైం బేసిస్. సరే, ఇది ఒకటి అయిపోయింది. ప్రిన్సిపల్ కాదు, ఎక్స్పెండిచర్ ఎంత అయింది, ఫస్ట్ ఎక్స్పెండిచర్ 1,50,000 కదా, 1,50,000 ఫస్ట్ ఎక్స్పెండిచర్. సెకండ్ ఎక్స్పెండిచర్ 1,40,000. సో థర్డ్ ఎక్స్పెండిచర్ ఏంటి 3 lakhs.
డేట్స్ కూడా వేసుకోవాలి ఇక్కడ. సో ఈ ఒక్క సమ్ ఫస్ట్ సమ్ కాబట్టి కొంచెం ఒకసారి కొంచెం ఇలా క్లారిటీగా చూస్తే నెక్స్ట్ సమ్ నుంచి నేను చెప్తుంటే అర్థమైపోతే నీకు అప్పుడు టైం ఏమి ఎక్కువ వేస్ట్ అవుతుంది. ఫస్ట్ సమ్ మాత్రం కొంచెం క్లారిటీగా చూడు. సో డేట్ ఎప్పుడైతే ఇంకా రాయమో డేట్ ఫస్ట్ డేట్ వచ్చి 1st April 25 తీసుకున్నాం సింపుల్ గా. తర్వాత సెకండ్ వచ్చి ఆగస్ట్ 1st August 25. థర్డ్ వచ్చి 1st October 25. సో ఇక్కడ మన ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ ఎప్పుడు 31st March. అది కామన్, మనం ఇక్కడ ఏమి ఇవ్వకపోతే మనం అదే తీసుకుంటాం 26. ఓకే సరే సింపుల్. ఫస్ట్ దాంట్లో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకొక టేబుల్ వేయాలి. ఇక్కడ ఏం లేదు, సింపుల్ గా స్పెసిఫిక్ బారోయింగ్స్. సో ఈ 1,50,000 మనం ఇక్కడ 2 lakhs తీసుకుని అల్టిమేట్ గా 2 lakhs తీసుకుని దీంట్లోంచి మొత్తం 2 lakhs అయ్యే వరకు మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ 1,50,000 అయిపోయింది కాబట్టి ఇంకెంత ఉంది, 50,000 ఉంది అల్టిమేట్ గా. సో 50,000 ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు రిమైనింగ్ ఏంటది, జనరల్ బారోయింగ్స్. ఓకే జనరల్ బారోయింగ్స్ ఇప్పుడు ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ దాంట్లో 0, ఎందుకంటే మొత్తం స్పెసిఫిక్ బారోయింగ్స్ 2 lakhs లోనే కవర్ అయిపోయింది. సో సెకండ్ దాంట్లో ఉంటుంది -9 lakhs, 90,000. సో థర్డ్ దాంట్లో అసలు ఇంకా స్పెసిఫిక్ బారోయింగ్స్ లిమిట్స్ ఏం లేవు కాబట్టి మొత్తం అంతా జనరల్ బారోయింగ్స్. సరే ఈ టేబుల్ అర్థమైందా? ఫస్ట్ ఏంటంటే డేట్, తర్వాత ఎక్స్పెండిచర్స్, దాంట్లో స్పెసిఫిక్ బారోయింగ్స్ ఎంత, జనరల్ బారోయింగ్స్ ఎంత. సో స్పెసిఫిక్ బారోయింగ్స్ ఫిల్ చేస్తే మిగిలినంత జనరల్ బారోయింగ్స్. సో ఇక్కడ వరకు అర్థమైందా? అర్థమైందా? అర్థమవుతుంది సార్. ఓకే సరే ఓకే 90,000 మనకి టోటల్ జనరల్ బారోయింగ్స్, ఒక టోటల్ జనరల్ బారోయింగ్ 90,000. సో మనం ఇప్పుడు ఇది ఎక్కడ ఎంకర్ అయ్యాము, ఫస్ట్ ఆగస్ట్ లో ఎంకర్ అయ్యాము. 1st August అంటే డిసెంబర్కి ఎన్ని మంత్స్ ఉంది ఇంకా. సో ఫస్ట్ రేట్ తీసేసుకో 11.8% ఇక్కడ వరకు అయిపోయింది. తర్వాత ఎన్ని మంత్స్ ఉంది చెప్పు, డిసెంబర్కి ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 5 months ఉంది. సో ఇంటూ 5 డివైడెడ్ బై 12. సో సెకండ్ ఏంటి 3 lakhs ఇంటూ ఇది ఎప్పుడు ఇంకా 1st October, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 months ఉంటుంది. ఇంటూ 11 point క్యాపిటలైజేషన్ రేట్ ఇంటూ 3/12. సో అంటే టోటల్ జనరల్ బారోయింగ్ కాస్ట్ ఎంత వచ్చింది, 13,275 వచ్చింది. కానీ టోటల్ డైరెక్ట్ గా యాడ్ చేయకూడదని చెప్పాను కదా, ఇది ఎంత కంపేర్ చేయాలి, టోటల్ బారోయింగ్ కాస్ట్ తో కంపేర్ చేయాలి. టోటల్ బారోయింగ్ కాస్ట్ ఎంత వచ్చింది మనకి కింద ఆల్రెడీ చేసావు, 2,36,000 ఆర్ 13,275, విచ్ ఎవర్ ఇస్ లోయర్ కాబట్టి 13,325. లాస్ట్ స్టెప్, థర్డ్ స్టెప్ ఏం చెప్పాను, టోటల్ బారోయింగ్స్ ఈజ్ ఈక్వల్ టు స్పెసిఫిక్ బారోయింగ్స్ ప్లస్ జనరల్ బారోయింగ్స్ 26,775. ఇప్పుడు చూద్దాం ఒకసారి ఆన్సర్ మ్యాచ్ అవుతుందా లేదా. ఓకే ఫస్ట్ 13,500 ఫస్ట్ స్టెప్ చేసాం, స్పెసిఫిక్ బారోయింగ్స్ చేసాము. సెకండ్ స్టెప్ లోనేమో వెయిటెడ్ యావరేజ్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసి తర్వాత ఇంకో జస్ట్ సింపుల్ గా మాన్యువల్ గా చేశాడు. సో ఇట్లా టేబుల్ వేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. సో ఓకే ఫస్ట్ ఏప్రిల్లో 1,50,000 1,50,000 స్పెసిఫిక్ లోనే ఇంకర్ అయ్యాం కాబట్టి జనరల్ బారోయింగ్స్ ఏమి ఇంకర్ అవ్వలేదు. సో ఇక్కడ ఏం చేయకూడదు ఇంట్రెస్ట్. సెకండ్ దాంట్లో 1,40,000 50,000 మాత్రమే స్పెసిఫిక్ ఉంది, రిమైనింగ్ అంతా జనరల్ కాబట్టి 90,000 మీద ఇంట్రెస్ట్ యాడ్ చేసాం. ఫస్ట్ అక్టోబర్ లో స్పెసిఫిక్ బారోయింగ్స్ ఏం లేవు, మొత్తం ఆల్రెడీ ఎగ్జాస్ట్ అయిపోయి 1st August లో ఎక్స్పైర్ అయిపోయినాయి కాబట్టి ఎగ్జాస్ట్ అయిపోయినాయి కాబట్టి తర్వాత ఏం లేవు కాబట్టి టోటల్ గా జనరల్ బారోయింగ్స్ అనుకుని 3 lakhs ఇంటూ 11.8% ఇంటూ 3 divided by 12 చేస్తే 8850. సో అల్టిమేట్ గా చూసావా 13,275 జనరల్ బారోయింగ్స్. దీని డైరెక్ట్ గా జనరల్ బారోయింగ్స్ అనకూడదు, క్యాపిటలైజ్ ఈ జనరల్ బారోయింగ్స్ అది క్యాపిటలైజ్ చేయాలా వద్దా అనేది మళ్ళీ నెక్స్ట్ స్టెప్ లో చూడాలి. 13,275 ని టోటల్ జనరల్ బారోయింగ్ ఇంట్రెస్ట్ ఉంది కదా ఫస్ట్ స్టెప్ లో క్యాలిక్యులేట్ చేసి 2,36,000 దాంతో కంపేర్ చేసి విచ్ ఎవరేజ్ లోయర్ మాత్రం యాడ్ చేయాలి, ఇది క్యాపిటలైజ్ చేయాలి. సో 13,275 రూపీస్ క్యాపిటలైజ్డ్ యాజ్ పర్ ద జనరల్ బారోయింగ్. సో ఇది ప్లస్ స్పెసిఫిక్ బారోయింగ్స్, టోటల్ బారోయింగ్స్ ఈజ్ ఈక్వల్ టు స్పెసిఫిక్ ప్లస్ జనరల్. స్పెసిఫిక్ ఏమో 13,500, జనరల్ ఏమో 13,275 ఈజ్ ఈక్వల్ టు 26,775. ఓకే ఇంకా అయిపోయింది. ఇంకా జస్ట్ ఇదేంటంటే కన్సల్టేషన్ పాయింట్. నేను చెప్పాను కదా ప్రతి సమ్ లో ఒక కన్సల్టేషన్ పాయింట్ వస్తుంది ప్రతి ఇండేస్ లో. ఆ కన్సల్టేషన్ పాయింట్స్ అన్ని స్టార్ పెట్టుకుని తర్వాత ఒక బుక్ లో రాసుకుంటే మీకు ఇండేస్ 1 time చేసినప్పుడు చాలా ఈజీ అవుతుంది కన్సల్టేషన్ చాప్టర్ ఇండేస్ చేసినప్పుడు. సరే క్యాపిటలైజేషన్ ఆఫ్ బారోయింగ్ కాస్ట్ బై గ్రూప్ కంపెనీస్.
సో ఇక్కడ ఏంటి, ఇదేంటి, ఇది కన్సల్టేషన్ పాయింట్ అన్నాను కాబట్టి గ్రూప్ ఇవన్నీ వస్తున్నాయి. సో ఇది స్పెసిఫిక్ గుర్తుపెట్టుకో. స్టాండ్ అలోన్ మాత్రం మళ్ళీ యాజ్ పర్ ఈ ఇండెక్స్ ఉంటుంది, ఇంకా డౌట్ ఏం లేదు. ఇక్కడ ఏం మనం చూడక్కర్లేదు, మీకు ఆల్రెడీ లాస్ట్ టైం ఎక్కడ వచ్చింది కదా అది, ఇండెక్స్ లో వచ్చింది అది, ఇండెక్స్ ఇండెక్స్ వచ్చింది, ఇండెక్స్ 16 లోనా, ఇండెక్స్ 40, ఇండెక్స్ 40లో వచ్చింది. ఇండెక్స్ 40లో గుర్తుందా, ఒక కంపెనీ వేరే కంపెనీకి రెంటల్కి ఇచ్చినప్పుడు స్టాండ్ అలోన్ లో అంటే ఇచ్చిన కంపెనీలో మాత్రం సపరేట్ గా స్టాండ్ అలోన్ ప్రిపేర్ చేసినప్పుడు మాత్రం అది ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కింద ఉంటుంది, ఎందుకంటే రెంటల్ టు అదర్స్ కాబట్టి. కన్సల్టేషన్ లెవెల్ చేసినప్పుడు ఏం చెప్పాను నేను, ఆ పీపీఏనే చూపిస్తారు 5 కంపెనీస్ కలిపి ఒకటే కంపెనీ కాబట్టి, సో అల్టిమేట్ గా ఇంటర్నల్ గా యూజ్ చేసినట్టే, రెంటల్ కి ఇచ్చినట్టు కాకుండా ఇంటర్నల్ గా యూజ్ చేసుకున్నట్టు కాబట్టి దాన్ని పీపీఈ కింద క్లాసిఫై చేస్తాం. ఓనర్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ కింద క్లాసిఫై చేసి దాన్ని పీపీఈ కింద సేమ్ అదే ఇక్కడ కూడా. స్టాండ్ అలోన్ లో డౌట్ ఉండదు, స్టాండ్ అలోన్ లో ఈ స్టాండర్డ్ ఏం చెప్పిందో అదే చేస్తాం. సో ఇక్కడ ఏం చెప్పింది చూడు, అప్లై సేమ్ ప్రిన్సిపల్స్ యాజ్ డిస్కస్డ్ అబోవ్. సో క్యాపిటలైజేషన్ రేట్ ఆఫ్ బారోయింగ్ టు క్వాలిఫైయింగ్ అసెట్స్ ఈస్ టేకెన్ బారోయింగ్ అండ్ యాజ్ ఇంకర్ ఎక్స్పెన్స్ ఆన్ క్వాలిఫై. సరే, సేమ్ పైన ఏదైతే చెప్పామో జనరల్ బారోయింగ్స్ క్యాలిక్యులేట్ చేయడానికి ఏదైతే చెప్పామో అదే ఫాలో అవ్వమని చెప్తున్నాడు. ఇక్కడ ఇదేం చూడక్కర్లేదు, ఎప్పుడైనా సరే పాయింట్ వచ్చినప్పుడు కూడా దాంట్లో కూడా స్టాండ్ అలోన్ లో డౌట్ ఏం లేదు. సో రెంట్లకి ఇచ్చింది కాబట్టి అది గ్రూప్ లో ఇచ్చిందా, విత్ ఇన్ గ్రూప్ ఇచ్చిందా, అవుట్ సైడ్ గ్రూప్ ఇచ్చిందా అనేది మనకు అవసరం లేదు. సో వేరే కంపెనీ, వేరే లీగల్ ఎంటిటీకి ఇచ్చింది కాబట్టి, సో అది మొత్తం వేరే లీగల్ ఎంటిటీకి ఇచ్చింది కాబట్టి, సో అది దాన్ని ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అనాలి ఇంకా. సో ఇక్కడ కూడా అదే, ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్ అప్లై చేయమని చెప్తున్నాడు. స్టాండ్ అలోన్ లో డిఫరెన్స్ ఉండదు, ఓన్లీ సిఎఫ్ఎస్ చూడాలి. సిఎఫ్ఎస్ లో ఏమవుతుంది, ఇక్కడ నీకు నార్మల్ గా ఏమొస్తుంది, ఇక్కడ ఇంట్రెస్ట్ రిలేటెడ్ ఏమొస్తుంది, కన్సల్టేషన్ లో ఒక కంపెనీలో లోన్ ఉంటుంది, ఒక కంపెనీలో కన్స్ట్రక్షన్ చేస్తాం. సో నార్మల్ గా అదే గ్రూప్ లెవెల్లో కాకపోతే ఇండివిజువల్ గా ఏం చేస్తాం, మనకి వేరే కంపెనీలో మాకు సంబంధం లేదు కాబట్టి మన కంపెనీలో ఉన్న బారోయింగ్స్ మాత్రమే యాడ్ చేస్తాం. స్పెసిఫిక్ అయితే స్పెసిఫిక్ కాస్ట్ యాడ్ చేస్తాం, జనరల్ అయితే జనరల్ కాస్ట్ యాడ్ చేస్తాం. సో కానీ ఇక్కడ ఏంటి, గ్రూప్ అయిపోతుంది, అంటే ఆ కంపెనీ వేరు ఈ కంపెనీ వేరు అన్న కాన్సెప్ట్ లేదు కాదు. ఏ కంపెనీలో లోన్ ఉన్నా ఓవరాల్ గా గ్రూప్ ఉన్నట్టు, అంటే ఈ ఈ ఈ ఎసెట్ కోసం యూజ్ చేసినట్టు సింపుల్ గా చెప్పాలంటే. సో స్పెసిఫిక్ ఎలాగా, స్పెసిఫిక్ లో డౌట్ ఏమి ఉండదు. స్పెసిఫిక్ గా ఏ లోన్ తీసుకున్నామో ఆ లోన్ కి అది మొత్తం యాడ్ అవుతుంది. జనరల్ లోనే డౌట్ వస్తుంది. జనరల్ లో ఏంటి, నార్మల్ గా ఆ కంపెనీలో లోన్ ఉంటేనే తీసుకుంటాం. కానీ ఇక్కడ ఏంటంటే ఈ కన్సల్టేషన్ లెవెల్ ఏంటంటే ఏ కంపెనీలో లోన్ ఉన్నా జనరల్ బారోయింగ్, అది ఏ లోన్ అన్నా అవని. సో ఈ కంపెనీ ఈ లోన్ కాకుండా, అంటే స్పెసిఫిక్ బారోయింగ్ కాకుండా వేరే కంపెనీలో ఏ లోన్స్ ఉన్నా సరే అవన్నీ జనరల్ బారోయింగ్స్ కింద. అంటే సపోజ్ ఏ కంపెనీలో 10% లోన్ కి ఒక 1 lakh అమౌంట్ తీసుకున్నాం, మనం కన్స్ట్రక్షన్ చేసేది ఏ ఏ ఏ కంపెనీలోనే, కానీ బి కంపెనీ అసలు సంబంధం లేదు మనకు నార్మల్ గా అయితే. కానీ కన్సల్టేషన్ లో బి కంపెనీ, ఏ కంపెనీ, సి కంపెనీ అని ఉండదు కదా, మూడు కలిపే మనం ఒక కంపెనీ అనుకుని మనం దానికి కన్సల్టేషన్ ప్రిపేర్ చేస్తున్నాం. సో బి కంపెనీలో ఒక వేరే లోన్ ఉంది, ఓడి ఉంది, సో పర్సనల్ లోన్ ఉంది, అక్కడ కూడా ఒక 2 lakhs 3 lakhs లోన్ ఉంది. సో ఒక 10% లోన్ అనుకుందాం. అలాగే సి కంపెనీలో ఇంకో 4 lakhs లోన్ ఉంది, అది ఒక 13% అనుకుందాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఏ కంపెనీలో లోన్ అలాగే స్పెసిఫిక్ బారింగ్ యాడ్ చేస్తావు, జనరల్ యాడ్ చేస్తావు. తర్వాత ఈ ఈ బి కంపెనీ, సి కంపెనీ లోన్స్ ఉంటాయి కదా, అవి కూడా జనరల్ బారోయింగ్స్ అనుకుని ఈ జనరల్ బారోయింగ్స్ చేసేటప్పుడు అవి కూడా తీసుకోవాలి. అంటే ఏంటి, ఇక్కడ సింపుల్ గా పైన చెప్పిన ఫార్ములా ఉంది కదా, క్యాపిటలైజేషన్ రేట్ ఫార్ములా. సో ఇక్కడ టోటల్ యాక్చువల్ ఇంట్రెస్ట్ ఆన్ ఆల్ జనరల్ బారోయింగ్స్ లో మనం ఆ కంపెనీ యాక్చువల్ ఇంట్రెస్ట్ కూడా తీసుకోవాలి. ఈ కింద వెయిటెడ్ యావరేజ్, జనరల్ బారోయింగ్స్ వెయిటెడ్ యావరేజ్ కూడా చేయాలి ఆ కంపెనీవి కూడా. ఓకేనా, అర్థమైందా? అర్థమవుతుంది సార్. సింపుల్, ఏం లేదు. మనం గ్రూప్ కంపెనీస్ అంటే ఉన్న 3 కంపెనీలు కాదు, ఉన్నది ఒక్కటే అన్నాం కదా. సో సరే, సో అలాగే ఒక 3 కంపెనీస్ ఉన్న ఒక కంపెనీ ఉన్నట్టు ట్రీట్ చేసి ఆ 3 కంపెనీస్ లో ఉన్న లోన్స్ అన్ని ఈ కంపెనీ కోసమే అంటే ఈ కన్స్ట్రక్షన్ కోసం జనరల్ బారోయింగ్స్ అనుకోవాలి. ఎగ్జంప్షన్ ఏంటంటే ఈ జనరల్ బారోయింగ్స్ ఆఫ్ ది ఈ కంపెనీ జనరల్ బారోయింగ్స్ లో ఎలా అయితే చేస్తామో అలాగే చేయాలి. సరే, ఒక సమ్ ఉంటుంది, ఆ సమ్ చూస్తే ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది. ఓకే, ఇది అయిపోయింది. సో క్యాపిటలైజేషన్ ఆఫ్ ద జనరల్ బారోయింగ్స్ అయిపోయింది. సో ఇప్పుడు ఎక్స్చేంజ్. ఫస్ట్ లో ఇండియా స్టార్ట్ చేసినప్పుడు చెప్పాను కదా, ఈ ఇండియాస్ లో 2 కవర్ అవుతాయని. ఒకటి ఇంట్రెస్ట్, ఇంకొకటి ఏమో జనరల్ ఫారిన్ ఎక్స్చేంజ్ లాస్. సో ఎక్స్చేంజ్ డిఫరెన్స్. ఫారిన్ ఎక్స్చేంజ్ డిఫరెన్స్. సో ఓకే, ఎక్స్చేంజ్ డిఫరెన్స్ అంటే ఏంటి, అది కూడా లాస్ వస్తేనే యాడ్ చేస్తాం, గెయిన్ వస్తే పిఎన్ఎల్ పంపిస్తాం ఫస్ట్ టైం. సెకండ్ టైం తర్వాత చూద్దాం. ఫస్ట్ టైం అయితే లాస్ వస్తేనే మనం యాడ్ అవుతుంది. సో ఇక్కడ చూడు, ఇదిగో రాశాడు అందుకే. ఎక్స్చేంజ్ లాస్ అరైజింగ్ ఆన్ ద ఫారిన్ కరెన్సీ బారోయింగ్స్ అప్ టు ద సేవింగ్స్ ఇన్ ద ఇంట్రెస్ట్ కాస్ట్ ఇస్ ట్రీటెడ్ యాజ్ అ బారోయింగ్ అప్ టు సమ్ ఎక్స్టెంట్ అని చెప్పి రాశాడు కదా. అప్ టు సమ్ ఎక్స్టెంట్ అంటే ఏంటంటే అప్ టు సేవింగ్స్ ఇన్ ద ఇంట్రెస్ట్ కాస్ట్. సరే, నీకు సింపుల్ గా చెప్పేస్తాను. ఇండియాలో లోన్ ఒక 1 lakh ఇండియాలో లోన్ తీసుకుంటే 10% ఇంట్రెస్ట్ రేట్ కాబట్టి
సో 1 lakh లోన్ తీసుకుంటే 10,000 అవుతుంది ఇంట్రెస్ట్ రేట్. ఓకే, కానీ ఫారెన్ లో తీసుకుంటే 4% అనుకుందాం, అంటే 4,000 అవుతుంది. కానీ ఎక్స్చేంజ్ లాస్ ఉంటది కదా, అది సపోజ్ ఇంకొక 10,000 వచ్చింది అంటే 14,000 అల్టిమేట్ గా మనకి ఇంట్రెస్ట్ ప్లస్ ఆ ఫారెన్ ఎక్స్చేంజ్ లాస్ కూడా కలిపితే 14,000 అవుతుంది. కానీ మన ఇండియాలో తీసుకుని ఉంటే ఎంత అయ్యేది, అది జస్ట్ 10,000 అయ్యేది. అంటే అల్టిమేట్ గా 14,000 లో 10,000 వరకు యాడ్ చేసి ఆ రిమైనింగ్ 4,000 ఎక్స్ట్రా ఉందిగా అది పిఎన్ఎల్ పంపించమని చెప్తాడు ఇక్కడ సింపుల్ గా. కాకపోతే దానికి ఒక అంటే ఒక ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడు. ఫస్ట్ ఇది ఫారిన్ కరెన్సీ లోన్, అంటే ఫారెన్ లో తీసుకున్న కాబట్టి ఫారిన్ కరెన్సీ లోన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఇక్కడ రేట్స్ ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ మీకు నేను లీజెస్ కాదు దేంట్లో వచ్చింది, ఇంట్రెస్ట్ రేట్ బారోయింగ్ క్యాపిటలైజేషన్. సరే ఓకే, నాకు గుర్తురావట్లేదు. నేను అదే మొన్న ఇండియా 16 38 లోనే ఎక్కడో చేసాం మనం. ఫారెన్ కరెన్సీలో లోన్ తీసుకున్నారు, సో దాన్ని ఎలా, దానికి అమౌంటైజేషన్ టేబుల్ ఎలా వేయాలని చెప్పాను. ఫస్ట్ ఇండియన్ రూపీస్ లో, సో ఫస్ట్ ఫారెన్ రూపీస్ లో వేసి దాన్ని లీజెస్ లోనే వచ్చినట్టుంది అది. ఓకే సరే, అది పక్కన పెట్టేసండి. ఇది గుర్తుపెట్టుకోండి, ఫారిన్ కరెన్సీ బారోయింగ్ అమౌంట్ ఇంటూ ఫారిన్ కరెన్సీ బారోయింగ్ ఇంట్రెస్ట్ రేట్ ఇంటూ ఎక్స్చేంజ్ రేట్ అట్ ఇయర్ ఎండ్. ఇది చాలా ఇంపార్టెంట్. సో నార్మల్ గా ఇక్కడ మనం ఎలా పే చేస్తాం అమౌంట్, అల్టిమేట్ గా ఫారిన్ కరెన్సీ బారోయింగ్ అమౌంట్ ఎంతైతే అమౌంట్ చేసామో దానికి ఫారిన్ కరెన్సీ ఇంట్రెస్ట్ రేట్ అంటే సింపుల్ గా యూఎస్ డాలర్స్ లో ఒక 10,000 ఇంట్రెస్ట్ రేట్ అయ్యామనుకో, 10,000 ఇంటూ 10,000 కి ఎంతైతే ఇంట్రెస్ట్ రేట్ వాడు ఇచ్చాడో 4%, ఎగ్జాంపుల్ చెప్పాగా 4%, ఇంటూ 4% ఇంటూ ఎక్స్చేంజ్ రేట్ అట్ ఇయర్ ఎండ్. అంటే అల్టిమేట్ గా ఆ రోజు 90 91 ఉందనుకుంటే ఇంటూ 90 చేయాలి. సో ఇది పక్కన పెట్టండి. ఓకే, ఇది ఇంట్రెస్ట్ కాస్ట్, యాక్చువల్ గా ఇంట్రెస్ట్ కాస్ట్ ఇది. మనం అల్టిమేట్ గా ఫారిన్ కరెన్సీలో బారోయింగ్ చేయడం వల్ల ఇంట్రెస్ట్ కాస్ట్ ఇది. ఓకే, ఇప్పుడు సేవింగ్స్ అంటే ఇండియాలో చేయకుండా నువ్వు ఫారెన్ లో చేయడం వల్ల ఎంత సేవింగ్స్ అయినాయి అంటే ఫస్ట్ స్టెప్ ని మనం ఇంకో స్టెప్ తో కంపేర్ చేయాలి. సో సింపుల్ గా ఎలా చేయాలి, అదే అదే రోజు అంటే ఎప్పుడైతే నువ్వు ఫారెన్ లో బారో చేసావో అదే రోజు నువ్వు ఫారెన్ లో కాకుండా ఇండియాలో లోన్ తీసుకుని ఉంటే నీకు ఇంట్రెస్ట్ ఎంత పడేది. సో ఇలా చేయాలి. ఇక్కడ చూడు, ఇంట్రెస్ట్ కాస్ట్ ఆన్ ఫంక్షనల్ కరెన్సీ బారోయింగ్స్ ఇస్ ఈక్వల్ టు ఫారిన్ కరెన్సీ బారోయింగ్ అమౌంట్ అంటే ఇక్కడ తీసుకున్న అమౌంట్ ఇంటూ ఆ రోజున్న రేట్, ఎప్పుడైతే లోన్ తీసుకున్నావో ఆ రోజున్న రేట్ తీసుకుని ఇంటూ ఇండియన్ రూపీస్ లో ఉన్న ఇంట్రెస్ట్ బారోయింగ్ రేట్ తీసుకుంటే మనకి ఇండియన్ రూపీస్ లో తీసుకుని ఉంటే ఎంత ఇంట్రెస్ట్ వచ్చేది. సో నేను చెప్పిన ఎగ్జాంపుల్ 10,000. సో ఇప్పుడు -4,000 అంటే 6,000, అల్టిమేట్ గా 6,000 సేవ్ చేశాను ఇంట్రెస్ట్ కాస్ట్ లో. కానీ ఇక్కడ కుదురుగుండగా నెక్స్ట్ టైం మనం ఫారిన్ కరెన్సీ లాస్ ఉంటుంది కదా, అది చూద్దాం నెక్స్ట్ స్టెప్. సరే, ఫస్ట్ స్టెప్ అర్థమైందో, ఫస్ట్ ఫారిన్ కరెన్సీ ఇంట్రెస్ట్ ఎంతో ఫైండ్ అవుట్ చేసాం, ఇంట్రెస్ట్ కాస్ట్ ఆన్ ఫారిన్ సార్ కరెన్సీ స్టెప్ బారోయింగ్స్. 2 అర్థం కాలేదు సార్ సరిగ్గా నాకు. సరే సరే, నేను మళ్ళీ చెప్తా. సో స్టెప్ 1 అర్థమైంది కదా, సో ఫారిన్ కరెన్సీ లోన్ అర్థమైంది కదా, దాని మీద ఇంట్రెస్ట్ కాస్ట్ అర్థమైంది కదా, 4,000 వచ్చింది. అర్థమైంది సార్. సెకండ్ ఏమంటున్నా అంటే సేవింగ్స్, అంటే నువ్వు ఫారిన్ కరెన్సీలో నువ్వు బారో చేయడం వల్ల నీకు ఎంత సేవ్ అయింది. సో ఇండియన్ రూపీస్ లో చేసుంటే ఎంత రూపీస్, మామూలుగా ఇది పక్కన పెట్టేసి నేను చెప్పేది ఫస్ట్. సో నేను ఏమంటున్నా, ఇండియన్ రూపీస్ లో బారో చేస్తుంటే 10,000 అయ్యేది కదా, నుంచి 1 lakh ఇంటూ 10% 10,000 అయ్యేది. 1 lakh నువ్వు ఇండియన్ రూపీస్ లో బారో చేస్తుంటే, నువ్వు ఫారిన్ కరెన్సీలో చేసావు కాబట్టి 4,000 అయింది ఇంట్రెస్ట్. స్టెప్ 1 లో 4,000 అయింది, అల్టిమేట్ గా 6,000 నీకు సేవింగ్స్. ఇది అర్థమైందా? హలో. అర్థమైంది సార్. సో ఆ 6,000 ఏంటంటే, అంటే ఇప్పుడు నేను ఎలా 10,000 - 4,000 అంటే 10,000 అంటే ఏంటి, ఇండియన్ రూపీస్ ఇండియన్ బారోయింగ్ కాస్ట్, అది -4,000 అంటే ఏంటి, ఫారెన్ బారోయింగ్ కాస్ట్. సేమ్ అదే ఇక్కడ చూడు, ఇంట్రెస్ట్ కాస్ట్ ఆన్ ఫంక్షనల్ కరెన్సీ బారోయింగ్స్ అంటే ఇండియన్ కరెన్సీ. మనకు ఫంక్షనల్ కరెన్సీ ఏంటి, మనం ఇక్కడ యాక్చువల్లీ ఇండియస్ 21 చెప్పినప్పుడు ఈ ఫారిన్ కరెన్సీ చెప్పినప్పుడు చెప్తా 3 కరెన్సీస్ ఉంటాయి. ఒకటి ఫంక్షనల్ కరెన్సీ, ఒకటి బ్యాలెన్స్ షీట్ రిపోర్టింగ్ కరెన్సీ అంటాము, ఒకటేమో ఫారిన్ కరెన్సీ. సో ఫంక్షనల్ కరెన్సీ అంటే ఏంటంటే మన బిజినెస్ దేంట్లో ఆపరేట్ అవుతుంది, ఇండియాలో ఆపరేట్ అవుతే రూపీస్ లో ఆపరేట్ అవుతుంది కాబట్టి దాన్ని ఫంక్షనల్ కరెన్సీ అంటాం. సో బ్యాలెన్స్ షీట్ ఎలా ప్రిపేర్ చేస్తున్నావు, బ్యాలెన్స్ షీట్ కూడా రూపీస్ లో ప్రిపేర్ చేస్తే అది ఇండియన్ రూపీస్ దాని రిపోర్టింగ్ కరెన్సీ అవుతుంది. మిగిలింది ఏదైనా సరే ఫారిన్ కరెన్సీ. సో ఫస్ట్ ఈ కాన్సెప్ట్ అర్థమైందిగా, ఫంక్షనల్ కరెన్సీ అంటే నథింగ్ బట్ మనం ఆపరేట్ చేసే కరెన్సీ, అంటే ఇండియాలో ఆపరేట్ చేసే రూపీస్. సో సింపుల్ గా ఇంట్రెస్ట్ కాస్ట్ ఆన్ ఇండియన్ బారోయింగ్స్ చెప్పాగా, రూపీ బారోయింగ్స్ అంటే రూపీలో బారో చేసుంటే ఎంత పడేది. ఇది రియల్ కాదు, అంటే ఇది మనం జస్ట్ అజంప్షన్ చేస్తున్నాం, అంటే ఇండియాలో బారో చేసుంటే ఇంత ఖర్చు అయ్యేది. సో అది ఎలాగంట, కింద ఉంది చూడు, ఈ స్టెప్ కింద నుంచి వస్తుంది. ఎలా వస్తుంది, ఫారెన్ కరెన్సీ బారోయింగ్ అమౌంట్ అంటే ఇక్కడ ఎంతైతే బారో చేస్తాడో అదే అమౌంట్ తీసుకున్నాం ఇంటూ
ఎక్స్చేంజ్ రేట్ అంటే వాడు బారో చేసి ఫస్ట్ ఏప్రిల్ లో బారో చేసినప్పుడు అక్కడ ఎక్స్చేంజ్ రేట్ ఉంటుంది కదా, అదే ఎక్స్చేంజ్ రేట్ తో ఇంటూ చేయి. అంటే అల్టిమేట్ ఇక్కడ ఏమైపోతుంది, ఇండియాలో బారో చేసి ఇంత అమౌంట్ వచ్చేది నీకు, ఫారిన్ కరెన్సీ బారోయింగ్ అమౌంట్ ఇంటూ ఎక్స్చేంజ్ రేట్ ఆన్ డేట్ ఆఫ్ బారోయింగ్, ఎప్పుడైతే బారోయింగ్ చేసో ఆ రోజు ఉన్న రేట్ తో ఇంటూ చేస్తే ఇండియాలో ఇంత అమౌంట్ వచ్చేది నువ్వు, అంటే ఆ అమౌంట్ ఇండియాలో బారో చేసి ఇంత చేయాల్సి వచ్చేది అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేసావు. ఇంటూ ఇంట్రెస్ట్ రేట్ అంటే ఇండియన్ ఫంక్షనల్ కరెన్సీ బారోయింగ్ ఇంట్రెస్ట్ రేట్ అంటే ఇండియన్ కరెన్సీ ఇంట్రెస్ట్ రేట్ అంటే నేను చెప్పిన ఎగ్జాంపుల్ 10%. అల్టిమేట్గా ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, 1 lakh ఇంటూ సరే సరే 10,000 అనుకుందాం, 10,000 ఇంటూ 100 రూపీస్, ఆ రోజున్న 100 రూపీస్ ఉంది అనుకుందాం, 10,000 ఇంటూ 100 రూపీస్ ఇంటూ ఇండియాలో బారో చేస్తే 10% ఇంట్రెస్ట్ కాబట్టి ఇంటూ 10%. సో అల్టిమేట్గా 10,000 ఇంటూ 100 ఇంటూ 10% అంటే సో మనకి 10,000 నేను చెప్పిన ఎగ్జాంపుల్లో 10,000 నుంచి 4,000 మైనస్ చేస్తే ఇది సేవింగ్స్. అంటే ఇండియాలో బారో చేయకపోవడం అంటే చేయకుండా నువ్వు ఫారిన్ కరెన్సీలో బారో చేయడం వల్ల నీకు 4,000 ఇంట్రెస్ట్ సేవ్ అయింది. ఇప్పుడు అర్థమైందా? అర్థమైందా? సార్ అర్థమైంది కదా సార్. సింపుల్ గా ఏంటంటే ఈ అమౌంట్ ని అర్థమవుతుంది సార్. ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేసి ఏ రోజు రేట్ తో కన్వర్ట్ చేయాలి, ఎప్పుడైతే బారోయింగ్ తీసుకున్నా ఆ రోజు రేట్ తో కన్వర్ట్ చేసి ఇంటూ ఫంక్షనల్ కరెన్సీ బారోయింగ్ ఇంట్రెస్ట్ రేట్ తో ఇంటూ చేస్తే నీకు అల్టిమేట్ గా ఇండియాలో బారో చేస్తే ఎంత ఇంట్రెస్ట్ పడేదో అంత ఇంట్రెస్ట్ వచ్చింది అల్టిమేట్ గా. సో ఇప్పుడు మనకి సేవింగ్స్ కూడా అర్థమైంది. ఇప్పుడు అల్టిమేట్ గా నుంచి ఎగ్జాంపుల్స్ తో అర్థం చేసుకుని ఈజీగా అర్థమైంది, సమ్స్ లో క్లారిఫై వచ్చేసి ఒకవేళ డౌట్ ఉన్నా సరే. సో అల్టిమేట్ గా 4,000 మనకి ఫారిన్ కరెన్సీ ఇంట్రెస్ట్ అయింది, ఇండియాలో బారో చేస్తుంటే 10,000 మనకి 10,000 అయ్యేది ఇండియా, అంటే అల్టిమేట్ గా 4,000 అయింది కాబట్టి సెకండ్ స్టెప్ ఏంటంటే 10,000 మైనస్ 4,000 అంటే 6,000 సేవ్ చేసావు ఫారిన్ కరెన్సీలో ఇన్వెస్ట్ చేయడం వల్ల. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఫారిన్ కరెన్సీ లాస్ ఎప్పుడవుతాం మనము, మనం లోన్ తీసుకున్నప్పుడు రేట్ కంటే ఇప్పుడు రేట్ ఇంకా పెరుగుతాయి, అంటే ఈ రెండింగ్ రేట్ పెరుగుతాయి. నథింగ్ బట్ సింపుల్ గా చెప్పాలంటే 31st మార్చ్ నాడు మనం ఫారెన్ ఎక్స్చేంజ్ గెయిన్ అండ్ లాస్ ప్రిపేర్ చేస్తాం కాబట్టి 31st మార్చ్ డేట్ తీసుకోవాలి, ఈ రెండింగ్ లో ఉన్న రేట్ తీసుకుని ఏ రేటు ఫారిన్ కరెన్సీ రేట్ ఇది. సో అంటే మనం తీసుకున్నప్పుడు ఏమో 100 రూపీస్ ఉంది అనుకుంది ఎగ్జాంపుల్, తర్వాత 110 రూపీస్ అయింది. సో ఇంటూ ఇక్కడ 110 తీసుకోవాలి, అంటే ఈ రెండింగ్ లో రేట్ తీసుకుని మైనస్ మనం తీసుకున్నప్పుడు 100 కాబట్టి ఎక్స్చేంజ్ రేట్ ఎట్ బిగినింగ్ మనం తీసుకున్నప్పుడు ఎంతో తీసుకుని ఇంటూ చేస్తే, అంటే దేంతో ఇంటూ చేయాలి, మనం ఎంతైతే లోన్ తీసుకున్నామో ఫారెన్ $10,000 తీసుకుంటాం కాబట్టి 10,000 ఇంటూ చేయాలి. అల్టిమేట్ గా మనకి 10,000 ఇంటూ 10 లేకపోతే 1 రూపీ తీసుకుందాం, మన ఎగ్జాంపుల్ సింపుల్ గా ఉంటుంది. సో 10,000 ఇదేమో 101 అయింది, మనం తీసుకున్నప్పుడు ఏమో 100 ఉంది. సో అల్టిమేట్ గా 10,000 ఇంటూ 101 మైనస్ 100 అంటే 1 కాబట్టి 10,000 ఇంటూ 1 10,000. ఓకేనా? సింపుల్ గా ఇప్పుడు చూడు, ఇక్కడేమో 4,000 ఇంట్రెస్ట్ అయింది, ఫారెన్ కరెన్సీ లోన్ తీసుకున్నావు, ఇండియాలో తీసుకోలేదు కాబట్టి నువ్వు అంటే ఇండియాలో తీసుకుంటే 10,000 అయ్యేది, దాంట్లో 4,000 మైనస్ చేస్తే 6,000 సేవ్ చేసావు ఫస్ట్ స్టెప్ లో. సెకండ్ స్టెప్ లో ఏంటంటే ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేసి ఫంక్షనల్ కరెన్సీ దాంట్లో ఫస్ట్ స్టెప్ లో వచ్చిన ఆన్సర్ తీసేస్తే నీకు సేవింగ్స్ వస్తాయి. అంటే ఇండియాలో తీసుకోకపోవడం వల్ల నీకు ఇంత సేవ్ అయింది, ఫారెన్ లో తీసుకోవడం వల్ల. ఇండియాలో తీసుకుంటే 10,000 ఖర్చు అయ్యేది, ఇంట్రెస్ట్ లో నీకు 4,000 అయింది కాబట్టి 6,000 సేవ్ అయింది. ఇప్పుడు థర్డ్ స్టెప్ లో ఏం ఫైండ్ అవుట్ చేసావు అంటే ఎక్స్చేంజ్ లాస్ ఆర్ గెయిన్. సరే ఎప్పుడు లాస్ అంటే నెగిటివ్ వస్తేనేమో గెయిన్ అంటే ఏంటి, నెగిటివ్ వచ్చిందంటే దాని అర్థం ఏంటి, రివర్స్ కేసు. ఇప్పుడేమో 100 ఉంది, తీసుకున్నప్పుడేమో 101 ఉంది. సో రేట్ తగ్గింది కాబట్టి నీకు అది గెయిన్ అవుతుంది, లైబిలిటీ కదా, లోన్ అంటే లైబిలిటీ కాబట్టి లైబిలిటీ తగ్గిపోతుంది, ఎందుకంటే తీసుకున్నప్పుడు 101 ఇప్పుడు 100 అయింది, సో తగ్గిపోయింది రేట్ తగ్గిపోతే మనకి నెగిటివ్ వచ్చింది కాబట్టి గెయిన్ వచ్చింది. పాజిటివ్ వచ్చింది అంటే పాజిటివ్ అంటే ఏంటి, తీసుకున్నప్పుడు ఈ రెండింగ్ లో రేట్ ఎక్కువ ఉంది, తీసుకున్నప్పుడు తక్కువ ఉంది, 101 మైనస్ 100. సో సింపుల్ గా ఎక్స్చేంజ్ లాస్ వచ్చింది. సో ఇప్పుడు ఎక్స్చేంజ్ లాస్ ఎంతో ఐడెంటిఫై చేసావు. సో ఎక్స్చేంజ్ లాస్ సపోజ్ ఇక్కడ మన ఎగ్జామ్ లో 10,000 వచ్చింది. సో అల్టిమేట్ గా ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఓకే, ఫస్ట్ స్టెప్ కి ఏం యాడ్ చేయాలనే దానికోసం ఇది అంతా క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ స్టెప్ 4,000 కి ఎక్స్చేంజ్ డిఫరెన్స్ కూడా యాడ్ చేయాలి కదా, మన కాన్సెప్ట్ ఇప్పుడు ఎక్స్చేంజ్ డిఫరెన్స్ కదా. ఆ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ ఎంత యాడ్ చేయాలని చెప్పేసి ఫైండ్ అవుట్ చేసాం ఫస్ట్ స్టెప్ లోనే. సెకండ్ స్టెప్ లో ఏమో ఫారిన్ కరెన్సీలో బారో చేయడం వల్ల ఎంత సేవింగ్స్ అయిందో ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ లాస్ ఎంతో ఫైండ్ చేసి విచ్ ఎవర్ ఇస్ లోయర్ మనం యాడ్ చేస్తాం, ఈ 4,000 కి యాడ్ చేస్తాం. సో సింపుల్ గా ఇక్కడ చూడు, the total borrowing cost of the foreign currency borrowings is equal to actual interest rate cost on step 1 on foreign currency borrowing step 1 plus exchange loss arising on the foreign currency borrowings up to savings in the interest cost. అంటే చెప్పా కదా, అప్ టు సేవింగ్స్ ఇన్ ద ఇంట్రెస్ట్ కాస్ట్ అంటే థర్డ్ స్టెప్ ని సెకండ్ స్టెప్ తో కంపేర్ చేసి విచ్ ఎవర్ ఇస్ లోయర్ మాత్రమే ఇక్కడ యాడ్ చేయాలి. ఫస్ట్ స్టెప్ కి సెకండ్ స్టెప్ ఆర్ థర్డ్ స్టెప్ విచ్ ఎవర్ వచ్చిన అమౌంట్స్ లో విచ్ ఎవర్ ఇస్ లోయర్ మాత్రమే యాడ్ చేయాలి. ఓకేనా? ఇక్కడ వరకు అర్థమైందో మళ్ళీ ఒకసారి చెప్పనా?
చెప్పండి సార్ ఇంకోసారి. సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్ ఒకలా ఉంది సార్. సరే సార్, ఫస్ట్ నేను చెప్పేది ఒకసారి అర్థం చేసుకో, తర్వాత అక్కడ ఉన్నాయి నేను చెప్పిన ఫస్ట్ బుక్ చూడక అసలు నేను చెప్పేది ప్రశాంతంగా. సో ఇండియాలో ఇండియా సరే, ఫస్ట్ ఫారెన్ లో బారో చేసావు కాబట్టి ఒక $10,000 బారో. సరే, ఇక్కడ నీకు ఎక్సెల్ లో చెప్తా సింపుల్ గా ఉంటుంది. సో ఇక్కడ స్టెప్ బై స్టెప్ చూడు. మనం ఏం చేసామంటే ఫస్ట్ ఏప్రిల్లో $10,000 బారో చేసాం. ఎంత ఇంట్రెస్ట్ రేట్ కి? 10% ఇంట్రెస్ట్ రేట్ తో బారో చేసాం. ఇవి డాలర్స్, గుర్తుపెట్టుకో, డాలర్స్. ఓకే, ఇది ఇంట్రెస్ట్ రేట్ 4%. సో నెక్స్ట్ ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్. సో సెకండ్, ఇది ఫారిన్ కరెన్సీలో. ఇప్పుడు మనకి ఇంట్రెస్ట్ ఎంత చెప్పు? ఫారిన్ కరెన్సీ ఇంట్రెస్ట్ $10,000 ఇంటూ 4%. సో 400. మన ఇది 1,00,000 తీసుకున్నాం. సరే, $10,000 తీసుకున్నాం. ఇది ఫారిన్ కరెన్సీ ఇంట్రెస్ట్. అది ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేయాలంటే మనకి ఆ రోజు రేట్ కావాలి కదా. రేట్ అంటే చెక్ చేద్దాం. రేట్ సపోజ్ 100 ఉంది ఆ రోజు. సో మన ఇండియన్ రూపీస్ లో ఇంట్రెస్ట్, ఇండియన్ రూపీస్ లో సో 400, 40,000 మన ఇంట్రెస్ట్. ఇక్కడ వరకు అర్థమైందా ఫస్ట్? అర్థమైంది సార్. సో ఇదేంటిది? అల్టిమేట్ గా ఫారిన్ కరెన్సీలో బారో చేసినందుకు ఇంట్రెస్ట్ కాస్ట్ ఎంతో ఫైండ్ అవుట్ చేసావు. సో సింపుల్ గా ఇప్పుడు మనకి ఇండియాలో రేట్ ఎంత ఉంది? ఇండియన్ రూపీస్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఏప్రిల్ ఇంట్రెస్ట్ రేట్ 10% ఇచ్చాడు. రేట్ వచ్చి 100 ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి అదే తీసుకుందాం మనం. సో ఇది క్లోజింగ్ రేట్. సారీ, ఇది మన క్లోజింగ్ రేట్. లోన్ తీసుకున్నప్పుడు మాత్రం ఒక 90 ఉంది అనుకుందాం సపోజ్. ఓకే, ఇప్పుడు చూడు, మనకి ఇక్కడ ఈ అమౌంట్ ఉండదు, ఎందుకంటే అది మనం తీసుకోలేదు. తీసుకొని ఉంటే ఈ అమౌంట్ ఉండేది. సో తీసుకోలేదు కాబట్టి మనం ఈ అమౌంట్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? 10,000 ఇంటూ మనం లోన్ తీసుకున్నప్పుడు లోన్ తీసుకున్నప్పుడు 90 రూపీస్ ఉంది. అంటే ఇండియాలో తీసుకున్నట్టు ఎంత ఉండేది? మనకి 9 lakhs పడేది. అర్థమైందా? ఓకే సార్. సో ఇప్పుడు ఇండియాలో తీసుకునే ఇంట్రెస్ట్ ఎంత ఉండేది? సింపుల్ గా 9 lakhs ఇంటూ 10%, 90,000 ఉండేది. అంతేనా? సో సేమ్ ఇక్కడ ఏమి ఇంటూ చేయక్కర్లేదు, డైరెక్ట్ గా ఇది ఇండియన్ రూపీసే కాబట్టి అల్టిమేట్ గా 90,000 ఉండేది. ఓకేనా? ఇప్పుడు నువ్వు సేవ్ చేసి ఎంత సేవ్ చేసావు? సేవింగ్స్ ఎంత? అంటే యుఎస్ లో బారో చేయడం వల్ల నువ్వు ఎంత సేవ్ చేసావు? 50,000. సో సెకండ్ స్టెప్ అయిపోయింది, అదే చేస్తున్నావు అల్టిమేట్ గా. సో ఇప్పుడు చూడు, నీకు అర్థమైంది. సెకండ్ స్టెప్ ఏంటంటే ఇక్కడ అదే, ఇప్పుడు ఈ 50,000 ఫైండ్ అవుట్ చేయడమే సెకండ్ స్టెప్. ఫస్ట్ స్టెప్ ఓకే, ఈ 40,000 అర్థమైంది కదా నీకు? ఫారిన్ కరెన్సీ బారోయింగ్ అమౌంట్ ఇంటూ ఇంట్రెస్ట్, ఫారిన్ కరెన్సీ బారోయింగ్ రేట్ ఇంటూ ఎక్స్చేంజ్ రేట్ ఆన్ ఎట్ ఇయర్ ఎండ్ 100 తో ఇంటూ చేస్తే అల్టిమేట్ గా 40,000 వచ్చింది. సో క్లియర్. సెకండ్ రేట్ చూద్దాం. ఇప్పుడు సెకండ్ ఏమంటున్నాడు అల్టిమేట్ గా? సో నీకు చెప్పాను కదా, సేవింగ్స్ తెలియాలంటే ఏం తెలియాలి? ఫస్ట్ ఇండియాలో ఎంత కాస్ట్ అవుతుందో తెలియాలి కదా, బారోయింగ్ కాస్ట్. సో అది ఫైండ్ అవుట్ చేశాడు ఇక్కడ చూడు. ఇది ఇంట్రెస్ట్ కాస్ట్ ఆన్ ఫంక్షనల్ కరెన్సీ అంటే ఇండియన్ కరెన్సీ. సింపుల్ గా చెప్పాలంటే ఇండియన్ కరెన్సీలో తీసుకుంటే ఇంట్రెస్ట్ కాస్ట్ ఎంతో ఫైండ్ అవుట్ చేస్తావు. ఎలా ఫైండ్ అవుట్ చేస్తావు? ఫారిన్ కరెన్సీ బారోయింగ్ అమౌంట్ అంటే $10,000 ఇంటూ ఎక్స్చేంజ్ రేట్ ఆన్ ద డేట్ ఆఫ్ బారోయింగ్. అంటే ఏంటి? బారోయింగ్ తీసుకున్నప్పుడు ఎంత ఉంది రేట్? 90 ఉంది. 90 ఇంటూ ఫంక్షనల్ కరెన్సీ బారోయింగ్ ఇంట్రెస్ట్ రేట్ అంటే ఎంత? ఇండియాలో తీసుకున్నట్టు ఎంత పడేది? ఇంట్రెస్ట్ రేట్ 10% పడేది. సో 90,000 కదా. సో మనకి ఫస్ట్ స్టెప్ ఇది అయిపోయింది. సో స్టెప్ 2 లో ఫస్ట్ స్టెప్ అయింది. సో దాన్ని ఎంత చేయాలి? మైనస్ ఫస్ట్ స్టెప్ అంటే 90,000 మైనస్ 40,000 చేస్తాను కదా, 50,000 సేవ్ అయిందని తెలిసేది. సో అదే చేశారు చూడు. 90,000 మైనస్ స్టెప్ 1. స్టెప్ 1 అంటే మనకు వచ్చింది 40,000 కాబట్టి 40,000, 50,000 సేవ్ అయింది. ఓకేనా? ఇప్పుడు అర్థమైంది కదా? అర్థమైంది సార్. ఇప్పుడు థర్డ్ స్టెప్ ఏంటి? ఎక్స్చేంజ్ డిఫరెన్స్. సింపుల్ గా చెప్పాలంటే ఎక్స్చేంజ్ డిఫరెన్స్. ఇప్పుడు ఎక్స్చేంజ్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఎక్స్చేంజ్ డిఫరెన్స్ ఏంటి? ఇక్కడే ఉంది. ఆల్మోస్ట్ నీకు ప్రాబ్లం అంతా ఇక్కడే ఉంది. సో మనం లోన్ అమౌంట్ ఎంత? డాలర్స్. ఎన్ని డాలర్స్ తీసుకున్నాం? $10,000 తీసుకున్నాం. సో మనకి రేట్ డిఫరెన్స్ ఎంత ఇక్కడ? అంటే మనం తీసుకున్నప్పుడు ఎంత ఉంది? 90 రూపీస్ ఉంది. క్లోజింగ్ రేట్ 100. సో 100 మైనస్ 90
అంటే అల్టిమేట్ గా 10. 10 రూపీస్ డిఫరెన్స్. సో 10,000 ఇంటూ 10 రూపీస్. అంటే ఇది లాస్ కదా, పాజిటివ్ వచ్చిందంటే లాస్. అదే చెప్తున్నాడు ఇక్కడ కూడా చూడు, పాజిటివ్ వస్తే లాస్. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం, ఈ పాజిటివ్ ఎలా వచ్చింది మనకి, క్లోజింగ్ రేట్ మైనస్ ఇయర్ ఎండింగ్ రేట్ మైనస్ ఓపెనింగ్ రేట్ బిగినింగ్ రేట్. అర్థమైందా? అర్థమైంది సార్. సో అల్టిమేట్ గా ఇక్కడ ఏం చేసావు అంటే ఎక్స్చేంజ్ లాస్ ఎంతో ఫైండ్ అవుట్ చేసావు, గెయిన్ ఆర్ లాస్. సపోజ్ నెగిటివ్ వచ్చింటే గెయిన్, నెగిటివ్ వస్తే డైరెక్ట్ గా నెగిటివ్ వస్తే పిఎన్ లో పంపించలేదు, గెయిన్ వచ్చింది మనకి. సో మన రివర్స్ కేసు అన్నప్పుడు. సరే ముందు కన్ఫ్యూజ్ అవుతున్నావు కదా, ఇక్కడ వరకు గుర్తుపెట్టుకో. సరే ఇప్పుడు నీకు అర్థమైనప్పుడు ఇది ఈ థర్డ్ స్టెప్ అర్థమైందా, డిఫరెన్స్ అర్థమైందా? అర్థమైంది సార్. సో సెకండ్ స్టెప్ అర్థమైంది, ఫస్ట్ స్టెప్ అర్థమైంది. ఇప్పుడు ఏం చేస్తాం అంటే ఈ 40,000 మన యాక్చువల్ కాస్ట్, దీనికి ఒక అమౌంట్ యాడ్ చేయాలి, అంటే ఎక్స్చేంజ్ డిఫరెన్స్ యాడ్ చేయాలి. అది ఎంత యాడ్ చేయాలంటే విచ్ ఎవర్ ఈజ్ లోయర్, ఫామ్ లో వర్కౌట్ అవుతుంది, లోయర్. సో ఇది చేస్తున్నాం అంటే ఏంటి, మినిమం అంటే ఏంటి, నేను సరే ఎక్సెల్ ఫామ్ లో పక్కన పెట్టు. సెకండ్ స్టెప్ ఎంత 50,000. ఫస్ట్ థర్డ్ స్టెప్ ఎంత 1 lakh, విచ్ ఎవర్ ఈజ్ 1 లోయర్. lakh. విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అంటే ఎంత 50,000. సో అల్టిమేట్ గా బారోయింగ్ కాస్ట్ ఏంటంటే ఫస్ట్ స్టెప్ లో వచ్చింది ప్లస్ ఈ సెకండ్ స్టెప్ లో లాస్ట్ స్టెప్ లో విచ్ ఎవర్ ఈజ్ లోయర్ వచ్చింది 50,000. ఇది బారోయింగ్ కాస్ట్. ఓకేనా? ఓకే ఓకే సార్. సో అల్టిమేట్ గా నీకు ఇక్కడ చూస్తే అర్థమైపోద్ది 90,000 ఎక్కడో వచ్చింది మనకి. అంటే ఇండియా రూపీస్ లో బారోయింగ్ చేస్తే ఎంత అయితే అయిందో అదే ఈ 90,000 కదా. అల్టిమేట్ గా ఏం చేస్తాం అంటే అల్టిమేట్ ఇండియా రూపీస్ లో బారోయింగ్ చేసి ఎంత వరకు నీకు కాస్ట్ అయ్యేదో అంతవరకు యాడ్ చేయి, మిగిలిన ఉంటే అంటే రిమైనింగ్ అంటే ఏంటి, సో నువ్వు 50,000 యాడ్ చేస్తావు అంటే ఇక రిమైనింగ్ ఏం చేస్తున్నట్టు 50,000 పిఎంఎల్ లో చార్జ్ చేస్తావు. సో పిఎంఎల్. ఓకేనా? సరే ఓకే. ఇదంతా ఓకే. నీకు ఫస్ట్ స్టెప్ అర్థమైంది, 40,000. సెకండ్ స్టెప్ ఏమో 50,000 అర్థమైంది సేవింగ్స్ సార్ అయింది. ఇప్పుడంతా. థర్డ్ స్టెప్ ఏమో 1 lakh అయింది, 1 lakh ఎక్స్చేంజ్ డిఫరెన్స్ అయింది. సో ఈ 1 lakh డిఫరెన్స్ మొత్తం యాడ్ చేయకుండా సెకండ్ స్టెప్ లో వచ్చిన సేవింగ్స్ వరకే యాడ్ చేయాలి, అంటే 50,000 మాత్రం యాడ్ చేయాలి, రిమైనింగ్ 50,000 పిఎన్ఎల్ పంపించేయాలి, అంతే సింపుల్. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు నోట్ చూద్దాం. నోట్ ఏమంటున్నాడంటే ఇప్పుడు ఇక్కడ లాస్ వచ్చింది, 50,000 యాడ్ చేసావు. ఓకేనా? అంటే ఇది నీకు 1 lakh డిఫరెన్స్ వచ్చింది కాబట్టి 1 lakh లో 50,000 యాడ్ చేసావు. సో నెక్స్ట్ ఇయర్ లో ప్రాఫిట్ వచ్చింది అంటే ఏంటి, నెక్స్ట్ ఇయర్ లోనేమో రేట్ ఇప్పుడు ఎంత అయింది, 100 రూపీస్ అయింది కదా, నెక్స్ట్ ఇయర్ లో 80 రూపీస్ అయిపోయింది. అంటే ఎంత తగ్గింది, 20 రూపీస్ తగ్గింది 100 రూపీస్ తో కంపేర్ చేస్తే. అంతేనా? సార్. నెక్స్ట్ ఇయర్ ఈ సమ్ గురించి చెప్పట్లేదు, నువ్వు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ సమ్ గురించి చెప్పట్లేదు. నెక్స్ట్ ఇయర్, ఈ ఇయర్ అయిపోయింది, నెక్స్ట్ ఇయర్ లో ఏం చేసామంటే నెక్స్ట్ ఇయర్ లో మళ్ళీ లోన్ కంటిన్యూ అవుతుంది. సో అప్పుడు ఏం చేసామంటే అప్పుడు ఏమైందంటే ఇంట్రెస్ట్ ఫారెన్ ఎక్స్చేంజ్ రేట్ 100 రూపీస్ అయింది కదా 31st March కి, అది కాస్త మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ 80 రూపీస్కి వచ్చేసింది, అంటే 20 రూపీస్ తగ్గింది. ఓకేనా? 20 రూపీస్ తగ్గింది కదా, 20 రూపీస్ ఇప్పుడు మళ్ళీ గెయిన్ వచ్చింది. సో ఫస్ట్ టైం లాస్ వచ్చినప్పుడు ఏం చేసావు, యాడ్ చేసావు కదా, సెకండ్ టైం గెయిన్ వచ్చినప్పుడు మాత్రం మైనస్ చేయాలి. కానీ ఎంత మైనస్ చేయాలి, ఎంతైతే యాడ్ చేసావో అంతవరకే మైనస్ చేయాలి, నువ్వు యాడ్ చేయలేదు మైనస్ చేయకూడదు. ఓకే? సరే ఇప్పుడు ఒకసారి చదువుతా, నీకు అర్థమైంది చూడు. ఇఫ్ ఎక్స్చేంజ్ లాస్ ఆన్ ద ఫారిన్ కరెన్సీ బారోయింగ్స్ ఇస్ ట్రీటెడ్ యాజ్ బారోయింగ్ కాస్ట్ ఇన్ ద ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ లో నువ్వు అప్పుడు ఏమైనా బారోయింగ్ కాస్ట్ యాడ్ చేసి ఉంటే, సో నెక్స్ట్ ఇయర్ లో ఏం చేస్తావు, ఎక్స్చేంజ్ గెయిన్ వచ్చినప్పుడు ఎక్స్చేంజ్ గెయిన్ అరైజెస్ ఆన్ దట్ ఫారిన్ కరెన్సీ బారోయింగ్ ఇన్ సబ్సిక్వెంట్ ఇయర్, దెన్ సచ్ ఎక్స్చేంజ్ గెయిన్ విల్ బి డిడక్టెడ్ ఫ్రమ్ ద బారోయింగ్ కాస్ట్. సో అర్థమైందా? ఎంత డిడక్ట్ చేయాలంటే బ్రాకెట్ లో ఉన్నది చూడు, అప్ టు ద అమౌంట్ ఆఫ్ ప్రీవియస్ రికార్డెడ్ ఎక్స్చేంజ్ లాస్. అంతే. ఓకే? ఆన్ కాస్ట్ ఆన్ రిమైనింగ్ క్యారింగ్ అమౌంట్. సరే సింపుల్. ఇప్పుడు నీకు ఒక ఎగ్జాంపుల్ చూడు, నీకు ఇంకొంచెం క్లారిటీ, సేమ్ నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఉంటుంది, కాకపోతే వాల్యూస్ మాత్రమే అంతే. సో ఇప్పుడు చూడు, ఇది నువ్వే చేయొచ్చు. నువ్వు క్యాలిక్యులేటర్ తీసుకుని అడిగి చెప్తే స్టెప్ 1 స్టెప్ 2 స్టెప్ 3 అంటే అడుగుతా ఉంటా, నువ్వు చెప్పు, అర్థమవుతుంది, నీకు క్లారిటీ సరే వచ్చేస్తుంది. ఓకే. ఏ లిమిటెడ్ హ్యాస్ టేకెన్ ఏ $1 lakh on 1st April for construction of a qualifying asset at 1000 4%. సార్. Sorry. 1,000. 4% on 1st April. సరే. ఈక్వలెంట్ అమౌంట్ ఆఫ్ లోన్ విల్ ఫంక్షన్ కరెన్సీ 12. సరే, ఇండియన్ కరెన్సీ ఇంట్రెస్ట్ రేట్ ఎంత 12%, 12%. ఫారెన్ కరెన్సీ ఇంట్రెస్ట్ రేట్ ఎంత 4%. 4%. ఇవన్నీ నోట్ చేసుకో. సో అడిగినప్పుడు డైరెక్ట్ గా తీసుకుని ఇంటూ కొడితే సరిపోతుంది. సరే, ఎక్స్చేంజ్ రేట్ ఆన్ 1st April అంటే ఓపెనింగ్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత, ఎక్స్చేంజ్ రేట్ ఎంత 40 రూపీ అండి. 40 రూపీస్ అంతే. $1 ఈక్వల్ టు 40 రూపీస్. క్లోజింగ్ లో ఎంత 41. ఓకేనా? ఓకే.
సో ఇక్కడతో అయిపోయింది. సో 31st మార్చ్ వరకు మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ స్టెప్ చెప్పు. ఫస్ట్ స్టెప్ ఏంటి? ఫారిన్ ఫారిన్ కరెన్సీ కరెన్సీ బారోయింగ్. పైన ఇంట్రెస్ట్ ఎంత అని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ స్టెప్ ఇండియన్ రూపీస్ లో చేయాలి. సో ఫస్ట్ 1000 1000 into 4% ఇంటూ into closing date exchange rate into 41. 41 కరెక్ట్. ఎంత? 1640. అంతే. ఫస్ట్ స్టెప్ 1640. అయిపోయింది చూడు ఇక్కడ. సో 1640 sir. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఇప్పుడు నాకు సెకండ్ స్టెప్ లో ఫస్ట్ ఇండియన్ రూపీస్ లో తీసుకుంటే ఎంత అయ్యేదో చెప్పు ఫస్ట్ నాకు. ఇండియన్ రూపీస్ లో తీసుకుంటే ఫార్ములా ఏం చెప్పాను ఫస్ట్? డాలర్స్ ఎంతైతే $1000 ఉందో ఇంటూ ఇండియన్ రూపీస్ రేట్ ఎంత Exchange. బిగినింగ్ అప్పుడు మనం లోన్ తీసుకున్నప్పుడు 40 40. రూపీస్. 1000 ఇంటూ 40 ఇంటూ ఇండియన్ రూపీస్ రేట్ ఎంత? ఇంట్రెస్ట్ రేట్ ఎంత? 12%. 12%. సో చెప్పంత 4800. 12,800. ఓకేనా? 4800. ఎంత ఎంత వచ్చింది? సారీ, 4800. 4,800. ఓకే, కరెక్ట్. సార్, 4,800. ఇప్పుడు నాకు ఫస్ట్ స్టెప్ లో వచ్చిన ఆన్సర్ ఎంత? 1640. అంటే నువ్వు ఫారిన్ కరెన్సీలో బారో చేయడం వల్ల నీకు ఎంత సేవ్ అయింది? ఇండియన్ రూపీస్ అయితే 4,800 కట్టాలి. ఫారిన్ కరెన్సీలో చేసావు కాబట్టి 1640 కట్టావు. సో ఎంత సేవ్ అయింది? మైనస్ చేసి చెప్పు. 3160. సో సెకండ్ స్టెప్ కూడా అయిపోయింది. సో డౌట్ లేదు కదా. ఇప్పుడు థర్డ్ స్టెప్. లేదు. ఇప్పుడు థర్డ్ స్టెప్ ఏంటి? డిఫరెన్స్. అంటే నువ్వు 1000 లోన్ తీసుకున్నావు కదా, అది ఆ లోన్ తీసుకోవడం వల్ల నువ్వు ఇప్పుడు ఆ లోన్ అమౌంట్ ఎంత పెరిగింది? వితౌట్ ఇంట్రెస్ట్ కాకుండా, అంటే ఫారిన్ కరెన్సీ ఫ్లక్చుయేషన్స్ వల్ల ఎంత పెరిగింది? 1000 ఇంటూ క్లోజింగ్ రేట్ మైనస్ ఓపెనింగ్ రేట్ ఎంత? 1000. సరే, ముందు 1000 క్లోజింగ్ రేట్ rupees. 1000 Closing రూపీస్. rate 41 minus మైనస్ 40 into 40 అంటే $1000. ₹1. అంతే. 1000 ఇంటూ 1000 రూపీస్ పెరిగింది. అంతేనా? ఇప్పుడు థర్డ్ స్టెప్ కూడా అయిపోయింది. ఒక్క నిమిషం. ఇప్పుడు ఏం చెప్పాలి? ఇప్పుడు ఫస్ట్ సెకండ్ స్టెప్ లోయర్ ఆఫ్ సెకండ్ అండ్ థర్డ్ స్టెప్. సో ఎంత? 1000 కదా లోయర్. 3160 ఆర్ 1000 విచ్ ఎవర్ ఇస్ లోయర్ అంటే 1000. సో టోటల్ బారోయింగ్ కాస్ట్ టు బి క్యాపిటలైజ్డ్ డ్యూరింగ్ ద ఇయర్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ స్టెప్ ప్లస్ లోయర్ ఆఫ్ సెకండ్ ఆర్ థర్డ్ అంటే 1640 ప్లస్ 1000. సో 2640. ఓకే, క్లారిటీ వచ్చినప్పుడు. సో అక్కడతో అయిపోలేదు. సెకండ్ ఇంకొకటి చేయాలంటే ఈ నోట్ పాయింట్ కూడా ఇచ్చాడు ఇక్కడ. ఇఫ్ ఎక్స్చేంజ్ రేట్ అట్ సెకండ్ ఇయర్ ఎండ్ బికమ్స్ 39.5. ఓకేనా? సో సెకండ్ ఇయర్ లో, ఫస్ట్ ఇయర్ అయిపోయిందమ్మా. ఫస్ట్ ఇయర్ గురించి మర్చిపో, సెకండ్ ఇయర్ గురించి అడుగుతున్నాను. సెకండ్ ఇయర్ లో 39.5 అయింది. సో ఇప్పుడు అంటే ఎంత తగ్గింది డాలర్ రేట్, ఎక్స్చేంజ్ రేట్? 39.5 మైనస్ లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ఇప్పటికి ఓపెనింగ్ అవుతాయి కాబట్టి మైనస్ 41 into 1000. ఎంత కరెక్టే చెప్పు, అమౌంట్ చెప్పండి. సో ఎంత వచ్చింది? 41 మైనస్ 39.5 అంటే ఎంత అమౌంట్? సో 1500. కానీ నువ్వు ఫస్ట్ ఇయర్ లో ఎంత యాడ్ చేసావు? ఎక్స్చేంజ్ డిఫరెన్స్ 1000 కదా యాడ్ చేసావు. 1000. సో ఇప్పుడు కూడా 1000 మాత్రమే మైనస్ చేయాలి బారోయింగ్ కాస్ట్ లోంచి. అంటే అసెట్ లోంచి 1000 మాత్రమే మైనస్ చేసి ఆ 500 P&L లో క్రెడిట్ చేయాలి. సో అదే చెప్తారు చూడు ఇక్కడ. ఎక్స్చేంజ్ గెయిన్ అట్ సెకండ్ ఇయర్ ఏమో 1500 చెప్పావు. నువ్వు చెప్పినట్టే చెప్పాడు, కరెక్టే చెప్పావు. సో ఎక్స్చేంజ్ గెయిన్ అప్ టు ద ప్రీవియస్ ఇయర్ ఎక్స్చేంజ్ లాస్ అంటే అప్ టు 1000 మాత్రమే యాడ్ చేసి రిమైనింగ్ 500 మాత్రం P&L కి రికగ్నైజ్ చేయమని చెప్తున్నాడు అంతే. సో విల్ బి డిడక్టెడ్ ఫ్రమ్ ద బారోయింగ్ కాస్ట్ యాజ్ పర్ Ind AS 23 అండ్ రిమైనింగ్ ఎక్స్చేంజ్ గెయిన్ 500 will be recognized in P&L as per the Ind AS 21. ఓకేనా? ఓకే సార్. సో అయిపోయింది. సమ్స్ చేద్దాం. సమ్స్ చాలా సింపుల్ గానే ఉంటాయి, ఏం టఫ్ ఏముండవు. సో క్యాలిక్యులేటర్ తీసుకున్నావు కదా? తీసుకున్నాను సార్. నేను కూడా తీసుకున్నాను. Ind AS 23 borrowing cost page number 13.1. Okay.
X Limited as a treasury department that arrange follow అవుతున్నావు కదా X Limited as a treasury sir. department that arranges a funds for all the requirements of the company, including funds for the working capital expansion programs during the year 31st March 2022. The company commenced the construction of a qualifying asset and incurred the following expenditure. సరే ఇది ఎక్స్పెండిచర్ డీటెయిల్స్ మనకు కావాల్సింది. ఓకే, ఇది పక్కన పెట్టి ఫస్ట్ లోన్స్ డీటెయిల్స్ కూడా కావాలి. సో ద డీటెయిల్స్ ఆఫ్ ద బారోయింగ్ అండ్ ఇంట్రెస్ట్ దేర్ ఆన్ యాజ్ అండర్. సో లాంగ్ టర్మ్ at the rate 10%, వర్కింగ్ క్యాపిటల్ ఏమో 5 lakhs ఇంట్రెస్ట్ ఆడి ఇచ్చాడు. సరే, సో ఇక్కడ మనకి అంత జనరల్ బారోయింగ్స్ అన్నట్టే ఇక్కడ, ఎందుకంటే నీకు ఎక్కడ స్పెసిఫిక్ గా లాంగ్ టర్మ్ అన్నాడు కానీ స్పెసిఫిక్ బారోయింగ్స్ అని ఎక్కడ చెప్పలేదు కాబట్టి మొత్తం జనరల్ బారోయింగ్స్. జనరల్ బారోయింగ్స్ అన్నప్పుడు ఫస్ట్ ఏం చెప్పాను, రేట్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పాను. క్యాపిటలైజేషన్ రేట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో క్యాపిటలైజేషన్ రేట్ ఫార్ములా ఏంటి? సో వెయిటెడ్ యావరేజ్ కూడా అవసరం లేదు, ఎందుకంటే వాడే క్లియర్ గా ఇచ్చేసాడు. ఇక ఇంట్రెస్ట్ ఆడిచ్చేసాడు, బ్యాలెన్స్ ఎంతో వాడిచ్చాడు. సో ఇక్కడ మనకి ఏం అవసరం లేదు, డైరెక్ట్ గా 1,65,000 డివైడ్ బై 15 lakhs అంటే 11% వచ్చింది. ఓకేనా, క్యాపిటలైజేషన్ రేట్ వచ్చింది. సో ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సింది ఏంటి, ఇంట్రెస్ట్ ఉంది కదా, సారీ ఇవి ఎక్స్పెండిచర్ ఉంది కదా, ఎక్స్పెండిచర్ ఇంటూ ఇంట్రెస్ట్ రేట్ ఇంటూ నెంబర్ ఆఫ్ మంత్స్ డివైడ్ బై 12 ఆ ఫార్ములా అప్లై చేయాలి. దీనికి కూడా 3 lakhs కూడా అదే యాడ్ చేయాలి. అంటే ఇప్పుడు చూడు, సో ఫస్ట్ జూలై 2021 కి 2,50,000 ఇంక్రీ అయ్యామంటే మనకి కంప్లీట్ ఎప్పుడైందంట? సో 31st. సో ఎక్కడే మెన్షన్ చేయలేదు, ఇక్కడ ఎప్పుడు కంప్లీట్ అయిందో చెప్పలేదు కాబట్టి మొత్తం ఇయర్ లో అనుకుందాం, మన ఎగ్జామ్షన్ తీసుకుందాము. సో అల్టిమేట్ 31st March కూడా కంప్లీట్ అవ్వలేదని ఎగ్జామ్షన్ తీసుకుందాం. సో 2,50,000 అంటే జూలై నుంచి ఫస్ట్ 31st March అంటే ఎన్ని మంత్స్ చెప్పు? 9 months. సింపుల్ గా ఎలా చేయాలంటే, ఇలా మంత్స్ వచ్చినప్పుడు ఫస్ట్ టోటల్ 12 months కదా, అదే తెలుసు కదా, దాంట్లోంచి బ్యాక్ 3 months తీసి, ఇప్పుడు ఏప్రిల్ మే జూన్ తీసేయాలి. సో తీసేస్తే మిగిలిందంతా 9 months. సో అట్లా క్యాలిక్యులేట్ చేస్తే ఈజీగా ఉంటుంది ఫార్ములా. సరే, అది ఎటు పక్క దగ్గరగా ఉంటే అటు పక్క క్యాలిక్యులేట్ చేయాలి. మనం 9 క్యాలిక్యులేట్ చేసే కంటే 3 క్యాలిక్యులేట్ చేయడం సింపుల్ కదా. 12 - 3 = 9. సరే, ఎనీవే 2,50,000 ఇంటూ రేట్ ఎంత? 11% ఇంటూ 9 డివైడ్ బై 12, 20,625. సెకండ్ ఏమో 3 lakhs ఇంటూ 11% ఇంటూ డిసెంబర్ అంటే ఇంకా 4 డివైడ్ బై 12 అయిపోయింది. టోటల్ రెండు యాడ్ చేస్తే మనకి 3,1625 ఆర్ 1,65,000 విచ్ ఎవర్ ఇస్ లోయర్ క్యాపిటలైజ్ చేయాలంటే 31,625. ఓకే, నేను చెప్పాక మాక్సిమం కేసెస్ లో తక్కువ, అంటే ఈ మనం క్యాలిక్యులేట్ చేసిన తక్కువ ఉంటుంది జనరల్ బారోయింగ్స్ ఇంట్రెస్ట్ నార్మల్ గా, అంటే యాక్చువల్ ఇంట్రెస్ట్ కంటే. కానీ ఒక్కొక్క కేసులో ఒక్క ఎగ్జాంపుల్ లో ఉంటుంది, అది ఎందుకో నీకు అక్కడ చూస్తే క్లారిటీ వస్తుంది. సరే, ఎనివే ఇది అయిపోయింది. ఇక్కడ ఇవి లోన్ డీటెయిల్స్ ఇచ్చాడు. 31st March కింద, 1st April కింద ఉన్నాయంట, 31st March కింద ఉన్నాయంట. సో ఇది సేమ్ ఉంది, ఇది సేమ్ ఉంది. ఈ 2 lakhs మాత్రమే 2,000 అంటే ఓకే 20 lakhs మాత్రం స్టార్టింగ్ లో లేదు, ఎండింగ్ లో ఉంది. దాని అర్థం ఏంటి, సింపుల్ గా మధ్యలో తీసుకున్నాడు అని, అంతే కదా. సో అంటే ఈ రెండు ఇంట్రెస్ట్ ఏమో ఫుల్ ఇయర్ కి తీసుకుంటావు. సో ఈ 18%, 16% ఏమో ఫుల్ ఇయర్ కి తీసుకుంటావు. ఈ 14% మాత్రం యాక్చువల్ గా ఎంత అయితే ఎప్పుడైతే తీసుకున్నాడో అప్పటి వరకే తీసుకున్నాడు. అంటే వెయిటెడ్ యావరేజ్ కోసం, ఇది వెయిటెడ్ యావరేజ్ ఉంది, ఎందుకంటే స్టార్టింగ్ లో లేదు క్లోజింగ్ లో ఉందంటే మిడ్ ఆఫ్ ది ఇయర్ లో తీసుకున్నాడు కాబట్టి. సో ఖచ్చితంగా దీన్ని వెయిటెడ్ యావరేజ్ ఫార్మ్ లో యూజ్ చేయాలి. సో అది చూద్దాం. సో 14% debentures were issued to fund the construction of the office on 1st July 2001, but the development activities has not yet started. అంటే అల్టిమేట్ గా 14% debentures ఉంది కదా. సో 14% debentures ఎందుకు తీసుకున్నాడంట? వేర్ ఇష్యూడ్ టు ఫండ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద ఆఫీస్ బిల్డింగ్. అంటే ద స్పెసిఫిక్ బారోయింగ్స్, ఇది అర్థమైందా? ఓకే, సరే. ఇది స్పెసిఫిక్ బారోయింగ్స్ కాబట్టి, బట్ ద డెవలప్మెంట్ యాక్టివిటీస్ హెస్ నాట్ ఎట్ స్టార్ట్ అవ్వలేదు. అంటే 1st April లో తీసుకున్నాడు, విచ్ ఎవర్ 3 dates చెప్పాను కదా. ఒకటి లోన్, నెక్స్ట్ ఏమో డెవలప్మెంట్ యాక్టివిటీస్, ఒకటేమో యాక్చువల్ పేమెంట్, యాక్చువల్ ఎక్స్పెండిచర్ ఇంక్రైన్ డేట్. సో విచ్ ఎవర్ ఇస్ లేటర్ కాబట్టి, సో 1st July ఓకే. డెవలప్మెంట్ యాక్టివిటీ ఎప్పుడు స్టార్ట్ అయ్యి చూద్దాం. ఆన్ 1st April 2021 ఫెడరల్ బిగిన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద, ఎక్కడ వచ్చిన లాజిక్ తీసుకొస్తున్నట్టుంది. ఓకే, సరే. ఇది వేరేది, యాక్చువల్ గా ఇది ఆఫీస్ బిల్డింగ్ అంట. సో అది అసలు స్టార్ట్ అవ్వలేదంట, దీని గురించి మనకు అవసరం లేదు. అంటే 14 lakhs ఎక్స్పెండిచర్ మనం కన్సిడర్ చేయకూడదు, 14% డిబెంచర్స్ మనం కన్సిడర్ చేయకూడదు అని చెప్పేసి ఇక్కడ అల్టిమేట్ గా ఏమన్నా అంటే, ఆన్ 1st April 2021 Bata Limited began the construction of the plant being qualifying asset using the existing borrowings. The existing drawdown for the construction was 5 lakhs on 1st April and 25 lakhs on 1st January.
కాలిక్యులేట్ ద ఇంట్రెస్ట్ కాస్ట్. సింపుల్ గా ఏం చేయాలి చెప్పాను కదా, ఇది తీసుకోకూడదు అసలు. ఎందుకంటే ఇది స్పెసిఫిక్ బోరోయింగ్స్, జనరల్ బోరోయింగ్స్ కాదు. సో స్పెసిఫిక్ బోరోయింగ్స్ అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి మనం ఈ ఆఫీస్ బిల్డింగ్ కోసమే మనం ఏం క్యాపిటలైజ్ చేయం కాబట్టి దీని గురించి వదిలేసే ప్రస్తుతానికి. సో మనం చేయాల్సింది ఇప్పుడు వాడు ప్లాంట్ అండ్ మిషనరీకి ఒకటే మనం అడిగాడు, క్యాపిటలైజేషన్ ఫర్ ద ప్లాంట్ అడిగాడు. సో ప్లాంట్ కి ఇక్కడ సింపుల్ గా జనరల్ బోరోయింగ్స్ ఎలా చేయాలి, పర్సంటేజ్ క్యాపిటలైజేషన్ రేట్ ఏం ఫైండ్ అవుట్ చేస్తాం, 18% ఇంటూ 1000 ప్లస్ 16% ఇంటూ 3000 డివైడెడ్ బై 1000 ప్లస్ 3000. ఇక్కడ మంత్స్ లేవు కాబట్టి ఓపెనింగ్ క్లోజింగ్ సేమ్ ఉన్నాయంటే, సో అదేం రీపే చేయలేదు, కొత్తగా ఏం తీసుకోలేదు కాబట్టి డైరెక్ట్ గా 18% ఇంటూ 1000, 16% ఇంటూ 3000 డివైడెడ్ బై 1000 ప్లస్ 3000 చేస్తే అల్టిమేట్ గా 16.5 వచ్చింది. ఇక్కడ గుర్తుపెట్టుకో 16.5. సో సింపుల్ గా 5 lakhs, 5 lakhs ఎప్పుడు ఇంకర్ అయ్యాడు వాడు, 1st April ఇంకర్ అయ్యాడు. మిగిలినేమో 25 lakhs ఎప్పుడు ఇంకర్ అయ్యాడు, 1st January 2000. అంటే ఇది జస్ట్ 3 months, ఇదేమో ఫుల్ ఇయర్. 1st April కాబట్టి మార్చ్ వరకు ఫుల్ ఇయర్. ఓకేనా, అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే, జస్ట్ లాస్ట్ లో అర్థమైతే ఓకే అని చెప్పేసి అయిపోతుంది. ఎందుకంటే నాకు యాక్చువల్ గా ఇలాగా అంటే రెస్పాన్స్ లేకుండా ఎవరికన్నా, నేను యాక్చువల్ గా ఏంటంటే ఆర్ట్ క్లాసెస్ చెప్పేవాడిని. సో అక్కడ ఎవరో ఒకరు ఉండేవాళ్ళు. సో రెస్పాండ్ అవ్వడం అలవాటు. ఇట్లా మామూలుగా ఇక్కడ ఓకే నాకు కొంచెం, నిన్నైతే నిన్న యాక్చువల్ గా లాస్ట్ లో 10 minutes ముందు, 15 minutes ముందు ఆ ఆ అమ్మాయిది ఏదో లాగౌట్ అయిపోయింది. సరే ఇంక నేను చెప్పేసుకున్నా 15 minutes ఒక 2 sums ఉంటే అవి కంప్లీట్ చేసి క్లోజ్ చేసా. సో ఓకే, ఈ ఒక కొత్త ఎక్స్పీరియన్స్. బట్ నాకేంటంటే ఎవరైనా రెస్పాన్స్ అయితేనే కొంచెం వాళ్ళకి అర్థమైంది లేదా అని డౌట్. ఎందుకంటే వాళ్ళకి అర్థం కాకుండా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళలేము, ఎందుకంటే అర్థం కాదు, నెక్స్ట్ క్వశ్చన్స్ అర్థం కాదు కాబట్టి. నాకు బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎక్కువ వస్తుంది సార్, అందుకే మ్యూట్ అర్థమైంది. చేసుకున్నాను సార్. అందుకే సరే మ్యూట్ చేసుకు అట్లీస్ట్ నేను నిన్ను అదే నేను లాస్ట్ లో అర్థమైందంటే అప్పుడు మాత్రం ఒకసారి అన్మ్యూట్ చేసుకుని అర్థమైందని చెప్పేసి. ఓకే సార్. Okay. An entity constructs a new head office building commencing on 1st April 2000, which continues till 31st December 2021. Okay. The entity constructs a new head office building commencing on 1st April. So which continues till 31st December. And any months, so September, October, November, December. So under 4 months. And is expected to be go beyond. So, continues till 31st December. And is extended to be beyond a year. Directly attributable expenditure at the beginning of the month on this asset was 1 lakh in September and 1 lakh, 2 lakh 15 each of the months of October to December. The entity has not yet taken any specific borrowings to finance the construction of the asset, but has incurred finance cost on its general borrowings during the construction period. During the year, the entity had issued 10% debentures with a face value of 20 lakhs and a overdraft of 5 lakhs, which is increased to ultimately 10% debentures with a face value of 20 lakhs and had a overdraft of 5 lakhs, which increased to 7 lakhs in December. అంటే ఏంటి 5 lakhs ఏమో అప్ టు డిసెంబర్ వరకు 5 lakhs ఉంది, 7,50,000 ఏమో డిసెంబర్ నుంచి అయింది అంటాడు. అంటే ఒకటే ఓడి. సో అది అల్టిమేట్ గా ఫస్ట్ 5 lakhs ఉంది, తర్వాత ఇంక్రీజ్ అయింది. సరే, ఇంట్రెస్ట్ హాస్ బీన్ పేడ్ ఆన్ ఓవర్ డ్రాఫ్ట్ at 15% until 1st October and then ఓకే ఇంట్రెస్ట్ రేట్ మారింది తర్వాత until 1st October, then rate has been increased to 16%. ఓకే, ఎంత కాంప్లికేషన్ ఇవ్వాలో అంత కాంప్లికేషన్ దీంట్లో ఇచ్చేసాడు. సో సింపుల్ గా ఫస్ట్ ఏది ఇచ్చాడని మర్చిపో, ఫస్ట్ మనకు కావాల్సింది ఇంట్రెస్ట్. జనరల్ బోరింగ్స్ లో ఫస్ట్ ఇంట్రెస్ట్ రేట్ కావాలి కదా, స్పెసిఫిక్ బోరింగ్స్ ఏం లేదని క్లియర్ గా ఇచ్చేసాడు. సో ఇంకా దాంట్లో డౌట్ ఏం లేదు, మనకు కావాల్సింది జనరల్ బోరింగ్స్ ఒకటే. ఫస్ట్ జనరల్ బోరింగ్స్ వెయిటెడ్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మొత్తం బోరింగ్స్ ఎంత ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ బోరింగ్స్ ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ 10% డిబెంచర్స్ ఆఫ్ 20 lakhs ఉంది. ఓకే, దీని మీద ఇంట్రెస్ట్ చేయి, ఒకసారి ఎక్సెల్ ఓపెన్ చేస్తాను ఫస్ట్ కొంచెం. డిబెంచర్స్ ఫేస్ వాల్యూ వచ్చి 20 lakhs, ఇంట్రెస్ట్ రేట్ వచ్చి 10%. సో ఇది అయిపోయింది. తర్వాత బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ 5 lakh, బ్యాంక్ ఓవర్ 5 lakhs, 15%. 15%. ఇది ఓడి. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ కూడా ఓడిఏ ఉంది. సో అదెంత, 7,50,000, 7,50,000, అదేమో 16%. సరే, ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఇక్కడే ఉంది కాంప్లికేషన్ అంతా. సో ఇక్కడ ఏంటంటే 5 lakhs ని కూడా 2 కింద డివైడ్ చేయాలి, అది ఇంపార్టెంట్. సో 5 lakhs ని ఓకే, ఇదేంటంటే మనకి ఎప్పుడు ఉంది 5 lakhs, 1st October కదా.
overdraft balance was increased in December, which was paid in overdraft 10. Okay. అల్టిమేట్ గా అక్టోబర్ లో 7 of December 21. ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ 31st మార్చ్ అని ఇవ్వలేదు కదా, డిసెంబర్ అని తీసుకోవాలని. డిసెంబర్ ఎన్టీటీ కన్స్ట్రక్షన్ స్టిల్ 31st. ఓకే 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 ఓకే. ఇయర్ ఎండ్ ఇక్కడ ఒక చిన్న క్లూ ఇచ్చాడు, చిన్న మిస్ అవుతాం చూడు. ఇయర్ ఎండ్ అంటే 31st December ఇయర్ ఎండ్ అంటే జనవరి టు డిసెంబర్ ఫాలో అవుతున్నారు వీళ్ళు. సో అందుకే బియాండ్ ద ఇయర్ అంటున్నాడు, అంటే డిసెంబర్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి బియాండ్ ద ఇయర్ అన్నాడు. సరే ఓకే, ఇప్పుడు క్లారిటీ వచ్చింది. సో 5 lakhs వాజ్ ఇంక్రీజ్ టు, సరే ఇప్పుడు 5 lakhs ఎప్పుడు ఇంక్రీజ్ అయిందంట, ఫస్ట్ అక్టోబర్లో ఇంక్రీజ్ అయింది. సో ఇలా చేయాలి, ఎప్పుడు గుర్తుపెట్టుకో. 5 lakhs 2 కింద డివైడ్ చేసుకో, మన ఇక్కడ 2 times 5 lakhs చేసుకోవాలి. ఇక్కడ 15% 5 lakhs మీద అల్టిమేట్ గా. ఇది 115 ఇది ఎన్ని మంత్స్? ఫస్ట్ జనవరి నుంచి 30 సెప్టెంబర్ వరకు, సింపుల్ గా చెప్పాలంటే ఫస్ట్ జనవరి నుంచి 1 సెప్టెంబర్ వరకు, అంటే అక్టోబర్ 1 అన్నాడు కాబట్టి ఓకే. ఇది ఎంత? ఇది 1 అక్టోబర్ నుంచి కొత్తలో ఈ 7,50,000 ఎప్పుడు తీసుకున్నాడు? 1 డిసెంబర్ కదా. 1 డిసెంబర్ అంటే అల్టిమేట్ గా 30 నవంబర్ వరకు. సో ఫాలో అవ్వు, చిన్న చిన్న లాజిక్స్ ఇవన్నీ, జస్ట్ సమ్ పెద్దదేం కాదు, కాకపోతే ఇది వెయిటెడ్ యావరేజ్ కోసం ప్లస్ ఇంట్రెస్ట్ కోసం ఇట్లా డివైడ్ చేసుకుంటాం అంతే. సో అల్టిమేట్ గా నవంబర్. సో ఇక్కడ ఎన్ని మంత్స్? అల్టిమేట్ గా సెప్టెంబర్ వరకు అంటే 6 months. ఇది జనవరి టు డిసెంబర్ కాబట్టి సెప్టెంబర్ వరకు అంటే 9 months వస్తుంది. ఇది ఎన్ని మంత్స్ వస్తుంది? అక్టోబర్ నుంచి నవంబర్ మంత్ కాబట్టి ఒకటే వస్తుంది. సెప్టెంబర్, అక్టోబర్ నుంచి నవంబర్ 2 months వస్తుంది. ఇదేమో 1 month, డిసెంబర్ కాబట్టి 1 month వస్తుంది. ఇదేమో 12 months వస్తుంది. సరే, ఇది అర్థమైతే నీకు నెక్స్ట్ సింపుల్ ఏం లేదు, జస్ట్ ఇది 12 months కాబట్టి ఇక వెయిటెడ్ యావరేజ్ ఇవన్నీ ఏమి ఉండదు. డైరెక్ట్ గా ఫస్ట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసేస్తే ఇంటూ 10%, సో 2 lakhs. ఇది సెకండ్ ఏంటి? 5 lakhs ఇంటూ 15%. సో అది ఎన్ని మంత్స్ 15% ఉందంటే ఇంట్రెస్ట్? 9 months ఉంది, డివైడెడ్ బై 12. సో తర్వాత ఎన్ని మంత్స్? 5 lakhs ఇంటూ 16% అయింది. ఎన్ని మంత్స్ అయింది 16%? డిసెంబర్ వరకు అయింది, అంటే జస్ట్ 2 months అయింది. 2 డివైడెడ్ బై 12. సో తర్వాత 7,50,000 ఎన్ని మంత్స్ ఉంది? 16% ఇంటూ 1 డివైడెడ్ బై 12. ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఇప్పుడు చూద్దాం, అయిపోయింది. ఇప్పుడు ఇది టోటల్ బారోయింగ్ కాస్ట్, యాక్చువల్ ఇంట్రెస్ట్ వచ్చింది ఇప్పుడు మనకి జనరల్ బారోయింగ్స్ మీద. ఇప్పుడు మనకి వెయిటెడ్ యావరేజ్ ప్రిన్సిపల్ కావాలి. ఇది వెయిటెడ్ యావరేజ్ ఇంట్రెస్ట్, ఇది ఇప్పుడు మనకి వెయిటెడ్ ప్రిన్సిపల్ కావాలి. సో ప్రిన్సిపల్, ఇవన్నీ ఫార్మాట్స్ నువ్వు జస్ట్ నోట్ చేసుకో, ఇదే ఫార్మాట్ నోట్ చేసుకుని. చెప్పాక అతుల్ బుక్ లో కొంచెం డిఫరెంట్ ఉండొచ్చు కాబట్టి అల్టిమేటిక్ ఇలాగే చేయాలి మనం. అన్ని దానికి ఒకటే ఫార్ములా ఫాలో అవ్వాలి మనకి. సో 2 lakhs ఇంటూ 12 months కాబట్టి ఏం అవసరం లేదు. సో ఇది 5 lakhs ఇంటూ 9 డివైడెడ్ బై 12. సో తర్వాత ఇది ఇంటూ 2 డివైడెడ్ బై 12. ఇది ఇంటూ 1 డివైడెడ్ బై 12. జస్ట్ ఒకసారి నేను జస్ట్ చెక్ చేసుకుంటున్నా. డౌట్ వచ్చింది. ఓకే, కరెక్ట్. సో ఇది వెయిటెడ్ యావరేజ్. సో మనకి వెయిటెడ్ యావరేజ్ బారోయింగ్స్ వెయిటెడ్ యావరేజ్ వచ్చింది. ప్రిన్సిపల్ అంటే నథింగ్ బట్ బారోయింగ్స్. ఓకే, ఇది వెయిటెడ్ యావరేజ్ ఇంట్రెస్ట్ వచ్చింది. సో అల్టిమేట్ గా మనకి యాక్చువల్ ఇంట్రెస్ట్ వచ్చింది, మనకి బారోయింగ్స్ వచ్చింది. సో డివైడెడ్ బై చేస్తే అయిపోతుంది. సో డివైడెడ్ బై 11.09 కరెక్ట్ కాదు ఒకసారి చెక్ చేసుకోండి. 11.09 ఓకేనా. సో
సో మన ఇంట్రెస్ట్ కి ఇప్పుడు ఇంట్రెస్ట్ అయితే వీడు మన డైరెక్ట్ చేశాడు, కింద ఎక్కడో ఇచ్చుంటాడు ఖచ్చితంగా, ఇక్కడ ఇవ్వలేదు. సో క్యాలిక్యులేషన్ ఇవ్వలేదు కాబట్టి మనం ఏంటంటే జస్ట్ టేబుల్ గుర్తు పెట్టుకోండి ఇక్కడ. ఒకటి జస్ట్ ఇది మన కోసం, ఇది ఏమైనా పర్లేదు, అల్టిమేట్ గా ఇది వేయాలి. సో ఇక్కడ ఫస్ట్ పర్టికులర్స్, డిబెంచర్స్, ఓడియా, సిసి అది రాసుకోండి. తర్వాత లోన్ అమౌంట్ రాసుకోండి, ఇంట్రెస్ట్ రేట్ రాసుకోండి, నెంబర్ ఆఫ్ మంత్స్. ఈ నెంబర్ ఆఫ్ మంత్స్ లో ఇది మనం జస్ట్ మాన్యువల్ గా క్యాలిక్యులేట్ చేసేసుకుని, తర్వాత వెయిటెడ్ యావరేజ్ యాక్చువల్ ఇంట్రెస్ట్ అని పెట్టుకున్న పర్లేదు, వెయిటెడ్ యావరేజ్ ఇంట్రెస్ట్ పెట్టుకున్న పర్లేదు, తర్వాత వెయిటెడ్ యావరేజ్ బారోయింగ్స్ పెట్టుకుని, సో అల్టిమేట్ గా ఈ ఈ- ఇది ఇంటూ, దీనికి కూడా ఫార్ములా యూస్ చేసిన పర్లేదు, బ్రాకెట్ ఓపెన్ చేసి into, మీకు ఎగ్జామ్ లో కదా, ఎగ్జామ్ లో ఎక్సెల్ ఫార్ములాస్ వర్కౌట్ అవ్వదు కాబట్టి ముందు ఇది తీసుకొని ఇంట్రెస్ట్ చేయండి. ఇంట్రెస్ట్ చేసి దానికి వెయిటెడ్ యావరేజ్ చేయండి. ఇప్పుడు మీకు ఓకే, దీనికి వెయిటెడ్ యావరేజ్, వెయిటెడ్ యావరేజ్, దీనికి వెయిటెడ్ యావరేజ్, లేకపోతే డైరెక్ట్ ఫార్ములా అప్లై చేసినా పర్లేదు. ఓకే, సరే, ఎనీవే అర్థమైంది కదా. సో ఫస్ట్ ఇదేమో లోన్ అమౌంట్ ఆర్ బారోయింగ్ అమౌంట్, ఇది పర్సంటేజ్ ఇంట్రెస్ట్ రేట్, తర్వాత ఇది మంత్స్, సో ఇది వెయిటెడ్ యావరేజ్ ఇంట్రెస్ట్ ఆర్ యాక్చువల్ ఇంట్రెస్ట్. సో యాక్చువల్ ఇంట్రెస్ట్ ఏం ఫైండ్ చేస్తాం, 2 lakhs ఇంటూ 10% మంత్స్ డివైడెడ్ బై 12 సో ఇది మొత్తం 2 lakhs వచ్చింది. సో వెయిటెడ్ బారోయింగ్స్ కూడా ఫుల్ ఇయర్ ఉంది కాబట్టి డైరెక్ట్ గా 2 lakhs ఇంటూ 12 డివైడ్ బై 12 చేశాను. సో అల్టిమేట్ గా 2 lakhs వచ్చి 20 lakhs వచ్చింది. 20 lakhs ఓకే. సో తర్వాత 5 lakhs ఉంది, 5 lakhs ఇంటూ 15% ఇంటూ 9 డివైడ్ బై 12 అంటే 56,250 వచ్చింది. సో ఫస్ట్ బైఫర్కేషన్ రావాలి. సో 5 lakhs ఇక్కడ ఈ క్వశ్చన్ అర్థం కాకపోతే నువ్వు బైఫర్కేట్ చేయలేవు కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ క్లారిటీగా అర్థం చేసుకోవాలి. సో అల్టిమేట్ గా 5 lakhs కాస్త 7,50,000 అయిందంట. సో ఫస్ట్ డిసెంబర్ అప్పుడే ఇంట్రెస్ట్ పెరుగుంటే మనం ఇంకొకటి వేయని అవసరం లేదు యాక్చువల్. కానీ ఏమైందంట, 5 lakhs నుంచి 7,50,000 డిసెంబర్ లో అయింది, కానీ ఆ 5 lakhs మీద ఇంట్రెస్ట్ పెరిగిందంట. ఎప్పుడు పెరిగిందంట, అల్టిమేట్ గా 1 అక్టోబర్ లో పెరిగిందంట. అంటే 1 అక్టోబర్ వరకు ఆ 5 lakhs 15% ఉంది, 1 అక్టోబర్ నుంచి 16% అయింది. ఆ 16% అల్టిమేట్ గా లోన్ అమౌంట్ చేంజ్ అయ్యే వరకు చేసాం మనం. అంటే 5 lakhs ఎప్పటి వరకు ఉంది మనకి లోన్ అవుట్ స్టాండింగ్, నవంబర్ 30 వరకు ఉంది. అంటే 2 months ఉంది, అక్టోబర్ నుంచి నవంబర్ వరకు. అంటే 2 months మాత్రం 5 lakhs మీద 16% ఉంది, తర్వాత 7,50,000 మీద 16% ఉంది. సో అల్టిమేట్ ఇలా చేసి వెయిటెడ్ యావరేజ్, వెయిటెడ్ ఆఫ్ బారోయింగ్ ఫైండ్ చేసి ఇంట్రెస్ట్ రేట్, క్యాపిటలైజేషన్ రేట్ ఫైండ్ చేస్తాం. సో ఇది అయిపోతే చాలా సింపుల్. ఇంకా నెక్స్ట్ ఏముంది, కష్టపడేది ఏమి ఉండదు ఇక్కడ. సో ఇప్పుడు చూడు, సింపుల్ గా డైరెక్ట్ అట్రిబ్యూటబుల్ ఎక్స్పెండిచర్ ద బిగినింగ్ ఆఫ్ ద మంత్ ఆన్ విచ్ అసెట్ ఆర్ 1 lakh ఇన్ సెప్టెంబర్ అండ్ 2,50,000 ఇన్ డిసెంబర్. సో ఇది తెలిసాక మనం ఖర్చు చేయడానికి ఏముంది, సింపుల్ కదా. 1 lakh ఇన్ సెప్టెంబర్ అంటే, సరే ఫస్ట్ 1 lakh ఇంటూ సెప్టెంబర్ ఫస్ట్ అన్నాడు కాబట్టి సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు 4/12 సెప్టెంబర్. ఇంకోటి ఏమన్నాడు, అక్టోబర్ ఈచ్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ వర్డింగ్స్ చాలా ఇంపార్టెంట్. అక్టోబర్ టు డిసెంబర్ అంటే ఎవ్రీ మంత్, ఒకటే మంత్ కాదు ఇది. సో అప్పుడు ఏం చేయాలి ఇది, సో ఫస్ట్ 1 lakh ఆల్రెడీ చేశారు. సో నెక్స్ట్ 2 lakhs పర్ మంత్ అంట, 2,50,000 పర్ మంత్ అంట సింపుల్ గా. 2,50,000, 2,50,000, 2,50,000. సో ఇలా చేయాలి ఇప్పుడు. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. మీరు ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే నాకు పర్ఫెక్ట్ అవుతాను. నేను కూడా చెప్తున్నా కదా, ఇది చాలా సింపుల్ కాదు. క్వశ్చన్ అర్థం కావాలి. క్వశ్చన్ బైఫికేట్ ఎంత ఈజీగా బైఫికేషన్ చేసుకుంటే అంత ఈజీగా ఉంటది. ఓకే, సింపుల్. సో 2,50,000 ఇంటూ 11.9% క్యాపిటలైజేషన్ రేట్ మనకి ఎంతైతే వచ్చింది ఇందాక చెప్పారు కదా. అదే ఎన్ని మంత్స్, అక్టోబర్ నుంచి అంటే 3 months, 3/12. నెక్స్ట్ ఇది కూడా అంతే, ఇంటూ 3/12, 3/12. సారీ, ఇది 2, ఇది 1, అన్నిటికీ 3 వేస్తున్నాను, ఇది 1. ఓకే, ఓకే. సో 1 lakh, sorry, 17,560. ఇక్కడ అడగలేదు అసలు. ఓకే, calculate the interest rate for computation of borrowing cost in accordance with Ind AS 23.
ఓకే, వాడు అడగలేదు, సరే ఓకే, అడగకపోయినా చేసాం కదా ఇంకెట్లయినా. సో ఇది క్యాపిటలైజ్ చేయాలి సింపుల్ గా, మనం ఆల్రెడీ చేసాం కాబట్టి ఇది క్యాపిటలైజ్ చేయాలి. సో వాడు అడగలేదు, జస్ట్ 11%, ఆ 11.09% కే క్యాలిక్యులేట్ చేసి వదిలేశాడు. సరే, అర్థమైంది కదా. ఇది ఏం లేదు, జస్ట్ మనం ఈ ఫార్మాట్ ఫిల్ చేసుకుని కరెక్ట్ గా ఈ 5 lakhs ఐడెంటిఫై చేసుకుని చేస్తే చాలు, అంతే, ఏం లేదు. ఇక్కడ అంతా మిగిలింది అలాగే మీకు తెలుసు, ఈ 2 lakhs, ఈ 20 lakhs తెలుసు, ఈ 7,50,000 కూడా ఈజీగానే ఉంది. ఈ 5 lakhs దగ్గర కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. 5 lakhs రేట్ మధ్యలో చేంజ్ అయింది కాబట్టి ఆ రేట్ ఎన్ని మంత్స్ 15% ఉంది, ఎన్ని మంత్స్ 16% ఉంది, అది రెండు ఐడెంటిఫై చేస్తే మిగిలినంత ఈజీగా చేస్తారు. ఈ మంత్స్ క్యాలిక్యులేషన్ ఈజీ, ముందు ఇది ఐడెంటిఫై చేస్తే ఆటోమేటిక్ గా మంత్స్. ఓకేనా? ఓకే సార్. డౌట్ ఉంటే చెప్పండి, పర్లేదు, లేట్ అవుతుందని ఏం అట్లేం లేదు సార్, అనుకుంటున్నాను. ఇది ఇంటర్లో కూడా చేసినాం కదా సార్, అందుకు బాగానే అర్థం అవుతుంది ఓకే, ఈ ఇండేస్. సరే. అంటే ఫస్ట్ టైం కదా, చిన్న చిన్న డౌట్స్ వస్తాయి. చిన్న చిన్న డౌట్ అని చెప్పేసి పెద్ద పెద్ద డౌట్లు ఏం కాదు, జస్ట్ ఏ డౌట్లు వస్తే అవి చెప్పండి. నాకు టీచింగ్ ఇంట్రెస్ట్, అంటే ఓకే సార్. చెప్పడం ఇంట్రెస్టే కాబట్టి నాకు కూడా ఓకే, నాకేం ప్రాబ్లం లేదు. సో పర్లేదు, చెప్పండి. ఓకే. ఓకే ఎక్స్లిమిటెడ్ సార్. commenced the construction of the plant on 1st September, estimated to cost 10 crores, for this purpose X Limited has not raised any special, మళ్ళీ ఇది జనరల్ borrowings, rather it intended to use the general borrowings which have the weighted average cost. వాడే ఇచ్చేసాడు సింపుల్ గా 11%. The total borrowings incurred during the period 1st September to 31st March was 0.5 crores. Okay. The borrowing cost incurred during the period of September. Okay. ఇది ఎందుకు ఇచ్చాడు, దీన్ని బట్టి ఇది అవసరమే లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ 11% వాడు ఇచ్చాడు కదా. సో మనం ఈ క్యాలిక్యులేషన్ కోసం యాక్చువల్ ఇంట్రెస్ట్ తీసుకునేది, కానీ ఎందుకు యూజ్ అవుతుంది అంటే అల్టిమేట్ గా 11% చేసిన తర్వాత దాన్ని దీంతో కంపేర్ చేసి విచ్ ఎవర్ ఇస్ లోయర్ మాత్రమే క్యాపిటలైజ్ చేయాలని చెప్పాను కదా, దానికోసం ఇచ్చాడు ఇది, అంతే. సో అంటే ఖచ్చితంగా నాకు 0.5 లోయర్ అమౌంట్ వచ్చే ఛాన్స్ ఉంది ఇలా ఇచ్చాడంటే పర్టికులర్ గా. ఓకే. ద అదర్ రిలవెంట్ డీటెయిల్స్ as ఫాలోస్. సో కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఏ మంత్ లో ఎంత అయ్యిందో చెప్పాడు, క్యాష్ అవుట్ లో ఇచ్చాడు, సెప్టెంబర్ లో ఎంత, అక్టోబర్ లో ఎంత, నవంబర్ లో ఎంత, డిసెంబర్ లో ఎంత ఇచ్చాడు. సరే, కానీ గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్, ఇది తీసుకోవాలా, ఇది తీసుకోవాలా, ఎక్రూవల్ తీసుకోకూడదు. ఎందుకంటే ఎక్రూవల్ ఇంపార్టెంట్ కాదు మనకి, యాక్చువల్ క్యాష్ అవుట్ లో ఉండాలి క్యాపిటలైజ్ చేయాలంటే. సో ఇది అసలు ఇర్రిలవెంట్. ఇలా క్వశ్చన్ చదువుతున్నప్పుడు మనం ఐడెంటిఫై చేసుకుంటే మనం క్వశ్చన్ సాల్వ్ చేసినప్పుడు డౌట్ రాదు, సో టైం వేస్ట్ అవ్వదు. సో బేస్డ్ ఆన్ ద అబౌవ్ ఇన్ఫర్మేషన్ డిస్కస్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ద borrowing as follows. So suggest the appropriate amount of interest that should be capitalized to the cost of the plant in the financial statements for the year ended 31st March 2022. సరే, అల్టిమేట్ గా మార్చ్ వరకు జరుగుతూనే ఉంది అది. సో మార్చ్ కంప్లీట్ అయిందో లేదో కూడా తెలియదు. సో మొత్తానికి మార్చ్ వరకు అయితే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. సో సింపుల్, ఇదేం పెద్ద కష్టమేం కాదు, జస్ట్ అల్టిమేట్ గా సెప్టెంబర్ అంటే సెప్టెంబర్ 1st అనుకోవాలి. ఎప్పుడు సెప్టెంబర్ అనగానే 3 lakhs ఇంటూ, చెప్పండి, 3 lakhs ఇంటూ ఎన్ని మంత్స్ తీసుకోవాలి సెప్టెంబర్ అంటే. సో సెప్టెంబర్ నార్మల్గా 30 సెప్టెంబర్ అంటే 6 months ఉంటుంది కాబట్టి 1 month ఎక్స్ట్రా తీసుకోవాలి, 7 months తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. సరే, దీని మీద చేయాలి కాబట్టి 3 lakhs ఇంటూ 7/11% తర్వాత అక్టోబర్ అంటే 6 months ఉంటుంది కాబట్టి 1.7 ఇంటూ 11% ఇంటూ 6/12. సో అల్టిమేట్ గా ఇవన్నీ చేసిన తర్వాత ఇది ఓకే, సింపుల్. అల్టిమేట్ గా ఇది చేసిన తర్వాత 4.2 వచ్చింది కదా మనకి. ఈ 4.2ని దేంతో కంపేర్ చేయాలి? సో ఒక నిమిషం, 4.2 కాదు, ఇది తప్పు వేసాడు, ఒక నిమిషం, కాంప్లికేటెడ్ చేశాడు, అంత అవసరం లేదు. ఓకే, ఇదంతా అవసరం లేదు, ఇది కాంప్లికేటెడ్ చేశాడు. సో సింపుల్ గా 1.5 ఇంటూ 7, ఇక్కడ మనం 11% ఇంటూ చేసి 7/12 చేస్తే మనకి అల్టిమేట్ గా ఆన్సర్ వచ్చేస్తుంది. సో అదే చెప్తున్నా కదా, ఒక్కొక్కటి ఒక మెథడ్ లో చేస్తాడు, ఇదే తలనొప్పి. సో అల్టిమేట్ గా ఇక్కడ చూడండి, 1.5 ఇంటూ 11% ఇంటూ 7/12, 0.5 ఇంటూ 11% ఇంటూ 6/12, 1.5 ఇంటూ 11% ఇంటూ 5/12. సో అల్టిమేట్ గా ఇస్తే ఇక్కడ ఇది వచ్చేస్తుంది, 0.3 crores వస్తుంది. ఓకే. Average weighted expenditure on the base of the cash flow statement. ఓహో, మనం ఇది తీసుకున్నాం, 2.5 ఎందుకు తీసుకున్నాం, 3 గా, సారీ తప్పు, ఇదే తీసుకున్నాం మనం, కింద కనిపిస్తాం. సరే, ఇదే చూసుకున్నాం. ఇదే తీసుకున్నాం. 3 ఇంటూ 7/12 చేసినప్పుడు ఇక్కడ ఇంటూ చేస్తే అల్టిమేట్ గా ఇది ఎక్రూవల్ బేసిస్ తీసుకుని మళ్ళీ అది రాంగ్ అని చెప్పి వాడే ప్రూవ్ చేసి ఇదంతా తలనొప్పి.
ఓకే, అల్టిమేట్ గా 4.02 ఇంటూ 11% 0.44 క్రోర్స్. దాన్ని మనం 0.5 తో కంపేర్ చేసి విచ్ ఎవర్ ఇస్ లోయర్ చేయాలి కాబట్టి అల్టిమేట్ గా 0.44 క్రోర్స్ చేశాడు అంతే. ఐక్రోల్ అసలు చేయకూడదు, ఇదంతా చేసి మళ్ళీ మనం కన్ఫ్యూజ్ చేస్తాం. చెప్పేసి అక్కడ నోట్ అని చెప్పేసి ఫస్ట్ మనం రాసేసి, సో ఫస్ట్ మనకు గుర్తుంది కదా, ఎప్పుడైనా సరే చిన్న ఒక 2 లైన్స్ డెఫినేషన్ రాసేసేయండి. ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏదైనా దేని రిలవెంట్ పాయింట్ ఒకటి రాసేసి, సో ఏం చేయాలి, బారోయింగ్ కాస్ట్ ఆన్ ద బేస్ ఆఫ్ యాక్చువల్ క్యాష్ ఫ్లోస్ నీడ్ టు బి క్యాపిటలైజ్ నాట్ ఆన్ ద బేస్ ఆఫ్ ద అక్రూవల్ అని చెప్పేసి రాసేసి అప్పుడు సమ్ సాల్వ్ చేయండి. సో అప్పుడు ఇది కన్సిడర్ చేయడానికి రీజన్ కూడా రాశారు కాబట్టి ఇంకా మీకు ఏ మార్క్స్ 1 మార్క్ డిడక్ట్ అవుతుంది. ఓకే ఓకే. సో LT Limited is in the process of constructing a building. The construction process is expected to take about 18 months from the 1st January to 30 June. The building meets the definition of a qualifying asset. LT incurs the following expenditure for the construction. 1st January 5 crores, 30 June 20 crores, 31st March 20 crores. సరే, అల్టిమేట్ గా ఇది ఎక్స్పెండిచర్స్ ఇచ్చాడు, ఇవన్నీ చదవక్కర్లేదు కానీ ఇది ఎక్స్పెక్టెడ్ టు టేక్ అబౌట్ 18 months అంట. 18 months అంటే ఏంటి, 1 year దాటేస్తుంది ఎక్కడో. సో అందుకే ఇక్కడ చిన్న లాజిక్ ఇంపార్టెంట్. సో ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే 1st January 2021 నుంచి 30 June అంటే ఓకే. ఇప్పుడు మనల్ని అడిగేది ఎప్పుడు, నాకు తెలిసి 18 months మధ్యలో 31st March వస్తుంది కదా, అప్పటి వరకు అడుగుతాడు. అంటే ఎప్పటి వరకు అడుగుతున్నాడు చూడండి కదా, 31st March 2021 అడుగుతున్నాడు, అంటే ఫస్ట్ 3 months కి అడుగుతున్నాడు, తర్వాత మళ్ళీ 12 months కి అడుగుతున్నాడు, మళ్ళీ లాస్ట్ 3 months కి అడుగుతున్నాడు. సో అల్టిమేట్ గా ఇక్కడ త్రీ త్రీ చేయాలి. ఇక్కడ 3 చేయాలన్నప్పుడు ఇక్కడ ఇది ఎందుకు అడుగుతున్నాడు ఇలాగా చెప్పాను కదా, లాస్ట్ ఇయర్ లో ఇంట్రెస్ట్ యాడ్ అంటే లాస్ట్ ఇయర్ మనం 31st March వరకు 3 months ఇంట్రెస్ట్ యాడ్ చేస్తాం కదా, ఈ 5 crores మీద 5 crores ప్లస్ 5 crores మీద ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది కదా, దాని మీద కూడా నెక్స్ట్ ఇయర్ లో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలని చెప్పేసి మనకు ఒక పాయింట్ చెప్పాను కదా మీకు, ఆ పాయింట్ కోసం అడుగుతున్నాడు ఈ క్వశ్చన్. సరే, అల్టిమేట్ గా ఆన్ 1st July LT Limited issued a 10% redeemable debentures of 50 crores. The proceeding from the debentures are the part of the general borrowings which it uses to finance construction. Okay. నో బారోయింగ్స్ బిఫోర్ ద 1st July. ఓకే, 1st July లోనే ఫస్ట్ లోన్ 50 crores తీసుకున్నాడంట. అది జనరల్ బారోయింగ్స్ అని చెప్తున్నాడు. సరే, అదంతా సోదింగ్ అంతా ఓకే. నో బారోయింగ్స్ బిఫోర్ 1st July అండ్ డిడ్ నాట్ ఇంకర్ ఎనీ బారోయింగ్ కాస్ట్ బిఫోర్ ద డేటా. బారోయింగ్స్ లేనప్పుడు బారోయింగ్ కాస్ట్ ఏమి ఇంకర్ అవుతారులే కానీ అది ఓకే. LT Limited incurred the 25 crores of the construction cost before obtaining the general borrowings on 1st July 2001 and 25 crores. సరే, సింపుల్, ఇదంతా ఏం లేదు, 25 crores after obtaining the general borrowings. ఇక్కడ సింపుల్ గుర్తుపెట్టుకో, ఒకటి నీకు 3 dates ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాం, అల్టిమేట్ గా ఇది క్యాష్ అవుట్ఫ్లోస్ అనుకుంటే 1st January లో స్టార్ట్ అయింది కాబట్టి 1st January లో 5 crores ఇంకర్ అయ్యాం. సో ఇది ఒక డేట్. లోన్ టేకెన్ వచ్చి యాక్చువల్ లోన్ టేకెన్ వచ్చి 1st July. సో మనకి ఇంకోటి ఏంటి, కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ఇదే. సో అల్టిమేట్ గా లోన్ టేకెన్ వచ్చి 1st July, డెవలప్మెంట్ యాక్టివిటీ 1st January, సో తర్వాత యాక్చువల్ అవుట్ఫ్లో కూడా మనకి 1st January. సో అల్టిమేట్ విచ్ ఎవర్ ఇస్ లేటర్ అంటే 1st July 2021 అంటే 31st March కి ఇంట్రెస్ట్ కాస్ట్ ఏమీ యాడ్ చేయట్లేదు, సింపుల్ గా 5 lakhs ని క్యాపిటలైజ్ చేస్తే చాలు అంతే, వర్కింగ్ ప్రోగ్రెస్ కింద, క్యాపిటల్ వర్కింగ్ ప్రోగ్రెస్ కింద. సో ఫస్ట్ 31st March కి ఏం లేదు, సింపుల్ గా 5 crores మాత్రమే ఉంటుంది. దానికి ఇంట్రెస్ట్ కాస్ట్ బారోయింగ్ కాస్ట్ అనే కాన్సెప్టే ఉండదు, ఎందుకంటే కమెన్స్మెంట్ డేట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి. సో కమెన్స్మెంట్ విల్ బి స్టార్ట్ ఫ్రమ్ ద 1st July కాబట్టి. సో అదే ఉంటుంది చూడు, ఎక్స్పెండిచర్ 1st January 5 crores అయింది, క్యాపిటలైజేషన్ రేట్ 0 ఎందుకంటే ఇంట్రెస్ట్ లేదు కాబట్టి 0, వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ కూడా 0. సో అల్టిమేట్ గా ఇక్కడ ఏం 5 crores మాత్రమే యాడ్ అవుతుంది, బారోయింగ్ కాస్ట్ ఏమీ యాడ్ చేయాలి. సో ఇక్కడ వరకు అర్థమైంది కదా. సెకండ్ 31st March 2022. సో అంటే మనకి ఇక్కడ కూడా మనం ఫస్ట్ ఈ 30 June ఉంది కదా, మనకి ఇది ఇక్కడికి మనం యాక్చువల్గా ఏం బారోయింగ్ కాస్ట్ లేదు, 1st July నుంచి మనం ఎక్స్పెండిచర్ స్టార్ట్ చేయాలి. సో 1st July అంటే మనకి ఎన్ని మంత్స్ అయింది మనము, సో 1st July. సో అంటే 30 June ఎప్పటి నుంచి క్యాపిటల్ చేయాలి, 1st July నుంచి క్యాపిటల్, ఎందుకంటే 30 June ఆర్ 1st July విచ్ ఎవర్ ఇస్ లేటర్ కాబట్టి 1st July. సో 1st July నుంచి మనం క్యాపిటల్ చేయాలి. 1st July నుంచి 31st March అంటే ఎన్ని మంత్స్, సో బ్యాక్ 3 months తీసేస్తే సరిపోతుందని చెప్పాను కదా, సో 9 months. సో ఇప్పుడు మనం దీనికి 20 crores, లోన్ 50 crores కాబట్టి ఓకే, ఆ 20 crores కి మాత్రం క్యాపిటలైజ్ చేయాలి. 20 crores ఇంటూ వెయిటెడ్, ఇక్కడ క్యాపిటలైజేషన్ రేట్ ఫైండ్ అవుట్ చేయలేదు ఎందుకంటే ఆల్రెడీ మనకు ఒకటే లోన్ ఉంది, సింగిల్ లోన్ ఉన్నప్పుడు క్యాపిటలైజేషన్ రేట్ అన్న కాన్సెప్ట్ లేదు కాబట్టి 20 crores ఇంటూ 10% ఇంటూ ఎన్ని మంత్స్, ఇది June 9 months అని చెప్పాను కదా, 9 divided by 12. సో అది క్యాపిటలైజ్ చేయాలి. తర్వాత 31st March అయింది కాబట్టి దీనికి ఏం క్యాపిటలైజేషన్ ఉండదు. 20 crores డైరెక్ట్ యాడ్ అవుతుంది, 20 crores యాడ్ అవుతుంది, 20 crores మీద ఇంట్రెస్ట్ కూడా యాడ్ అవుతుంది. అల్టిమేట్ గా 40 crores ప్లస్ ఇంట్రెస్ట్. చూద్దాం సెకండ్ ఇయర్ ఎండింగ్ కి.
సో ఇదిగో సెకండ్ ఇయర్ ఇంకోసారి లాజిక్ మనం ఫస్ట్ది ఆల్రెడీ ఫస్ట్ జనవరి 5 crores ఇంకర్ అయ్యాం కదా, దాని మీద కూడా ఇంట్రెస్ట్ చేయాలి. ఎందుకంటే మనం ఈ ఫస్ట్ 5 crores ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి? 1st July నుంచి. సో 1st July నుంచి దీనికి 1st July, దీనికి 1st July. సో అంటే 25 crores కి మనం స్టార్ట్ చేయాలి. 25 crores కి మనం ఫస్ట్ 25 crores ఇంటూ 10% ఇంటూ 9/12, తర్వాత దానికి ఏమి ఇంట్రెస్ట్ ఉండదు. ఓకే. సో ఓకే, అంతే కరెక్ట్. సో 5 crores కి 9 months, తర్వాత 20 crores కూడా 9 months. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక్కటి స్టార్ పెట్టుకో, వాడు కూడా స్టార్ పెట్టాడు అంటే ఇది ఇంపార్టెంట్ అని ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతాం అండి. సో అల్టిమేట్ గా లాస్ట్ ఇయర్ లో ఏం ఎక్స్పెండిచర్ ఇంకర్ ఎంత ఎక్స్పెండిచర్ ఇంకర్ అయినా బారోయింగ్స్ లేవు కాబట్టి బారోయింగ్ కాస్ట్ అనే కాన్సెప్ట్ లేదు కాబట్టి యాడ్ చేసే కాన్సెప్ట్ లేదు. సో వాటి ఎక్స్పెండిచర్స్ కూడా బారోయింగ్ అది ఎప్పుడు ఎక్స్పెండిచర్ ఇంకర్ అయ్యామన్నది ఇంపార్టెంట్ కాదు. ఈ బారోయింగ్స్ కంటే ముందే ఖర్చు పెట్టాం, కానీ అది బారోయింగ్స్ లో యూజ్ చేసామా లేదా అనేది కాన్సెప్ట్ కాదు ఇక్కడ. సో ఎప్పుడైతే మనకి లోన్ ఉందో అప్పటి నుంచి స్టార్ట్ చేయాలని చెప్పి, సో 5 crores కి అప్పుడే స్టార్ట్ చేయాలి, 20 crores కూడా అప్పుడే స్టార్ట్ చేయాలి. సో మనకి అల్టిమేట్ గా ఈ 31st March కి మాత్రం ఇంట్రెస్ట్ ఏమి యాడ్ చేయలేదు, 31st March లాస్ట్ డే ఇంకర్ అయ్యావు కాబట్టి. సో అల్టిమేట్ గా 18.75. నెక్స్ట్ ఇయర్ లో ఏం చేయాలి? నెక్స్ట్ ఇయర్ లో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ 20 crores కి చేయాలి, తర్వాత ఈ 5 crores కి ఏమి ఉండదు ఎందుకంటే లాస్ట్ లేడు, ఇది కూడా లాస్ట్ దీనికి ఇంట్రెస్ట్ ఏమి ఉండదు ఎందుకంటే లాస్ట్ 30 June లో ఇంకర్ అయ్యావు కాబట్టి. సో అల్టిమేట్ గా 20 crores కి ఇంట్రెస్ట్ యాడ్ చేయాలి. తర్వాత ఓపెనింగ్ మనం యాడ్ చేసాం కదా, ఇప్పుడు దాకా వచ్చిన అన్ని యాడ్ చేసాం కదా, ఎంత యాడ్ చేసాం? సో 18.75 crores మన ఇంట్రెస్ట్ కాస్ట్ యాడ్ చేసాం కదా, దాని మీద ఇంట్రెస్ట్ యాడ్ చేయాలి. సో సింపుల్ గా ఒకసారి మళ్ళీ గుర్తుపెట్టుకో. ప్లస్ ఓపెనింగ్ ఈ ఉన్నాయి కదా, 5 + 20 + 20 అంటే 45 crores కి ఇంట్రెస్ట్ చేయాలి. తర్వాత 18.75 బారోయింగ్ కాస్ట్ కి చేయాలి. తర్వాత నెక్స్ట్ దీనికి కూడా చేయాలి. నెక్స్ట్ ఏముంది? నెక్స్ట్ ఇంకేం లేదు, ఈ 5 crores మీద అవసరం లేదు. సో అల్టిమేట్ గా మళ్ళీ టేబుల్ చూడు. సో ఫస్ట్ 5 crores మీద ఇంట్రెస్ట్ 3 months కి చేయాలి, 20 crores మీద చేయాలి, ప్రతి 20 crores మీద కూడా చేయాలి. 18.75 అంటే ఏంటి? ఇంట్రెస్ట్ కాస్ట్ కదా, దాని మీద కూడా చేయాలి. సో 5 crores మీద కూడా చేయాలి. అల్టిమేట్ గా 11.72. సో 11.72 ఇంటూ 10. అంతే. వెయిట్, ఈ ఫార్మాట్ చెప్తాను. ఇది ముందు బారోయింగ్స్ వెయిటెడ్ యావరేజ్ ఫైన్ చేసి ఇంటూ 10% ఇంట్రెస్ట్ రేట్ చేస్తాం మనం. అలా కాదుగా, మనం ఇంకోటి ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాం కదా, సింపుల్ గా ఇంట్రెస్ట్ 5 crores ఇంటూ 10% ఇంటూ 3/12 మనకి యాక్చువల్ ఇంట్రెస్ట్ వచ్చేస్తే డైరెక్ట్ గా 1.172 ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది ఇక్కడ 11.72 ప్లేస్ లో. ఓకే, సింపుల్. ఇది ఏం లేదు, చిన్న చిన్న లాజిక్. ఇక్కడ ఫస్ట్ లాజిక్ ఏంటంటే మనం ఫస్ట్ ఎక్స్పెండిచర్ ఇంకర్ అయినప్పుడు మనం దాన్ని ఒకసారి రివైజ్ చేస్తాను, ఒక్క నిమిషం. సో మనం యాక్చువల్ గా 1st January 2021లోనే ఎక్స్పెండిచర్ ఇంకర్ అవ్వడం స్టార్ట్ చేసాం, కానీ మనకి 1st July లో మనకి యాక్చువల్ గా మనం లోన్ తీసుకున్నాం. అంటే ఇక్కడ వరకు బారోయింగ్ కాస్ట్ ఏమి ఉండదు కాబట్టి ఈ 5 crores కి 1st July వరకు యాడ్ చేయకూడదు అంతే ఇంట్రెస్ట్, అంటే బారోయింగ్ కాస్ట్ ఏమి యాడ్ చేయకూడదు. సో 31st March కి 5 crores ఇంకర్ అయ్యాం కాబట్టి ఆ రోజు ఆ ఇయర్ లో మనం దానికి ఇంట్రెస్ట్ ఏమి బారోయింగ్ లేవు కాబట్టి 5 crores మాత్రమే క్యాపిటలైజ్ చేస్తాము. ఇంట్రెస్ట్ ఏమి క్యాపిటలైజ్ చేయం, బారోయింగ్ కాస్ట్ 0 ఫస్ట్ ఇయర్. సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. నా ఓకే, సిగ్నల్ ప్రాబ్లమ్ మీద తెలియడం లేదు. ఒక్క నిమిషం. సరే, ఇప్పుడు వినిపిస్తుందా? క్లారిటీ ఉందా? ఇప్పుడు క్లియర్ గానే ఉంది. ఓకే, సరే. నేను ఈ క్వశ్చన్ అర్థమైందా? మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తాను. జస్ట్ క్వశ్చన్ అంతా ఏం కాదు, జస్ట్ ఈ ఓకే. పాయింట్స్ ఒకసారి రివైజ్ చేస్తాను చూడు. సో మన అల్టిమేట్ గా 1st January 2021లో 5 crores ఇంకర్ అయ్యాం, కానీ అప్పటికి మనకి బారోయింగ్స్ ఏం లేవు కాబట్టి. సో అంటే 31st March కి మన బుక్స్ క్లోజ్ అయ్యే వరకు బారోయింగ్స్ ఏం లేవు కాబట్టి 5 crores మీద క్యాపిటలైజేషన్ ఏం చేయవు, కానీ 5 crores మాత్రం క్యాపిటలైజ్ చేస్తాం ఫస్ట్ ఇయర్ లో. సో ఈ బారోయింగ్ కాస్ట్ 0, క్యాపిటలైజ్ చేయాల్సింది ఏం లేదు. సో ఈ నెక్స్ట్ ఇయర్ 1st July నుంచి మనం ఈ 5 crores కి క్యాపిటలైజేషన్ స్టార్ట్ చేయాలి, ఈ 20 crores కి క్యాపిటలైజేషన్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఈ రెండు 1st July కంటే ముందు ఉన్నాయి కాబట్టి. సో మనం ఈ 1st July నుంచి స్టార్ట్ చేస్తాం క్యాపిటలైజేషన్. అంటే 9 months కి రెండింటికి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి బారోయింగ్ కాస్ట్ అది క్యాపిటలైజ్ చేస్తాం. 31st March కి అవసరం లేదు, ఎందుకంటే అది లాస్ట్ మినిట్ లో, అది లాస్ట్ డే లో ఇంకర్ అయ్యాడు కాబట్టి దానికి ఇంట్రెస్ట్ ఏమి క్యాలిక్యులేట్ చేయక్కర్లేదు. సో అల్టిమేట్ గా 5 crores కి ప్లస్ 20 crores కి మాత్రం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి యాడ్ చేస్తాం బారోయింగ్ కాస్ట్ కింద. సో సెకండ్ ఇయర్ 31st March కూడా అయిపోయింది. థర్డ్ ఇయర్ లో ఏం చేసాం? అల్టిమేట్ గా థర్డ్ ఇయర్ లో ఈ 5 crores కి చేయాలి, ఈ 20 crores కి చేయాలి, ఈ 20 crores అంటే 45 crores కి ఇంట్రెస్ట్ చేయాలి ఓపెనింగ్ కాస్ట్ కాబట్టి. ప్లస్ మనం ఆల్రెడీ ఇంట్రెస్ట్ క్యాపిటలైజ్ చేసాం కదా ఈ 5 crores మీద, 20 crores మీద, దాని మీద కూడా మళ్ళీ ఇంట్రెస్ట్ చేయాలి 10%. సో చేస్తే మనం అల్టిమేట్ గా సో థర్డ్ ఇయర్ ఒక్కటే మేజర్ ఇంపార్టెంట్. ఇక్కడ థర్డ్ ఇయర్ ఏం చేసాం? 5 crores మీద ఇంట్రెస్ట్ చేస్తాం, 20 crores మీద బారోయింగ్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం, 20 crores మీద చేసాం.
తర్వాత ఈ క్యాపిటలైజ్ చేసిన ఇంట్రెస్ట్ ఎంత ఉంది, 1.875 ఉంది కదా, దాని మీద కూడా ఇంట్రెస్ట్ చేసి అల్టిమేట్ గా మనం క్లోజింగ్ ఈ 5 crores కి ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. అల్టిమేట్ గా బారోయింగ్ కాస్ట్ 1.172 వచ్చింది. అంటే అల్టిమేట్ గా ఇది ఇంట్రెస్ట్ రేట్ ఇంటూ చేస్తే మనకు డైరెక్ట్ గా ఈ అమౌంట్ ఇక్కడే వస్తుంది. ఇక్కడ మళ్ళీ వెయిటెడ్ యావరేజ్ ఎక్స్పెండిచర్ ఫైండ్ అవుట్ చేసి దాని మీద ఇంటూ చేసాడు అవసరం లేదు. ఇక్కడ వెయిటెడ్ యావరేజ్ ఇంట్రెస్ట్ ఆర్ యాక్చువల్ ఇంట్రెస్ట్ అని అదే బారోయింగ్ కాస్ట్ అని చెప్పేసి మెన్షన్ చేసి డైరెక్ట్ గా 5 crores ఇంటూ 10% ఇంటూ 3/12, 20 crores ఇంటూ 10% ఇంటూ 3/12, 20 crores ఇంటూ 10% ఇంటూ 3/12, ఇది కూడా అంతే. సో ఇది 0. 5 crores ఇంటూ 10% ఇంటూ 0/12, అల్టిమేట్ గా 1.172. ఓకే, ఈ సమ్ క్లారిటీగా ఉందా? సో ఈ సమ్ చిన్న సమ్, క్వశ్చన్ చిన్నదే కానీ 3 years కాబట్టి కొంచెం ఇది ఒక్కటే ఇంపార్టెంట్. ఇక్కడ కూడా మేజర్ ఇంపార్టెంట్. 5 crores కి ఫస్ట్ ఇయర్ లో ఉండదు కానీ సెకండ్ ఇయర్ 1st July నుంచి స్టార్ట్ చేయాలి, అది ఒకటి ఇంపార్టెంట్. తర్వాత ఈ ఇంట్రెస్ట్ మీద కూడా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి, అది ఒకటి ఇంపార్టెంట్ థర్డ్ ఇయర్ లో. ఓకే, సో ఇది ఒకటి 30%. ఓకే, sixth sum. Sixth sum is a contract of a construction of the building of 22. The land under the building is regarded as separate asset and no part of. సో ఏంటంటే బిల్డింగ్ ఉందంట, తర్వాత ల్యాండ్ కూడా కొన్నాడంట. సో కాకపోతే ల్యాండ్ క్వాలిఫైయింగ్ అసెట్ కాదు, ఎందుకంటే ల్యాండ్ కన్స్ట్రక్షన్ కాన్సెప్ట్ ఉండదు కాబట్టి ల్యాండ్ ఇస్ నాట్ ఎ క్వాలిఫైయింగ్ అసెట్. ద బిల్డింగ్ వాస్ కంప్లీటెడ్ ఆన్ మార్చ్ 1st April కాంట్రాక్టెడ్ ఫర్ ద కన్స్ట్రక్షన్. సో 1st April లో మనం ది డెవలప్మెంట్ యాక్టివిటీ స్టార్ట్ డేట్ మనకు కంప్లీట్ డేట్ 31st March, అంటే 12 months కన్స్ట్రక్షన్ నడిచింది. బిల్డింగ్ ఓకే. డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ఫాలోయింగ్ పేమెంట్స్ 1st April పేమెంట్స్ ఇవి, 30 April. ఓకే, బారోయింగ్ రేట్స్ కావాలి మనకి. సో ఎన్టీటీఎస్ బారోయింగ్స్ ఎట్ ద ఇయర్ ఇన్ 31st March as follows. ఓకే, 10% 4-year note with a simple interest payable annually which relates specifically to the project. Outstanding of 31st March was 7 lakhs. Interest was 65,000 was incurred on this borrowing during the year. And interest income 20,000. ఇది చాలా ఇంపార్టెంట్. స్పెసిఫికల్లీ ఫర్ ద ప్రాజెక్ట్ గుర్తుపెట్టుకో. స్పెసిఫికల్లీ ఫర్ ద ప్రాజెక్ట్ అన్నప్పుడు మనం ఏం చెప్పాను నేను, ఈ ఇంట్రెస్ట్ ఇన్కమ్ వచ్చినప్పుడు అది మైనస్ చేసి మిగిలింది మాత్రమే 45,000 మాత్రం, 65,000 మైనస్ 20,000 మాత్రమే క్యాపిటలైజ్ చేయాలని చెప్పాను కదా, ఎందుకంటే స్పెసిఫిక్ బారోయింగ్స్. సో దీంట్లో డౌట్ ఏం లేదు. సో ఈ మొత్తం 65,000 20,000 మైనస్ చేసి మొత్తం యాడ్ చేయాలి. సో ఇది డౌట్ ఏం లేదు. తర్వాత 12.5%, 10 years note with a simple interest rate annually. Okay, the debt outstanding amount 1st April లో 10 lakhs ఉందంటే రిమైన్ అన్చేంజ్డ్ ఉంది. సో సింపుల్ గా ఏంటిది ఫస్ట్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి కూడా ఉంది సింపుల్. ఓకే, ఈ రెండు లోన్స్, 2 జనరల్ బారోయింగ్స్ ఉన్నాయి, ఒకటి నార్మల్ ఒకటి స్పెసిఫిక్ బారోయింగ్స్ ఉంది. స్పెసిఫిక్ బారోయింగ్స్ మొత్తం యాడ్ చేసుకో, అది అయిపోయింది. జనరల్ బారోయింగ్స్ ఏం చేయాలనేది పాయింట్. జనరల్ బారోయింగ్స్ ఫస్ట్ ఏం చేయాలి, క్యాపిటలైజేషన్ రేట్ ఫైండ్ అవుట్ చేయాలి. క్యాపిటలైజేషన్ రేట్ అంటే ఏంటి, సింపుల్ గా ఇది ఫుల్ ఇయర్ ఉంది కాబట్టి సింపుల్ గా 10 lakh ఇంటూ 12.5% ప్లస్ 15 lakhs ఇంటూ 10% డివైడెడ్ బై 25 lakhs. 10 lakhs ప్లస్ 15 lakhs 25%. సో ఎంత వచ్చింది, ఇంట్రెస్ట్ రేట్ 11% వచ్చింది. సో సింపుల్ గా మన ఎక్స్పెండిచర్స్ స్పెసిఫిక్ బారోయింగ్స్ ఎంత 7 lakhs. అంటే దీంట్లో ఫస్ట్ లో ఎంత ఇంకా అయ్యాం 2 lakhs. అంటే స్పెసిఫిక్ బారోయింగ్స్ విత్ ఇన్ ద స్పెసిఫిక్ బారోయింగ్స్ ఏ ఉంది కాబట్టి సో 2 lakhs ఏమి ఇంట్రెస్ట్ యాడ్ చేయక్కర్లేదు. జనరల్ బారోయింగ్స్ ఏమి కాల్కులేట్ చేయక్కర్లేదు. ఈ 600 లో 200 7 lakhs 2 lakhs 500. నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది నా సైడ్. యువర్ నెట్వర్క్ నాదే అనుకుంటా. నెట్వర్క్ వాస్ నాట్ స్టేబుల్ అని వస్తుంది. వాయిస్ బ్రేక్ అవుతాను సార్. ఒక నిమిషం ఫోన్ తో కనెక్ట్ చేస్తాను. వైఫై ఇష్యూ ఉంది. సరే, నా వాయిస్ క్లారిటీ వినిపిస్తుందా? ఓకే సార్. ఇప్పుడు లంచ్ అయిందని, ఇది లంచ్ డిలే ఏం అవ్వట్లేదు కదా లేదు క్లాస్ వల్ల? లేదు సార్. సరే, మార్నింగ్ ట్రై చేస్తాను. మార్నింగ్ ఆఫీస్ లేట్ అవుతుంది కాకపోతే అదే ఇంకా చేయాలి. ఇంకా నైట్ ఈవినింగ్ లేట్ చేస్తే ఓకే. సరే చూద్దాంలే. క్లాస్ లేదంటే అయ్యాక 7 to 8:30 అట్లా పెట్టండి సార్. లేదంటే 6:30 to 8:30. అదే నేను మార్నింగ్ ఏ టైం అయినా ఓకే సార్. ఓకే, సరే 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 నేను చెప్తాను. బ్రేక్ అవుతాను ఫస్ట్ సార్. ఒక్క నిమిషం వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఒక్క నిమిషం.
ఓకే, ఇప్పుడు వినిపిస్తుందా క్లారిటీగా? ఒకసారి చెప్పు. ఇప్పుడు ఓకే సార్. ఆన్ ఫస్ట్ ఏప్రిల్లో మనం అల్టిమేట్గా 22 lakhs కన్స్ట్రక్షన్ చేయడానికి మనం కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యమంట. అదే మనం కాంట్రాక్ట్ ఇచ్చామంట. సో దాంట్లో ఇవి ఎక్స్పెండిచర్స్ అన్నాడు. సో దాంట్లో స్పెసిఫిక్ బారోయింగ్స్ ఆల్రెడీ 7 lakhs ఉన్నాయంటే, సో ఫస్ట్ ఈ 7 lakhs ఫస్ట్ ఇంకా 2 lakhs, దాంట్లో 7 lakhs అంటే ఇంకా 5 lakhs ఉంటుంది కాబట్టి దీనికి ఏమి ఇంట్రెస్ట్ ఉండదు. 6 lakhs లో 5 lakhs తీస్తే 100 అంటే 1 lakh, నథింగ్ బట్ 1 lakh మీద ఇంట్రెస్ట్ చేయాలి. సెకండ్ ఇంకా జనరల్ స్పెసిఫిక్ బారోయింగ్స్ ఏం లేవు కాబట్టి 12 lakhs కి కంప్లీట్ గా చేయాలి. 2 lakhs కి కంప్లీట్ గా జనరల్ బారోయింగ్ ఇంట్రెస్ట్ రేట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో సింపుల్ అంతే. సో 200 మీద ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. 600 మీద ఓన్లీ 100 కి మాత్రమే నేను చెప్పాను ఇందా ఫార్మాట్ వేసుకోవాలి. ఇందా ఫార్మాట్ అంటే ఎక్సెల్ లో ఫార్మాట్ చూపెట్టాను కదా మీకు. సో ఈ ఫార్మాట్ వేసుకోవాలి. టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత, దాంట్లో స్పెసిఫిక్ బారోయింగ్స్ ఎంత, జనరల్ బారోయింగ్స్ ఎంత. స్పెసిఫిక్ బారోయింగ్స్ జనరల్ బారోయింగ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. స్పెసిఫిక్ బారోయింగ్స్ టోటల్ ఇంట్రెస్ట్ యాడ్ చేసేస్తాం. ఆల్రెడీ టోటల్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఇచ్చాడు 65,000 నుంచి 20,000 ఆల్రెడీ ఇంకా ముందు కాబట్టి మైనస్ చేసి మిగిలిన 45,000 యాడ్ చేయాలి. జనరల్ బారోయింగ్స్ ఒకటి ఇంట్రెస్ట్ రేట్. సో 200 మీద 0, 100 ఈ 600 లో 100 మీద జనరల్ బారోయింగ్స్ ఇంకా అయ్యాం కాబట్టి జనరల్ బారోయింగ్స్ ఇంటూ 9. ఇది ఎప్పుడు జూన్ కాబట్టి 3 అంటే ఫస్ట్ జూలై అన్నట్టు నథింగ్ బట్ 9 months కాబట్టి సో 9 months. ఇంట్రెస్ట్ రేట్ ఆల్రెడీ ఇందా ఫైండ్ అవుట్ చేస్తే 11%. సో 100 ఇంటూ 11% ఇంటూ 9 డివైడ్ బై 12. సో సరిపోద్ది. వెయిటెడ్ యావరేజ్ అని మళ్ళీ ఒక స్టెప్ వేసి మళ్ళీ దాని టైం వేస్ట్ అవసరం లేదు. సో ఇక్కడ డైరెక్ట్ గా ఇంట్రెస్ట్ అని పెట్టేసి సో ఈ ఫార్ములాలో ఇంట్రెస్ట్ రేట్ ఇంటూ చేస్తే సరిపోతుంది. సో 1200 ఇంటూ 10% ఇంటూ 3 డివైడ్ బై 12, 200 ఇంటూ చేస్తే అల్టిమేట్ గా నీకు 41,250 వస్తుంది. సో 65,000 దాంట్లో జనరల్ బారోయింగ్ తీసేస్తే ఇంట్రెస్ట్ ఇన్కమ్ తీసేస్తే 86,250 ఎలిజిబుల్ ఫర్ ద క్యాపిటలైజేషన్. అంతే, ఇది అయిపోయింది. ఇది కూడా సేమ్ సమ్, ఇది నువ్వు చేయొచ్చు. సో దీంట్లో ఏం లేదు, ఆల్రెడీ చేసిన సమ్ అనుకుంటా, రిపీట్ అయినట్టుంది. సో 7 lakhs అంట కాస్ట్. దాంట్లో ఫైనాన్స్ స్పెసిఫిక్ లోన్ 2 lakhs తీసుకున్నామంట. ఇది ఆల్రెడీ ఎక్కడో పైన చేసాం, సేమ్ అదే సమ్ మళ్ళీ రిపీట్ అయినట్టుంది. ఎగ్జాంపుల్ లోనే ఎక్కడో చేసాము. సో అల్టిమేట్ గా ఏంటి ఇక్కడ, సో ఇప్పుడు 2 lakhs స్పెసిఫిక్ బారోయింగ్స్ ఉంది కాబట్టి ఫస్ట్ 1,50,000లో ఏమి ఇంట్రెస్ట్ క్యాపిటలైజ్ అది జనరల్ బారోయింగ్స్ ఏం లేవు కాబట్టి ఇక్కడ జనరల్ బారోయింగ్స్ ఇంట్రెస్ట్ ఏమీ అవసరం లేదు. సో సెకండ్ దాంట్లో మాత్రం 50,000 తీసేసి 1,50,000 మాత్రం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇది ఆల్రెడీ ఇందాక చేసాం మనం, అది ఎగ్జాంపుల్ లో కవర్ అయిపోయింది ఇది ఆల్రెడీ. ఓకేనా? ఫస్ట్ దీనికి యావరేజ్ రేట్ ఫైండ్ అవుట్ చేసి దాని మీద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ముందు యావరేజ్ రేట్ క్యాపిటలేషన్ రేట్ ఫైండ్ అవుట్ చేసి తర్వాత జనరల్ బారోయింగ్స్ స్పెసిఫిక్ బారోయింగ్స్ తీసేసి మిగిలిన వాటి మీద జనరల్ బారోయింగ్స్ ఫైండ్ అవుట్ చేసి విచ్ ఎవర్ ఇస్ లోయర్ కంపేర్ చేసి స్పెసిఫిక్ ప్లస్ అది యాడ్ చేస్తే వచ్చేస్తుంది. ఆల్రెడీ ఇందాక చేసాం మనం. ఎంట్రీ అడిగాడు. ఎంట్రీ అడిగితే ఏముంది, సింపుల్ గా బిల్డింగ్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ టు ఇంట్రెస్ట్ పేయబుల్. ఇంట్రెస్ట్ బ్యాంక్ పే చేయాలి కాబట్టి సపరేట్ గా వెండర్ కాదు కాబట్టి సో అది జస్ట్ యాడ్ చేస్తాం ఇక్కడ అంతే. ఆల్టర్నేటివ్ గా మాది అది ఇంట్రెస్ట్ కూడా ఎక్స్పెండిచర్ పే చేశాను అనుకుంటే అది ఇంకో ఎంట్రీ కూడా డైరెక్ట్ ఎంట్రీ వేసేయచ్చు, బిల్డింగ్ టు బ్యాంక్ అని చెప్పేసి టోటల్ అమౌంట్ వేసేయచ్చు. ఓకేనా? 7 సమ్ చేయగలవు కదా, ఈజీ కదా? చేస్తాం సార్. ఏం లేదు, జస్ట్ ఇంకొక ఎన్ని సమ్స్ ఉన్నాయి అసలు. సరే, ఇంకొక 3 సమ్స్ ఉన్నట్టున్నాయి అంతే. ఒక 10 minutes అంతే, కంప్లీట్ చేసేద్దాం. సార్ రేపు చేద్దాం సార్. రేపు చేద్దామా? సరే. సార్ మా డాడీ వెయిటింగ్ సార్ నాకు కాల్ కోసం. ఓకే ఓకే ఓకే, సరే, బాయ్. ఓకే సార్. సార్ పోల్ పెట్టండి. నేను ఇప్పుడు పెడతాను.